సో ఇన్ యూనిట్ 6 మనం ఏం చదవబోతున్నాం అది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చదివే భాగం మనం ఎంత ఇంట్రెస్ట్తో చదువుతాం అన్నది ఒకటి నిర్ధారణ చేసుకోవాలి. అందుకోసం ఆ యూనిట్లో ఏముంటుంది అని మనం తెలుసుకోవాలి. ఇన్ యూనిట్ 6 వీ హ్యావ్ ఆర్ట్ అండ్ కల్చర్. దిస్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలోని ఒక భాగం ఏంటి ఆర్టు, ఈ కల్చర్. కల్చర్ అంటే ఏమిటి, ఆర్ట్ అంటే ఏంటి? ఆర్ట్ అంటే మనం పాటలు పాడతాం. పాటలు పాడలేని వాడు కనీసం ఊ అని అంటారు. లేదు అంటే మన బాత్రూంలో కొంతమంది బాత్రూమ్ సింగర్స్ ఉంటారు, బాత్రూంలోకి వెళ్ళి పాడేసుకుంటూ ఉంటారు, రైట్? లేదు ఎవ్వళ్ళు లేనప్పుడు ఒక్కడో ఉన్నప్పుడు ఏదో మాట్లాడేసుకుంటూ ఉంటాడు, లేదా తబలా కొట్టేస్తున్నాడు, టేబుల్ మీద టక్ 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 కొట్టేస్తుంటాడు. దాట్ ఈజ్ అన్ ఆర్ట్ విత్ ఇన్ హిమ్. వాడిలో ఒక చిన్న ఆర్ట్ ఉందన్నమాట, ఇన్క్లినేషన్ ఫర్ ది ఆర్ట్. తర్వాత డ్యాన్స్. నా ఈ రియాలిటీ షోస్ వచ్చాయి టీవీలోను, చాలామందిని డ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇది ఇంకపోతే స్టోరీలు రాయడం, కవితలు రాయడం, డ్రామాలు రాయడం, తర్వాత లేదంటే బొమ్మలు వేయడం, స్కెచెస్ గీయడం, దిస్ ఆర్ ఆల్ ఆర్ట్. అండ్ వాట్ ఈస్ అ కల్చర్? అగైన్ యు సీ, ఈ రెండు ఆర్టు, ఈ కల్చర్, ఈ రెండు కూడాను మనకి జీవితంలో బాగా ముడిపడి ఉన్నాయి. ఆ కల్చర్ నుంచే మనకి ఆనందం వస్తుంది. ఎలాగ కల్చర్ నుంచి ఆనందం ఎట్లా వస్తుంది కొంచెం చూద్దాం. మనకి ఇండియన్ కల్చర్లోనూ మ్యారేజ్ అనేది ఒక పెద్ద ఘటన ప్రతి జీవితంలోనూ. ఆ మ్యారేజ్లో మనం ఎన్నో కల్చర్స్ చూస్తూ ఉంటాం. ఒరియా వాళ్ళ మ్యారేజ్లో కొన్ని ఇన్సిడెంట్లు అవుతుంటాయి, కొన్ని ఘటనలు అవుతుంటాయి. తర్వాత అలాగే బెంగాలీసు, తర్వాత మన హిందూ, మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఎన్ని స్టేట్లోనూ వాళ్ళ కల్చరు, ఆ కల్చర్ ప్రకారం ఆ మ్యారేజ్ అనేది డిఫరెంట్. ఆ డిఫరెంట్ అన్న మ్యారేజ్, ఆ కల్చర్లోనూ మనుషులు ఏంటి పొందుతున్నారు? ఆనందమే పొందుతున్నారు. అంటే ఏంటి? పెళ్ళి చేసి కూడా ఆనందం పొందుతున్నారు. అంటే ఏంటి? ఆనందము, దుఃఖము, ఈ రెండు కూడాను ఒక కాయిన్కి రెండు సైడ్స్ లాగే మన జీవితంలో రెండు ఉంటాయి. సో ఎప్పుడూ దుఃఖమే ఉందనుకోండి, ఎప్పుడు దుఃఖమే ఉన్నాడు, ఏంట్రా ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు. అలా అనుకోకుండా ఉండడానికి ఒక పక్క నుంచి ఒక చిన్న ఒక రే ఆఫ్ హ్యాపీనెస్ విల్ బీ సెంట్, ఇట్ విల్ బీ గివెన్. హౌ ఈజ్ సంబడి గివింగ్ దట్ హ్యాపీనెస్ టు అస్? నో, వీ ఫీల్ ఇట్, వీ గెట్ ఇట్, వీ ఎంజాయ్ ఇట్. చూసారా? ఎవరో మనకి ఇస్తున్నారని కాదు, మనమే మనలోనే ఒక విధమైనటువంటి భావన వస్తుంది. ఆ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? హ్యాపీనెస్ ఓ చిన్న ఆర్ట్ చూసినప్పుడో, ఓ చిన్న మ్యూజిక్ విన్నప్పుడో, ఒక చిన్న దరువు విన్నప్పుడో, టక్టక వాయించినప్పుడో, లేకపోతే విన్నప్పుడో, రైట్? ఒక చిన్న ఆనందం వస్తుంది. లేదు ఒక మంచి చీర చూసామనుకోండి, దాంట్లో డిజైన్ చూసామనుకోండి, కలర్ ప్యాటర్న్ చూసామనుకోండి, ఆ కలర్ కాంబినేషన్ చూసామనుకోండి, అవి చూసినప్పుడు మనకు వచ్చే ఆనందం, అది ఆ కల్చరు, తర్వాత ఆర్ట్ నుంచి వచ్చే మనకు ఆనందం. అయితే ఇప్పుడు మనం ఇంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే, దెర్ ఆర్ మెనీ డాన్సర్స్ అండ్ ఫర్ అస్, ఫర్ వీ ది తెలుగు పీపుల్, వీ హ్యావ్ ఎ సెపరేట్ క్లాస్ ఆఫ్ డాన్సింగ్ దట్ ఈస్ కాల్డ్ కూచిపూడి. అండ్ భరతనాట్యం is there. And Bharatanatyam, our Telugu people also practicing, and Tamil people also practicing, and Kerala people also practicing. That means almost the south wing, they are practicing Bharatanatyam. And in your what we call as Odisha, they have their own dance, Odissi dance they have. In Maharashtra, they have many kinds of dances they have, right? And in that, the entertainers, they entertain the public. ఇది ముఖ్యం డ్యాన్స్కి. అలాగే సింగింగ్, ఆ సింగింగ్లోనూ మనకి కూడాను కొన్ని వాట్ వి కాల్ యాజ్ కర్ణాటక్ మ్యూజిక్ అని మనం ఈ సౌత్లో అందరం మనం ప్రాక్టీస్ చేస్తాం. అలాగే నార్త్లో వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసేది ఏంటి? హిందుస్థానీ సంగీత్ అని. కలకట రవీంద్ర సంగీత్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, అతను ఒక విధమైనటువంటి సంగీతం మొదలెట్టారు. అది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఒడిశా వాళ్ళకు కూడా వాళ్ళ తరగ పాటలు ఉన్నాయి. సో ఈ కల్చర్, మన ఈ కల్చర్లోనే ఈ ఆర్టు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నౌ దిస్ పార్ట్ ఆఫ్ యువర్ బుక్, దిస్ యూనిట్
It is talking about the culture. One is the sari making, the other is the pottery making, the third is dancer. The three. You can see here the first one, the story of Aikat it is. Now the earthen goblet poem, and third one, maestro with a mission. Within these three lessons we are going to cover a complete art, fine arts we are going to cover it. అంటే ఈ చీరలు నేతలోను ఎట్లాంటి నేత అంటేను, నేను ఈ మధ్యన ఒక పట్టు చీర చూశాను. అది ఎక్కడో ధర్మవరంలోనే ఎక్కడో నేచారట, అతను పట్టుకొచ్చాడు. అది మీరు చూసి ఉండొచ్చును, కానీ నేను చూసిన తర్వాత ఐ బికమ్ స్పెల్ బౌండ్. ఆశ్చర్యపడిపోయాను, ఎలా నేసాడయ్యా అని. అంటే ఆ చీర కట్టుకుంటే నెమలి ఇక్కడి నుంచి ఎంతవరకు కూడాను ఆ కాళ్ళకి నెమలి కూర్చొచ్చి పూర్తిగా నెమలి నిలబడ్డట్టేమో వచ్చి కనపడుతుంది ఎవరు కట్టుకున్నా సరే. అయితే ఆ చీర కట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక భాగం వస్తుంది, బయట ఒక భాగం వస్తుంది, తర్వాత ఈ కుర్చీలో ఒక భాగం వెళుతుంది, ఇక్కడి నుంచి ఇంకో భాగం వస్తుంది, వెనక పక్క ఇంకో భాగం వెళుతుంది. అయితే ఇక్కడ ఈ ముందు భాగంలోనే ఆ నెమలు వచ్చేట్టు అతను అరేంజ్ చేశాడంటే, అతను ఎంత డిజైనింగ్ చేసి, ఎంత ప్లానింగ్ చేసి, ఎంత మ్యాథమెటిక్స్ దాంట్లో పెట్టి, ఎంత ఆర్కిటెక్చర్ దాంట్లో పెట్టి ఆ నెమలి బొమ్మని అలా తెప్పించగలిగాడు కట్టుకున్నప్పుడు. నౌ జస్ట్ ఇమాజిన్. అండ్ లాంగ్ ఎగో ఐ వాజ్ ట్రావెలింగ్ త్రూ మహారాష్ట్ర అండ్ ఐ వాజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఔరంగాబాద్. ఆ టువర్డ్స్ ఔరంగాబాద్ వెళుతున్నప్పుడు అక్కడ ఒక పట్టు చీరల కంపెనీ ఉంది, వాళ్ళు నేస్తారు పట్టు చీరలు. ఆ పట్టు చీరలు నేస్తున్నారు కదా, ఒకసారి చూద్దాం ఇక్కడ ఎలాంటి పట్టు చీరలు వెళ్ళాను లోపలికి. సో ఐ హావ్ సీన్ మెనీ డిజైన్స్ హి హాస్ షోన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టాకింగ్, నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో ఆ మాటలో నాకు తెలిసింది ఏంటయ్యా అంటే, అతను 30 లక్షల విలువ చేసే 30 లక్షల విలువ చేసే చీరలు కూడా నేస్తాట. 30 లక్షలు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ a 5 years ago thing. Now it may be 1 crore or something, I do not know at what cost he is selling his sarees. అంటే అంత ఆర్ట్ లేకపోతే దాంట్లో ఏదో బంగారం తీగ పెట్టుంటాడేమో, వెండి తీగ పెట్టుంటాడేమో. ఇంతకుముందు మన పాత పట్టు చీరలు అవి పట్టుకొచ్చి జరీ తీసి వెండి బంగారం తీసివారట. అంటే ఏంటి, ఇట్ వాజ్ ఎ న్యూస్ ఫర్ మీ, మేబీ యూ మే నాట్ హెర్డ్ ఇట్. అంటే ఆ చీర దంతలక, ఆ పొందిక దంతలక, ఆ ప్లానింగు, ఆ డిజైనింగు అట్లా ఉన్నాయి. అయితే ఇన్ యువర్ ఓన్ స్టేట్ యూ మస్ట్ హ్యావ్ హెర్డ్ అబౌట్ 2 names. వన్ ఈజ్ గద్వాల్ చీరలు అంటారు. ఇంకొకటి ఏమో ఈ పక్కనే ఉంది, దట్ ఈజ్ నల్గొండ జిల్లా. దాంట్లో మనకి ఒక ఫస్ట్ క్లాస్ అయిన పేరు ఉన్నది, దట్ ఈజ్ పోచంపల్లి చీరలు. ఈ పోచంపల్లి చీరలు, ఈ గద్వాల్ చీరలు, ఆ ఔరంగాబాద్లో ఆ పట్టు చీరలు, ఈ ధర్మవరంలో ఈ పట్టు చీరలు, వీటి గురించి చెప్పుకున్నప్పుడు మనం ఒక సంగతి చెప్పుకోవాలి. ఏమిటయ్యా అంటే, ఈ వీవర్స్ అందరూ కూడాను ఒక జాగా వాళ్ళే. అండ్ రాదర్ ఐ కుడ్ సీ దోస్ ఆర్ హెయిలింగ్ ఫ్రమ్ దిస్ స్టేట్ ఓన్లీ. మహారాష్ట్రలోను దెర్ ఈజ్ ఎ ప్లేస్ ఇచల్కరంజీ అని, తర్వాత అహ్మద్ నగర్, పూణే, దీంట్లోనూ తెలుగు స్పీకింగ్ లాట్ పీపుల్, దీస్ ఆర్ వీవర్స్. దే హ్యావ్ దేర్ ఓన్ మేకింగ్ ప్యాటర్న్స్, ఎవ్రీథింగ్ ఇన్ దేర్ స్ట్రీట్స్, ఎవ్రీథింగ్ దే హ్యావ్. ఆ వీవింగ్ కళ ఇంకా అక్కడ ఉన్నదన్నమాట. అగైన్ బ్రిటిషర్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలి ఇక్కడ మనం, చెప్తే అని కాదు. అంటే మన వీవర్స్ ఎంత ఆర్టిజనో మనకు తెలుస్తుంది. 9 గజాల చీర దాన్ని నేసి అగ్గిపెట్టెలో పెట్టి బ్రిటన్ రాణికి ఏమో వచ్చి గిఫ్ట్గా పంపించారట మన వాళ్ళు. అంటే నౌ యూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ ది హ్యాండీ వర్క్ ఆఫ్ అవర్ వీవర్స్. అంటే అంత పల్చటి చీరని నేయగలిచారు, అగ్గిపెట్టెలో మడత పెట్టి అగ్గిపెట్టెలో పెట్టగలిచినంత. దాట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ అవర్ వీవర్స్. అంటే ఈ ఆర్ట్ వీవర్స్ గురించి చెప్తూ ఉంటే
చెప్తూ ఉంటేనే మనకి అదోలాగా అనిపిస్తుంది కదా, నిజంగా చూస్తే ఎలాగుంటుందో. ఇచల్కరంజీ ది హోల్ బెల్ట్ ఐ హ్యాడ్ బీన్ టు, అహ్మద్నగర్ ది హోల్ బెల్ట్ ఐ హ్యావ్ బీన్ టు, స్టిల్ ది వీవర్స్ ఆర్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గుండు సాడీ, ది సాడీ ఈజ్ ఫేమస్ ఓవర్ దేర్. గుండు సాడీ అని అక్కడ ఒక మంచి పేరున్నది, దూరం దూరం నుంచి ప్రజలు వచ్చి కొనుక్కుంటారు. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ అవర్ ఓన్ వీవర్స్. ఎక్కడి నుంచి వెళ్ళారు? ఈ నారాయణఖేడ్ నుంచి, తర్వాత ఇక్కడ మన సిద్దిపేట నుంచి, తర్వాత ఇక్కడ ఈ పోచంపల్లి నుంచి వెళ్ళిన వాళ్ళే వీళ్ళందరూ అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళు వేస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ దేర్ ఆర్ట్ అండ్ హౌ దే డూ ఇట్, అండ్ దిస్ ఈజ్ టు త్రూ ఏ టీచర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఒక టీచరు వాళ్ళ క్లాస్లోనూ షీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ టు హెర్ స్టూడెంట్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ లెసన్. వాట్ ఇస్ దట్ వన్? దట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ఇక్కత్. So, the story of Ikat. Bell rang for the next class. The small break before the next class was enough for the children. Now, after every 2 periods, there is a recess in your school. 2 periods now, a break, 2 periods later, then lunch break, thereafter once again 2 periods, again break, thereafter 2 periods or 3 periods. Likewise, it will be given if after every 2 periods we are getting a recess. So likewise here also the bell rang before the next class. They were having a small recess, and that is enough for the children. What for? You people know it, what you do in your recess, is it not? So the same thing, they moved around and started chatting. What did they do within that period? Why here the writer said that is enough, was enough for the children? That is, they moved around and started chatting as you people do. The mandatory 5 minutes was over. Means first 2 periods completed, second 2 periods will start, and between that 5 minutes recess, that is over. And the teacher did not come. You see, as soon as the bell rings, the teacher doesn't enter into the class. And they see that all the students enter into the class, they settle and remove the books, get ready for the lesson, then the teacher comes to the class. Right? So in the same manner, the children started wondering, Ramya, do you think Janki teacher is absent? Ramya, looking out of the classroom, said, how do I know? A few students were grinning. Everyone knew Ramya loved Janki teacher who taught them social studies. Now the class is social studies. Who is the teacher? Janki teacher. And who is Ramya? Ramya is one of the student over there. Then all the students, they question Ramya, do you think our social madam hasn't come? Why? Why like that? Because there are certain facts in a classroom. What are the certain facts? A certain student likes a certain teacher. Why? Because the wavelength setting. And certain group of students may like a certain teacher or a group of teachers. Or a teacher may like a certain group of students or a single student. That is a fact everywhere. So here also same thing, Ramya likes Janaki teacher very much, or vice versa, Janaki teacher likes Ramya very much. And so remaining students, they question her, do you think Janaki teacher has not come? And is it all? No. They grinned. What is the word grinned? Grinned means a silent laughter, but it mocks the other, it teases the other. That is that way. And a smile, a soundless laughter, smile, and grin, the teeth should be appearing, means as if he is making mockery or teasing other.
That is grinning. So by that she was a bit agitated. She was not happy. కుర్రాళ్ళు నవ్వుతున్నారంటే ఎవరికైనా మీకు కూడా అనిపిస్తుంది కదా, అలాగే ఆ అమ్మాయికి అనిపించింది. అనిపిస్తే హౌ డు ఐ నో, నాకేం తెలుసు అనేసింది. A few students were grinning. Everyone knew Ramya loved Janaki teacher who taught them social studies. Who was Janaki teacher? She was social studies teacher. What subject? Again social subject. We have to see the question and accordingly we have to try to answer. Suddenly they noticed the teacher carrying bundles of cloth walking towards the class. Now, what can be the exhibits? Suppose a teacher goes into the class. He should attract the attention of the students, either by a chart or drawing something on the board, writing something on the board, or showing by his physical features, right? So that the students can understand the thing. So she is carrying some bundles of cloth. So now we can understand she is bringing something to show to the students as an exhibit for her further lesson. Right? So let us see what she brought and what she talks about. So a few of them dashed to help her because she is carrying heavy load, and it is our culture that students go forward and extend their help, extend their services. Let me carry. They all liked her as she was fair to everyone and was never partial to one student. Now, earlier, Ramya liked our Janaki teacher, but Janaki was never partial to Ramya or anybody. So the entire students of the class, they were happy with her and also they liked her. The brilliant red and black checked rumals, shawls with black and blue geometric patterns caught the attention of the class as the teacher handed over the material to the eager helpers. Eager, ready to do anything, anxious to do anything, to learn anything. That is eager. The eager students, they went to help the teacher. So teacher handed over a bundle of rumals and a bundle of shawls and a bundle of patterns with these things. She has handed over to them the material, whatever she carried. She pinned them neatly on the soft board, and the drab class suddenly looked vibrant. What is drab and what is the vibrant? Now I need not tell you, these two are opposite to each other. Drab is antonym to vibrant, and vibrant is the opposite to drab. Drab means dull, colorless, paled out, right? That kind of a thing is called as drab, which we don't like to see to it. And here the class is drab, means what? Colorless, became fade? No. So far the students were not having any interest. They were learning, but dully they are learning. They are learning with a dull mood. The drab word is called dull. Dull natured class means they were having a kind of interest, a kind that we cannot say how far, means how deep is the interest, but they were having. Agani అంత బాగా డల్గా నడుస్తుంది క్లాసులు అంతవరకు. Now because she brought something to exhibit, means here one teaching technique we are to see to it. Whenever you are exhibiting something to the students, they become very enthusiastic. Then earlier dull nature, they leave it and they become very interested. And when it comes to very interested, the word has been used here is vibrant. Vibrant means very active.
They have become very active immediately. Teacher, what are these fabrics? Why did you bring them? Children pelted her with questions. Pelt, the word. Pelt means to throw. Throw and hit. Simply throw అయిపోతావదు. Pelt stones. Pelted the stones. రాళ్ళతో కొట్టడం. అంటే ఇక్కడ రాళ్ళతో కొట్టారు టీచర్ని కాదు. దే క్వశ్చన్డ్ హెర్. దే షూట్ ది క్వశ్చన్స్ టు హెర్. దానికి ఇక్కడ పెల్ట్ అనే పదం ఉపయోగించబడింది. పెల్ట్ మీన్స్ వాట్? టు త్రో ఎట్. టు త్రో ఎట్ ఇస్ పెల్ట్. బట్ హియర్ పెల్ట్ మీన్స్ నాట్ వర్చువల్లీ త్రో సంథింగ్ ఆన్ హెర్. దెన్ టు షూట్ ది క్వశ్చన్స్. దే క్వశ్చన్ హెర్. What are the questions they asked? First one, teacher, what are these fabric? Why did you bring them? ఇవేంటి గొడవలేంటి, మీరు పట్టుకురావడం ఏంటి, ఎందుకు పట్టుకొచ్చారు? వాట్ ఆర్ ది పర్పస్ ఆఫ్ దిస్? దే క్వశ్చన్. దే ఆర్ ఆల్వేస్ ఎంథ్యూజియాస్ట్. ఐ నీడ్ నాట్ టెల్ యూ హౌ ఎంథ్యూజియాస్ట్ యు ఆర్, యు నో ఇట్. అంటే క్లాస్లోకి ఒక కొత్త వస్తువు వచ్చిందనుకోండి, ఎవరు పట్టుకొచ్చినా సరే మీకు ఒక చిన్న ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. అది చూడాలి అని, అది తెలుసుకోవాలి అని. ఆ తెలుసుకోవడం, ఆ చూడడం అన్న దాన్ని ఎంథ్యూజియాస్టిక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ నేర్చుకోవడానికి, నేర్చుకునే కోరిక, చూసే కోరిక, రైట్, చదివే కోరిక, దాన్ని ఎంథ్యూజియాస్ట్ అంటారు. చిల్డ్రన్ పెల్టెడ్ హెర్ విత్ క్వశ్చన్స్. షీ స్మైల్డ్ అండ్ రోట్ ఆన్ ది బ్లాక్ బోర్డ్ టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా. ఇండియా టెక్స్టైల్స్ అనగానే మనకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది, సూరత్ అని. ఎందుకంటే ఇన్ సూరత్, గుజరాత్, ది ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టార్టెడ్. రైట్, దట్ ఈస్ మిల్, పవర్ లూమ్స్, దే స్టార్టెడ్ ఓవర్ దేర్ ఇన్ ద బిగినింగ్. సో టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా అని ఆమె బోర్డు మీద రాసింది. అంటే ఇండియా తాలూకా బట్టలు, నేత, బట్టల నేత, ఇండియా బట్టల నేత అని రాసింది ఆమె. ఐకత్ అని కూడా రాసింది ఆ పక్కన. ఆఫ్ ఆంధ్రప్రదేశ్, and where it was a combined state, and so Andhra Pradesh. Now actually if you see this ikat, it is from this state, Telangana state. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నది పోచంపల్లి, తర్వాత మనకి ఇక్కడ మళ్ళా పక్కనే మనకి ధర్మవరం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా, ఐకత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నో వన్ కుడ్ స్పెల్ IKAT. Someone yelled ikat and a few children giggled. Janaki teacher said it is pronounced I as it in it, ka, K-A, ka, as in Kamala, and T as in TH in both. BOTHలో TH మనం ఎలా పలుకుతామో అలా పలకాలి. కమలాలో కేఏ ఎలా పలుకుతామో కా అని పలకాలి. ఐ అన్నదాన్ని ఐగానే వాడాలి, ఈ అనకూడదు. మొత్తానికి దాన్ని ఐకత్ అనాలి. ఈజ్ అన్ ఇండోనేషియన్ టర్మ్ మీనింగ్ టు బైండ్. ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐకత్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పదం అన్నది ఇండోనేషియా నుంచి వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐకత్? ఐకత్ మీన్స్ బైండింగ్. మీకు ఇక్కడ చిన్న తెలుగు పదం, మన తెలంగాణ పదం చెప్తాను. ఆయకట్ట. ఈ ఆయకట్ట అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ దిస్ ఐకత్ నుంచి వచ్చింది. ఆయకట్ట అంటే నీళ్ళ కోసం మనం ఒక చిన్న డ్యామ్లా కట్టాం కదా, దాన్ని ఆయకట్ట అనుకున్నాం కదా. అది ఏంటి? అది బందేనా, కట్టడమేనా? సో హియర్ ఫ్రమ్ దిస్ దట్ వర్డ్ హ్యాస్ కమ్. ఐకత్, ఆయకట్ట. ఈ ఆయకట్ట, ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండోనేషియా నుంచి వచ్చింది. అండ్ టు బైండ్ ఆర్ నాట్, ముడి వేయడం. ది క్లాస్ ఫెల్ సైలెంట్. సంథింగ్ హ్యాస్ బీన్ షోన్, సంథింగ్ హ్యాస్ బీన్ రిటన్, సంథింగ్ హ్యాస్ బీన్ స్పోకెన్. దట్ ఈస్ ద టీచర్. He or she has to take the attention of the entire class.
Because learning is threefold. One is from listening, visual by seeing, and then by entertaining. Three things. The student should be entertained and they should visualize. They see and visualize, hear, visualize. Then the lesson sits in his mind. సో ఇక్కడ ఆమె అదే చేసింది. ముందు రుమాళ్ళు షాల్స్ పట్టుకొని చూపించింది, తర్వాత బోర్డు మీద రాసింది. నెక్స్ట్ షీ హెస్ టేకెన్ ఏ వర్డ్ ఓవర్ దాట్ ఐకత్ అండ్ షీ టోల్డ్ ద మీనింగ్ అండ్ హౌ టు ప్రొనౌన్స్ ఇట్, హౌ టు రీడ్ ఇట్ అండ్ వాట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ దట్ వర్డ్. షీ హెస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ. ఆయకట్టు ముడి వెయ్యడం, ఈ పదం అన్నది ఇండోనేషియా నుంచి వచ్చింది అని ఆమె చెప్పినప్పుడు ది చిల్డ్రన్ ఫెల్ వెరీ సైలెంట్. ది నాటీ బాయ్స్, ది షౌటింగ్ బాయ్స్, ది గ్రిన్నింగ్ బాయ్స్, షూటింగ్ బాయ్స్, దే have all become very silent and with very great interest they were hearing the lesson. The class fell silent. Ramya asked, "Teacher, are these fabrics from Indonesia? Now you said the word has come from Indonesia, ikat, and you have written here the Indian fabric, and behind that you have written ikat, and after that you have written from Andhra Pradesh you have written, and now you are talking about Indonesia. Do you mean to say the cloth which you have brought, మీరు పట్టుకొచ్చిన బట్ట ముక్కలు ఇండోనేషియా నుంచి వచ్చాయా అని రమ్య అడిగి. బికాస్ దట్ ఈస్ ది డౌట్ ఆల్వేస్ అరైజెస్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. మీరు మీ డౌట్లు అడగాలి. యు సీ దట్ ఈస్ మెన్షన్డ్ హియర్. రమ్య, షీ ఈస్ ద స్టూడెంట్ ఆఫ్ ద టీచర్ అండ్ షీ ఆస్క్డ్, రైట్, అండ్ షీ గాట్ ఎ డౌట్ వెదర్ దీస్ ఫ్యాబ్రిక్ హ్యావ్ బీన్ బ్రాట్ ఫ్రమ్ ఇండోనేషియా. So the teacher says, teacher shook her head and said, "Children, can anyone remember seeing designs like this? And now you have seen these rumals and these shawls you have seen. There you have seen the designs. Have you ever before, have you seen this design anywhere? Do you remember having seen?" మీరు ఇలాంటి డిజైన్లు ఎక్కడైనా చూసారా? చూసినట్టు మీకు గుర్తుందా? జ్ఞాపకం వస్తుందా? దట్ వే షీ క్వశ్చన్ మీన్స్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. దే మస్ట్ హ్యావ్ సీన్ సమ్వేర్. సో హియర్ రాఘవ్ సెడ్, one of the boys stood and said, "Teacher, the pattern on this rumal is similar to the one of my mother's sari." మా మమ్మీ దగ్గర ఒక చీర ఉంది మేడం, ఆ చీర మీద కూడాను ఇట్లాంటి ప్యాటర్న్సే ఉన్నాయి మేడం, ఇలాగే డిజైన్ ఉంది మేడం అని చెప్పాడు ఆ కుర్రాడు. సో దట్ ఈస్ టు బ్రింగ్ అబౌట్ ది అబ్జర్వేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇఫ్ ఎట్ ఆల్ దే సీ హియర్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దే కంపేర్ దిస్ టు సంథింగ్ విచ్ దే హ్యావ్ ఎర్లియర్ సీన్, దెన్ ఎర్లియర్ నోన్, దెన్ ది లెసన్ బికమ్స్ ఈజీ. సో టీచర్, ది ప్యాటర్న్ ఆన్ ది rumal is similar to the one on my mother's sari, though the colors are not the same. Colors are different, but patterns are same. Janaki was pleased with the answer. If the students are answering, the first person pleased is the teacher. That is, she could able to understand or estimate the knowledge within the class. Right? So she persisted. "Can anyone tell me the name of the place? It is close to our state capital." What is the state capital? No doubt Hyderabad. It is very close to our place. Which is that? There I gave you a clue. ఇగో మన స్టేట్ క్యాపిటల్కి దగ్గరగా ఉన్న ఒక ఊరు, ఆ ఊరు పేరు చెప్పండి. ఆ చీర చెప్పాడు కదా రాఘవ, వాళ్ళ మదర్ తలక చీర అన్నట్టు ప్యాటర్న్లో ఉందని. మీరు ఇప్పుడు మన హైదరాబాద్కి దగ్గరగా ఉన్న ఒక ఊరు పేరు చెప్పండి, ఈ చీరకి దానికి ఉన్న సంబంధం ఉన్న ఊరు. ద చిల్డ్రన్ స్టార్టెడ్ షౌటింగ్ నేమ్స్ ఆఫ్ ఆల్ ది టౌన్స్ ఇన్ ద స్టేట్. కరీంనగర్,
లేదు వరంగల్ కాదు ఇకపోతే ఇక్కడ మన ఈ పక్కనే ఉంది సార్, ఈ ఇటు పక్కనే ఉంది కదా మనకి జహీరాబాద్. నో నాట్ దట్. ఇంకా ఏంటి సూర్యాపేట. దట్ వే దే స్టార్టెడ్ షౌటింగ్ ది నేమ్స్ ఆల్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ సిద్దిపేట్ అంటూ ఒకటి మొదలెట్టాడు. ఇలాగ ఎంతోమంది ఎన్నో పేర్లు అరవడం మొదలెట్టారు. దెన్ ది క్లాస్ మే బికమ్ నాయిజీ, బట్ let the students do that for a certain time. Hear from that. Somebody must be giving you the answer. You recognize it. That is what Janaki teacher has done here. What is done? There I gave you a clue. The children started shouting names of all the towns in the state. In the midst of the babble means something is shouting only, but there is no meaning about it. There is no meaning, not necessary. That kind of shouting or talking is called as babble. Someone said Nalgonda. కొంతమంది నల్గొండ అని అరిచారు. She wanted that answer. And the teacher said, correct. It is Pochampally. That way you have to get the answer from the students, or at least say that you got the answer from the student itself, so that they remember. Don't give something to them, try to extract from them, then they remember it, they understand it, because they feel that it is their own knowledge. So Pochampally village in Nalgonda district, everyone immediately connected to the name. పోచంపల్లి అనగానే వెంటనే కనెక్షన్ అయిపోయింది. వాట్ ది విలేజ్ ఆర్ ది టౌన్ ఈజ్ ఫేమస్ ఫార్. దే వర్ కనెక్టెడ్. టీచర్, వీ ఫర్గాట్, వీ కుడ్ నాట్ లింక్, వీ ఆల్ నో పోచంపల్లి. మా అందరికీ తెలుసు పోచంపల్లి. ఎస్, యూ ఆల్ నో ఇట్. పోచంపల్లి అనగానే మీ అందరికీ తెలుస్తుంది. బికాస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ మదర్స్ స్టడీ ఈజ్ ఫ్రమ్ పోచంపల్లి, వెరీ ష్యూర్లీ. Teacher said, quiet. Now be quiet. Silence. Now silence. Let me tell you the story of Aikat. Now, Pochampally, I said, what is the connection of that Pochampally and this Aikat? Let me tell you, be calm. Right? That way she quieted them, made them silent. It is a story of our handlooms. What is handloom? We know hand. Loom, మగ్గం, చేతి మగ్గం. అంటే ఇట్లా కొడతాడు. అయితే ఇట్లా కొడితే అయిపోతుందా? ఈ చెయ్యి ఇట్లా ఆడాలా. ఈ రెండు చేతులు ఒకేసారి సైమల్టేనియస్గా అలా ఆడిన చూడండి. ఒకసారి చూద్దాం, అనండి. వీ కెనాట్ డూ. ఒక చెయ్యి ఇట్లాగా, ఒక చెయ్యి ఇట్లాగా. Now this simultaneously should happen. And not only that, ఈ లెగ్స్ కింద ఉన్నాయి కదా, అతను వీవర్ కూర్చుని ఒక లెగ్తోనూ ఒకటి పుల్ చేస్తాడు, ఒక స్ట్రింగు, ఇంకో లెగ్తో ఇంకో స్ట్రింగు పుల్ చేస్తాడు. ఇదంతా రిథమికల్గా జరుగుతుంది. అంటే ఈ చెయ్యి ఇట్లాగా అవ్వడం, ఈ చెయ్యి ఇట్లాగా అవ్వడం, ఆ కాలు లెఫ్ట్ రైట్ అవ్వడం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏ రైమ్. రిథమిక్గా నడుస్తూ ఉంటుంది. దాట్ ఈజ్ కాల్డ్ హ్యాండ్లూమ్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఇట్? ఇఫ్ యూ డెంట్, యూ ఆస్క్ యువర్ పేరెంట్స్ టు టేక్ దెమ్ దేర్. సో ఇఫ్ యూ గో దేర్, యూ విల్ సీ టు ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ అండ్ యూ విల్ వండర్ ఈవెన్ హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ హ్యావ్ డన్ ఇట్. సో వాట్ ఆర్ హ్యాండ్లూమ్స్? Ahmed was the first to voice the question in everyone's mind. నేను ఎప్పుడైతే హ్యాండ్లూమ్ అన్నానో మీ అందరికి ప్రశ్న వచ్చింది, దాన్ని నేను సమాధానం చెప్పాను. అలాగే ఎక్కడకున్న కుర్రాడికి కూడా అనుమానం వచ్చింది, వాట్ ఈజ్ హ్యాండ్లూమ్? టీచర్ gazed around the class and said, a hand operated loom which waves and has been waving fabrics for centuries. అంటే మనిషి బట్ట తయారు చేయడం నేర్చుకున్న దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఆ హ్యాండ్లూము నడుస్తూనే ఉంది. మగ్గం అంటాం, చేతి మగ్గము.
దాన్ని హ్యాండ్లూమ్ అన్నారు. మరమగ్గాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒకేసారి కనీసం ఒక 10-15 ఒకేసారి జర్ 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 నడుస్తూ ఉంటాయి. దట్ ఆల్సో వీ హ్యావ్ టు సీ. మనం ఒక చోట వెళ్ళి ఇవన్నీ చూస్తే మనకి తెలుస్తుంది. మగ్గాలు నడుస్తాయి, బట్టలు ఎలా నేస్తారు. మన మాటలు చెప్పేసుకుంటే అవ్వదు. సో టీచర్ గేజ్డ్ అరౌండ్ ది క్లాస్ అండ్ సెడ్ ఎ హ్యాండ్ ఆపరేటెడ్ లూమ్ which waves and has been waving fabrics for centuries. వందల ఏళ్ల నుంచి కూడాను మనకి బట్టలు తయారు చేస్తున్నది అదే ఆ మగ్గమే, చేతి మగ్గం. In the race with the machine we have forgotten our heritage. ఈ చేతి మగ్గము, ఈ రాట్నం కూడా మీరు చూసుంటారు. మహాత్మా గాంధీ జ్ఞాపకం చేసుకోగానే మనకి రాట్నం ఒకటి కూడా జ్ఞాపకం వస్తుంది. లేదు అంటే చాలామంది అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ రాట్నం ఉడుకుతూ ఉంటారు కదా. రాట్నం అంటే ఇలా తిప్పుతారు, ఇలా దారం ఉడుకుతారు. అది అంటే చేనేతలో ఉపయోగించే దారం ఆ రాట్నం ద్వారా తీస్తారు. సో ఆ దారాన్ని రంగుల్లో ముంచుతారు, కట్టలు కడతారు, కట్టలు కట్టి మగ్గం మీద పరుస్తారు. చూడండి ఎంత పని ఉందోను. అంటే చేతి మగ్గం పని అంటే ఒక గంటలో అరగంటలో అయిపోయే పని కాదు. సో ఇది వందల ఏళ్ళ నుంచి వస్తున్న ఒక ఆర్ట్, ఒక కల్చర్, మన సంస్కృతి. మన సంస్కృతిలో ఉన్నది, బ్లడ్లో ఉన్నది అది. ఇన్ ద రేస్ విత్ ద మిషన్ వీ హ్యావ్ ఫర్గాటన్ అవర్ హెరిటేజ్. మన సంస్కృతిని మనం మర్చిపోయాం. ఏమిటా సంస్కృతి? మన మగ్గం, చేతి మగ్గం నుంచి తయారైన బట్టలు కట్టుకోవడం. అవి చేతి మగ్గం నుంచి తయారైన బట్టలు ఎప్పుడు కట్టుకుంటాం? మన ఇంట్లో ఎప్పుడో పూజ జరుగుతూనో ఏదో జరిగినప్పుడు ఆ పంచెలు కట్టేసుకుంటాం, అయిపోయిందంటాం. రైట్? సో షీ ఫెల్ సైలెంట్ అండ్ ద చిల్డ్రన్ రికగ్నైజ్డ్ హెర్ పెన్సివ్ మూడ్ అండ్ కెప్ట్ సైలెంట్. పెన్సివ్, బాధపడే మూడ్. ఎందుకు అంటే ఆ హెరిటేజ్ని మనం మర్చిపోతున్నాం. మన రాష్ట్రం నుంచి కొన్ని లక్షల కుటుంబాలు అవి వలస వెళ్ళిపోయి, కొన్ని గుజరాత్ వెళ్ళిపోయారు, కొంతమంది మహారాష్ట్ర వెళ్ళిపోయారు, కొంతమంది ఒడిస్సా వెళ్ళిపోయారు. ఇలాగా వలస వెళ్ళిపోయారు మన ఇక్కడ ఉన్న ఆర్ట్ని. అది తలుచుకొని ఆమె కొంచెం కష్టపడింది. దట్ ఈస్ కాల్డ్ పెన్సివ్. ఆ పెన్సివ్ మూడ్లో ఉంది కాబట్టి పిల్లలు కూడా శాంతంగా అయిపోయారు. బికాస్ ది చిల్డ్రన్ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది మూడ్ ఆఫ్ ది టీచర్. Someone hesitantly asked, hesitant, అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా అనే ఒక మీమాంసని హెసిటేషన్ అంటారు. వద్దా అడుగుదామా, దట్ ఈస్ హెసిటేషన్. టీచర్, యు మెన్షన్డ్ ది స్టోరీ ఆఫ్ ఐకత్. నౌ యు హ్యావ్ మెన్షన్ ఆన్ ది బోర్డ్ ది స్టోరీ ఆఫ్ ఐకత్, స్టోరీ ఆఫ్ టెక్స్టైల్ ఆఫ్ ఇండియా, fabrics of India you said, and here you are written Andhra Pradesh. What were you about to say? Now you said our heritage we have forgotten, and you went into some kind of pensive mood. So what can be the meaning of that? What were you about to say? Please let us know it. Janki began. It is called chitiki in Telugu. పాటోలా ఈ పదం విన్నారు, పాటోలా ఇన్ గుజరాతీ, అండ్ సింప్లీ ఐకత్ ఇన్ ఒరియా. ఒరియా పీపుల్ హ్యావ్ టేకెన్ దిస్. యు సీ, నాట్ ఒరియా పీపుల్, నాట్ గుజరాతీ పీపుల్, అవర్ పీపుల్ మైగ్రేటెడ్, రైట్? దేర్ వర్ మెనీ రీజన్స్ బిహైండ్ దట్. ఖాదీ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఖాదీ వణకడం ఇవన్నీ కూడాను ఓ రిస్ట్రిక్షన్ వచ్చేసాయి. ఆ రిస్ట్రిక్షన్స్కి వీళ్ళు తట్టుకోలేక సాలీలు, పద్మశాలీలు, దే హ్యావ్ మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్స్. సో ఇన్ గుజరాత్ వాట్ దే కాల్ ఇట్ పాటోలా, అండ్ హియర్ ఇన్ తెలుగు చిట్కీ అంటారు, రైట్? అండ్ ఇన్ ఒడిస్సా దే హ్యావ్ యూజ్డ్ ది సేమ్ థింగ్, ఐకతా. దట్ వే దే స్టార్టెడ్ యూజింగ్ ఇట్. Children's attention was divided between her words and the fabric. As she opened a silk patola sari from Patan, Gujarat, it had a red design on a black background with rows of flowers
in the border. The simple leaf design repeated across the body or the flowers in the border created a mesmerizing effect. Now, when she told three things, చిట్కీ ఇక్కడ అంటాం, పటోలా అంటారు గుజరాత్ వాళ్ళు, ఐకత్ అంటారు ఒడిస్సా వాళ్ళు అని చెప్పేసిన తర్వాత ద స్టూడెంట్స్ హూ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్, ఇట్ ఈస్ అ వెరీ ఆటోమేటిక్ అఫైర్ వీ కెన్ సే. ఆటోమేటికలీ ఆ టేబుల్ మీద ఉన్న బట్టల వైపు ఆమె వైపు, బట్టల వైపు ఆమె వైపు పిల్లలు చూస్తున్నారు. దట్ ఈస్ దేర్ దేర్ ఇంటెంట్ ఆర్ దేర్ ఇంట్రెస్ట్. ఇట్ వాస్ డివైడెడ్ బిట్వీన్ seeing and hearing. So the children were having a diverted attention. That means some is attending towards her speaking, some are attending towards the fabric which was kept over there. So Janaki teacher could able to understand, my children are ready to see whatever I am going to exhibit. So what she has done is, as she opened a silk patola sari from Patan, Gujarat, it had a red design on a black background with rows of flowers in the border. The simple leaf design repeated across the body and the flowers in the border created a mesmerizing effect. She took out a shawl or a sari and she has opened it and exhibited. A portion of a sari has been shown. That is, it is a black background sari with a red design on it. Simply let us just think about it. మనం ఒకసారి ఆలోచిద్దాం. బ్లాక్ బ్యాక్గ్రౌండ్తోనూ రెడ్ డిజైన్ ఉందనుకోండి, ఎలాగుంటుంది? And in that there are leaves and there are flowers in the border. Just let us imagine, it is simply mesmerizing. అంటే మనం అలా చూస్తూ అలాగే ఉండిపోతాం. అది దాన్ని మెస్మరైజింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే చూస్తూ మైమరిచిపోవడం, అలాగే ఉండిపోవడం. మెస్మరైజ్ ఇస్ మైమరిచిపోవడం అంటే చూస్తూ అలా ఉండిపోవడం. సో ఇట్ హాస్ గివెన్ ఏ మెస్మరైజింగ్ ఎఫెక్ట్ ఆన్ ది children when she has opened a part of the sari and is shown. What kind of sari it was? It is a silk sari. So Janaki teacher has shown a part of a sari which has a background black color, and on that there was a design of red color, and on the border there is a flowers and leaves, right? So now if you have seen this kind of a pattern anywhere, then it is simply, when we see to it, we will forget everything. To forget and immerse with that is called as mesmerize. Mesmerize అంటే ఏంటి? మనం చూసి ఆ ఆనందంలో, ఆ తన్మయత్వంలో పడిపోవడం. దట్ ఈస్ కాల్డ్ మెస్మరైజింగ్, మైమరిచిపోవడం అని చెప్పుకున్నాం. సో దట్ ఈస్ వాట్ అవర్ జానకి టీచర్ హెస్ షోన్. ఇది, and that fabric is made of silk and it is from Gujarat and the place is Patan, and she has exhibited that as number 1. The teacher said, are you thinking about the word ikat or tie and dye? Now one more technical thing. Tie and dye. Dye means to put colors. D-Y-E, dye is to spray color, to put color is called as dyeing. So while you are looking at the fabrics, what can be the origin of the word? No one answered but looked expectantly as she continued. Expectantly means what? టీచరు ఒక ప్రశ్న వేశారు, దానికి సమాధానం మనకు తెలియదు. టీచర్నే చెప్పనివ్వండి, విందాం అంటే వినేడానికి ఒక కోరిక, దాంతో వీళ్ళందరూ రెడీగా ఉన్నారట. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెక్టెంట్లీ, కోరికతో. ఏం కోరిక? వినే కోరిక. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద టీచర్. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెక్టెంట్లీ.
So in hand weaving we have threads stretched lengthwise and here breadthwise. So in hand weaving there are threads spread on lengthwise. ఆ మగ్గలోను ఇక్కడి నుంచి అంతవరకు ఇవి ఈ మన పోచలు అంటారు, అంటే దారపోగులు, దారపు పోచలు అంటారు. ఆ పోచలు కానీ ఆ పోగులు కానీ అవి ఆ లెంగ్త్ వైజ్ ఇలా కొన్ని అరేంజ్ చేస్తారు, కొన్ని అడ్డంగా అరేంజ్ చేస్తారు. అంటే అడ్డంగా అరేంజ్ చేసి ఉంచరు, లోపల ఒక కండె అని ఉంటుంది. ఈ మగ్గానికి ఇక్కడ ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్లోను వెన్ హీ డస్ లైక్ దిస్ అండ్ డస్ లైక్ దిస్, ఒకసారి ఇటు కొడతాడు, ఒకసారి ఇటు కొడతాడు. ఆ కొట్టినప్పుడు ఆ లోపల ఉన్న కండె ఇటు ఇటు కదులుతూ ఉంటుంది. అందుకనేసి ఎవడైనా కుర్రాడు ఇటువంటి పరిగెడుతున్నాం అనుకోండి, వాడిని ఏమని పెద్దవాళ్ళు తిడతారు, ఏడాది మగ్గంలో కండెలాగా ఇటు పరిగెడుతున్నావు అంటారు. అంటే దాట్ కండే గోస్ హియర్ అండ్ ఫ్రమ్ హియర్. అది ఒక చిన్న మన మౌస్ లాగా ఉంటుందన్నమాట. దానికి దారం చుట్టూ ఉంటుంది. ఏ దారం అయితే అడ్డంగా వెయ్యాలో ఆ దారం ఆ కండితో అరేంజ్ చేస్తుంటారు. అది ఇలా వెళ్ళగానే దీన్ని ఇలా నొక్కుతాడు, అతను ఇలా లాగుతాడు. ఇలా లాగి నొక్కినప్పుడు ఆ దారం ఎలాగైతే ఇలా వెళ్ళిందో అది ఇట్లాగా దగ్గరగా వస్తుంది. ఆ రెండూ కూడాను కలర్లో ముంచి వాటిని ఆ ప్యాటర్న్లో ముంచి అలా ఉంచుతారు. దాన్ని పొడుగు దారాలు కడతారు మగ్గానికి. తర్వాత ఈ అడ్డం దారం మట్టుకు చేత్తో ఇలా కనప్పుడు వెళుతూ ఉంటుంది. సో there are certain threads which have been tied lengthwise and they are called certain thing. What are they called? Wasp. WASP. Wasp they are called. Warp. 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 And threads intersecting them widthwise called weft. WEFT. అంటే ఇక్కడి నుంచి ఇలా వెళుతున్నది, కండెలు వెళుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ వెఫ్ట్. అండ్ ది లెంగ్త్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ వార్ప్. WARP. వార్ప్. ఇమాజిన్ ది గ్రాఫ్ షీట్ ఆఫ్ X and Y axes. Now you must have seen a graph paper. దాంట్లో మీ మ్యాథమెటిక్స్ టీచర్ చెప్పుంటారు, ఇది X యాక్సెస్, ఇది Y యాక్సెస్, లేదా ఇది X యాక్సెస్, ఇది Y యాక్సెస్ అని చెప్పుంటారు, రైట్? అది ఆమె జ్ఞాపకం చేసింది. మీన్స్ సంథింగ్ నోయింగ్ టు సంథింగ్ అన్నోన్ థింగ్. ద టీచింగ్ మెథడ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు సీ హౌ మచ్ ది స్టూడెంట్ నోస్ అండ్ వాట్ మోర్ వీ కెన్ యాడ్ టు ఇట్. దెన్ దెర్ విల్ బి ఎ లింక్ and the student will be learning it. So she reminded the students about the graph sheet, about the x-axis and about the y-axis. Then immediately some of the students caught it. You can see here. Ahmed was excited. Teacher, warp is stretched along y-axis and weft is along x-axis. Kada? అని అడిగాడు. అంటే మన పొడుగ్గా ఉంటాయి కదా, లెంగ్త్ వైజ్ అన్నారు కదా, అది వై యాక్సిస్ కదా, అడ్డంగా ఉంటాయి అన్నారు కదా, అదేమో వచ్చి ఎక్స్ యాక్సిస్ కదా అని టీచర్కి సమాధానం చెప్పాడు. మీన్స్ ది అండర్స్టాండింగ్ హ్యాస్ బికమ్ ఈజీ వెన్ ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్ పుట్. ది క్లాస్ వాజ్ థ్రిల్డ్ యాజ్ ఎ న్యూ అండర్స్టాండింగ్ కేమ్. నా ఈ మగ్గము ఎట్లా నవ్వుతారు, ఎలా వస్తాయి, ఇవన్నీ వాళ్ళకు చిన్న విజువలైజేషన్ అయిపోయింది. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, చిన్న చిన్న గళ్ళు ఉంటాయి. ఆ గళ్ళు అనేది మంచి డిజైన్ కనపడితే మరి మగ్గంలో వేస్తే ఎంత మంచిగా ఉంటుంది. దే కుడ్ ఏబుల్ టు విజువలైజ్ దట్. జానకి సెడ్, ఇన్ ఐకత్ ది థ్రెడ్ ఆర్ కేర్ఫుల్లీ సార్టెడ్, వ్యాప్ అండ్ వెఫ్ట్ డివైడెడ్ ఇంటూ బండల్స్. ఇది పొడవుగా ఉండాలి, ఇది అడ్డంగా వేయాలి అని అన్నింటినీ విడి చేసుకుంటారు. దెన్ టైడ్ విత్ లోకల్లీ అవైలబుల్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్. వాట్ ఈస్ దిస్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్? ప్లాస్టిక్ పేపర్, లేదు అంటే సైకిల్ ట్యూబ్లు ఉన్నాయి కదా, ఆ సైకిల్ ట్యూబ్ ఒక లెంగ్త్ కట్ చేస్తారు. అంటే డిజైన్ ఏ ప్రకారం కావాలో ఆ ప్రకారం సైకిల్ ట్యూబ్ని కట్ చేసి దాంట్లో దారం గుచ్చుతారు.
అంటే ఆ సైకిల్ ట్యూబ్తో ఉన్న దారం, అంటే ఇక్కడ సన్నప్పుడు సైకిల్ ట్యూబు, ఇక్కడ కొంచెం విడత ఎక్కువ, ఇక్కడ ఇంకొంచెం విడత ఎక్కువ, ఇక్కడ ఇంత ఎక్కువ, అలాగా అరేంజ్ చేసి ఆ దారాన్ని రంగులో ముంచుతారు. ఎక్కడైతే సైకిల్ ట్యూబ్ ఉందో అక్కడ రంగు అంటుకోదు, ఎక్కడైతే లేదో అక్కడ రంగు అంటుకుంటుంది. దాన్ని ఆరబెడతారు, మళ్ళా రంగు ఆరి వరకు. నౌ ఏ డిజైన్, ఏ ప్యాటర్న్ హెస్ ఆల్రెడీ కమ్ టు ద థ్రెడ్. అవి అడ్డంగా ఉన్న వాటికి వేరేగా ప్యాటర్న్ పెడతారు, నిలువుగా వేసిన వాటికి వేరేగా ప్యాటర్న్ పెడతారు. నౌ యు సీ, warp is designed separately and weft is designed separately by dyeing the threads. Once you untie the knots, you can see white threads dotted with color at intervals. ఒకసారి ఆ ముడి ఇప్పేస్తే, ఆ రబ్బర్ అని తీసేస్తే, ఆ వాటర్ ప్రూఫింగ్ తీసేస్తే మనకి ఆ దారం మీదే మంచి డిజైన్ కనపడుతుంది. సో Ravi said, "Teacher, how do they know where to tie the knot?" Janaki smiled. The ties indicate the design we want. ఏ డిజైన్ కావాలో దాని ప్రకారంగా ముడి కట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు, నువ్వు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అది, రైట్? దట్ ఈజ్ సంథింగ్ విచ్ యు నో. యు రైట్ ఏ, గమ్మని రాస్తావు కదా, రైట్ బి ఖచ్చితంగా రాస్తావు కదా, రైట్ ది స్పెల్లింగ్ ఆఫ్ బ్యాగ్, యు ఆర్ రైటింగ్ ఇట్. Is it not? Why you could able to do it? Because you are practicing it since you were KG class. Even if I say something exasperatedly, if I say, you will try to make out the spelling. Why? Because you are habituated to that. Likewise, the weavers also habituated to have a design, where to have the color, where not to have the color, they know it. So, that is the way. The ties indicate the design we want. We can look at the design or a motif and a tie. Motif means an idea, ఉద్దేశం. ఆ ఉద్దేశం, ఏ ఉద్దేశం, ఒక ఐడియా వాళ్ళకి వస్తుంది, ఆ ఐడియా ప్రకారం వాళ్ళు కడతారు. రవి లుక్డ్ పజల్డ్. It did not seem simple. Even though I told you all this much, it may be something very foreign for you people to understand. ఇంత చెప్పినా కూడా మనకి కొంచెం ఇంకెక్కడో డౌట్లు ఉండిపోతాయి. అలాగే అక్కడ రవి అనే కుర్రాడు కూడా చిన్న డౌట్ ఉండిపోయింది. రవి, యూ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ది టీచర్ సెడ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫస్ట్ యూ కౌంట్ ది థ్రెడ్స్, measure the distance, calculate when to repeat a pattern, only then you can tie a knot. వాళ్ళు ఎలా ముడి వేస్తారు? ఏ డిజైన్ కావాలి, ఎంత దూరంలో కావాలి, లెంగ్త్ ఎంత, ఈ లెంగ్త్కి రావాలంటే వాళ్ళు ఎక్కడికి రావాలి, ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు ముందు నుంచి. అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. దో ది వీవర్ క్లాస్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్, they are educated by this. They know the length, they know the number of threads, they know the count, everything they know it. అదొక్కటే కాదు, ఎలాంటి వాతావరణం నెయ్యాలి. ఇప్పుడు ఈ ఎండాకాలం ఉందనుకో, ఇంత ఎండ ఉందనుకోండి, ఆ థ్రెడ్ తెగిపోతూ ఉంటుంది. ఎందుకు? డ్రై అయిపోతూ ఉంటుంది. ఆ డ్రై అవ్వకుండాను వాళ్ళు ఏమొచ్చి మిషన్లో పెట్టి వాటర్ అలా జల్లుతూనే ఉంటారు. ఆ వాటర్ ఎక్కువ కూడా అవ్వకూడదు. సీ ద థింగ్, ఇట్ ఈస్ నాట్ ది ఈజీ. ద డిజైన్ వీ వాంట్ అండ్ ద థ్రెడ్ షుడ్ నాట్ బీ కంప్లీట్లీ డ్రైడ్ అప్ అండ్ ఇట్ షుడ్ కంటైన్ some kind of moisture with it. Then only they can weave the lengthy sari. If not, they cannot. అంటే ఇంత కేర్ వాళ్ళు తీసుకోవాలి. అట్మాస్ఫియరిక్ చేంజెస్ దే షుడ్ నో ఇట్. The science of waving the sari, we can put it. అదంతా సైన్స్ అన్నమాట. వాళ్ళకి అది తెలిసి తెలిసే ఉంటుంది. దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ ఫ్రమ్ ది వెరీ చైల్డ్హుడ్. సో ఆ డిజైన్, ఆ ప్యాటర్న్ ప్రకారం ఆ రంగులు, ఆ ముళ్ళు, ఆ కట్టడాలు, ఆ రంగుల్లో ముచ్చడాలు, ఇవన్నీ కూడా దాంతో డిపెండ్ అయి ఉంటాయి. టీచర్, ఇట్ సీమ్స్ లైక్ డిఫికల్ట్ మ్యాథమెటిక్స్, ఇస్ ఇట్ నాట్? When I said the length and where the design wanted, at what length it wanted, right? Is it across
ఆర్ ఈజ్ ఇట్ డయాగనల్ వైజ్, ఈజ్ ఇట్ హారిజాంటల్ వైజ్, ఈజ్ ఇట్ వెర్టికల్ వైజ్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్సే. దెన్ రవి ఎక్స్క్లెయిమ్డ్, టీచర్ ఇట్ సీమ్స్ టు బీ ఎ డిఫికల్ట్ మ్యాథమెటిక్స్. సో టీచర్ సెడ్, కరెక్ట్. వీవర్స్ మే నాట్ బీ ఫార్మల్లీ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి చదువు రాకపోవచ్చును, బట్ హ్యావ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్, ఏ లెంగ్త్లో ఎక్కడ ఏది రావాలి, దే ఆర్ ఫుల్లీ నాలెడ్జబుల్ ఆన్ దట్. ఆ శాస్త్రంలో ఉన్న వాళ్ళు దే హ్యావ్ బికమ్ మాస్టర్స్ ఇన్ దట్. దే మే నాట్ బీ హ్యావింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, నీలాగా ఏబిసిడి రాకపోవచ్చును, పుస్తకం పట్టు చదవడం రాకపోవచ్చును వాళ్ళకి, కానీ ఈ లెంగ్త్లో ఏ లెంగ్త్లో ఎక్కడ ఈ పువ్వు బొమ్మ కావాలి, లేదు అంటే చెప్పాను కదా దాని నెమలి అని చెప్పాను కదా, ఆ నెమలి బొమ్మ హెడ్ ఎక్కడ రావాలి, కన్ను ఎక్కడ రావాలి, ముక్కు ఎక్కడ రావాలి. అకార్డింగ్లీ దే అరేంజ్ దట్ కలర్ థ్రెడ్ దేర్ అండ్ ఇట్ విల్ గో అండ్ సెట్ ఎట్ ద సేమ్ లెంగ్త్. వాళ్ళు నేస్తున్నప్పుడు దాట్ ఈస్ కాల్డ్ రియల్లీ ది క్యాలిక్యులేషన్ అండ్ ద సైన్స్ ఆర్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ క్యాలిక్యులేషన్స్ అట్ దర్ ఫింగర్ టిప్స్. అవన్నీ ఇక్కడ ఉంటాయి వాళ్ళకి. ఒక ముసలి ఆయన కూర్చుంటాడు అక్కడ, ఒక వీడియో ఏదో కాలుస్తున్నాను, అతను చెప్పేస్తూ ఉంటాడు, అరే ఈ లెంగ్త్లో ఇది కావాలి, ఇలా అట్ట కాదబ్బా తీసేయ్యా, ఇట్లా కాదో అని అతను చెప్తూ ఉంటాడు. అంటే హీ హ్యాస్ దట్ నాలెడ్జ్, దట్ క్యాలిక్యులేషన్స్. దే డ్రా ప్యాటర్న్స్ ఆన్ ది గ్రాఫ్స్ అండ్ కాపీ దెమ్ ఆన్ ది థ్రెడ్స్. చూడండి ఇక్కడ మళ్ళాను, దే డ్రా ది గ్రాఫ్స్, they might not have seen the graph paper, but they use certain thing as if it is a graph and they put it ఇంత లెంగ్త్ ఇంత విడ్త్ ఉన్నది ఈ గ్రాఫ్లో ఇలాగొస్తే ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్కి ఇలా రంగు వేస్తే ఈ ప్యాటర్న్ లాగా వస్తుంది. దట్స్ వాట్ దే డూ ఓవర్ దేర్ యాజ్ ఏ హోంవర్క్ అండ్ దెన్ దే కంప్లీట్ ది స్టడీ. Janaki continued, they draw patterns on the graphs and copy them on the threads. Janaki continued, just close your eyes and imagine threads stretched out long with dots of different colors, shining. I have seen such a sight in villages of Nalgonda, someone said. కొంచెం కళ్ళు మూసుకొని కొంచెం ఆలోచించండి. ఆ థ్రెడ్ ఏమో వచ్చి లెంగ్త్ వైజ్ పరచబడి ఉన్నది, దాని మీద డాట్స్ ఉన్నాయి, కలర్ఫుల్ డాట్స్ ఉన్నాయి, రైట్? అలాంటి ప్యాటర్ను. దెన్ ఏ బాయ్ స్టాండ్స్ అండ్ సేస్, ఎస్, ఇన్ మెనీ విలేజెస్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఐ హావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. వాళ్ళు దారాన్ని ఎండబెడతారు, రంగు ముందు జల్లుతారు. ఆ జల్లడం అనేది కూడాను చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఎంత ఆర్టిస్టిక్గా ఉంటుందంటే దానికి చుక్కల్లాగా రావాలి అంటే ఇలాగ బ్రష్తో ఇలాగ అంటుంటారు. దెన్ ఆ బ్రష్ మీద వచ్చే చుక్కలు ఆ దారాలు పడతాయి, దాన్ని ఎండబెడతారు. గంజి పెట్టడం అంటారు, ఆ గంజిని కూడా అట్లాగే జల్లుతారు, ఆ దారం గట్టి పడుతుంది. చూడండి ఎంత హ్యాండీ వర్క్ అది. అది ఎవరు నేర్పారు వాళ్ళకి, అలా చిన్నప్పటి నుంచి వాళ్ళ వంశంలో అలాగే వచ్చేసింది అనమాట. సో నౌ ది బాయ్ సేస్, ఎస్, ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఐ హావ్ సీన్ ద టీచర్, ద డాట్స్ ఆర్ లైక్ రెయిన్ డ్రాప్స్. రైట్ టీచర్, ది డాట్స్ ఆర్ లైక్ రెయిన్ డ్రాప్స్. చుక్క, డ్రాప్ అంటే మనం చుక్క అనుకుంటాం, ఆ చుక్కల్లాగా వస్తుంది. ఆ చుక్కల్లాగా వచ్చేది ఎలాగా, దే పుట్ ఇట్ విత్ ఎ బ్రష్ లైక్ దిస్ అండ్ దెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ స్ప్రెడ్ ఆన్ ద థ్రెడ్స్. ఈవెన్ గంజి పడ్డం కూడా అలాగే పడతారు, రైట్? సో ఇవన్నీ మనం ఎగ్జాక్ట్గా వీవర్స్ లొకాలిటీకి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తాయి అన్నమాట. చుక్క, దట్ ఈస్ హౌ ది నేమ్ చిట్కీ రుమాల్. చిట్కీ రుమాల్ ఎలాగ వచ్చింది అంటే ఆ చుక్కలు 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 వచ్చాయి, ఆ చుక్క నుంచి ఆ పేరు, ఆ చిట్కీ అనే పేరు వచ్చిందనమాట, చిట్కీ రుమాల్. దిస్ వాజ్ ది ఫేవరెట్ హెడ్ గేర్ ఆఫ్ ఫిషర్మెన్. సముద్రంలో చేపలు పడ్డానికి వెళ్తారు చూసారా, వాళ్ళ దగ్గర అలాంటి రుమాలు ఉంటాయి, ఆ చుక్కల రుమాల్, వాటికి ఆ ఫేవరెట్. అది తలకు కట్టుకుంటారు, ట్రయాంగిల్గా చేసి తలకు కట్టుకుంటారు. Fishermen and other laborers. It was also the towel on the shoulders of traders in Gujarat. గుజరాత్ ట్రేడర్స్ కూడా వాళ్ళ భుజం మీద వేసుకుంటారు. ఎక్కడ,
వాళ్ళ కాటన్ బేల్స్ వచ్చినప్పుడు ఇలా పట్టుకొని వేలం వేస్తూ ఉంటారు వచ్చిన సామాన్. ఎక్కడ సూరత్తు, అహ్మదాబాదు ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్ ప్లేసుల్లో వాళ్ళు ఆ తువ్వాలు వేసుకుంటారు. అది కూడా చుక్కాతోనో అనే చిటికీతోనే తయారు చేసిన ఆ డిజైన్తో చేసిన తువ్వాలు అది. She suddenly thought of another explanation. She asked, "Children, when you have to measure a small quantity of a material, you use a specific word in Telugu." తెలుగులోను మనం ఒక చిన్న లెంగ్త్ని మనం కొలవాలనుకోండి, మనం అంటే చిన్న లెంగ్తే కాదు, ఒక సామాన్ని మనం కొలవాలంటే మనం దేంతో పోలుస్తాం దాన్ని? ఒక టైం గ్యాప్ ఉందనుకోండి, దాన్ని మనం ఎలాగంటాం? చిటిక వేసినంతలో అంటాం. అంటే చిటిక వేసిన టైం అంటే ఇంత టైము. చిటికెడు ఉప్పు వేయండి అంటారు. మన వంట వాళ్ళు వస్తుంటారు కదా మనకి, మన టీవీలోను వంటలు వండడం ఎలాగో చిన్న కార్యక్రమం ఉంటుంది. దాంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు అంటారు. చిటిక అంటే ఇది, చిటిక అంటే ఇది, అంటే టైంకి ఇది వేసేదానికి ఇది. అంటే ఇది బొట్టకన వేలు, చూపుడు వేలు, బొట్టకన వేలు, మధ్య వేలు, చిటిక. అలాగే దాన్ని ఉపయోగిస్తారు, చిటిక. సో ఆ రూట్ షీ హాస్ టేకెన్. చిటిక అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానికి ముందు చుక్క అని చెప్పింది. పిల్లలకి అర్థం కాకపోవచ్చును. సో లెటస్ గో టు ది అదర్ ఏరియాస్ అండ్ లెటస్ బ్రింగ్ ఇట్ అవుట్. సో షీ క్వశ్చన్డ్, "Children, when you have to measure a small quantity of a material, you use a specific word in Telugu." ఒక తెలుగులో ఒక వర్డ్ ఉపయోగిస్తాం. వాట్ ఇస్ దట్? దిస్ టైమ్ రమ్య ఆన్సర్డ్ ప్రాంప్ట్లీ, చిటికెడు ఉప్పు, చిటికి వేసినంత కాలం. సో చిటికెడు షీ సెడ్, and before she completed, comprehensive was written large on her eye, every children's face. Comprehensive అంటే అండర్స్టాండింగ్. అది ఎక్కడ రాయబడింది? ప్రతి వాళ్ళ ఫేస్ మీద రాయబడి ఉన్నది. అంటే అందరికీ అర్థమైపోయింది చిటిక అన్నది ఎక్కడి నుంచి వచ్చింది. అది తెలుగు వర్డ్ చిటికెడు అన్న దాని నుంచి వచ్చింది. చిటికెడు అంటే ఏమిటి? ఏ వెరీ స్మాల్ క్వాంటిటీ లైక్ రెయిన్ డ్రాప్. అలాగా ఆమె అర్థం చెప్పింది. సో షీ డిడ్ నాట్ ఆన్సర్ ఇట్. షీ టుక్ ది ఆన్సర్. She could able to bring out the answer from the students. She could able to get it from the students so that they should not forget it again. అక్కడ బుర్రలో ఉండిపోతుంది. నేను చెప్పిన ఆన్సర్ కదా నాకు ఉండిపోతుంది. సో టీచర్, చిట్కీ మీన్స్ small dots of color which are characteristic of ikat. The student said, chitka means small drop-like design, and that kind of pattern is called as ikat. And they told her. In a chorus means in a single voice, all at a time, in a single voice, they said. That is called chorus. Itu atu kuda avakundanu. The class was jubilant. Now, because they could understand a certain thing, their jubilance we can see in their face. They have become jubilant, means very happy and very understanding. Jubilant అంటే ఓన్లీ హ్యాపీ కాదు, అండర్స్టాండింగ్ నుంచి వచ్చిన హ్యాపీనెస్ ఈజ్ jubilant. So they have become very jubilant. They were able to come up with an original explanation for a historical phrase. Who had come? Did the teacher teach over there? No. The students could able to bring the answer and they could able to understand about the historical patterns and designs of making sari. They could able to understand. That is from them side itself, by themselves. And so there was a jubilant expression on their faces. What is jubilant? Jubilant is both happy and understanding. Because of that understanding, they have become happy. That is jubilant. When trade was vigorous with other nations in Southeast Asia, tie and dye or chitki as length of the fabric was a favorite export item, both in silk and cotton. She said, there are other interesting stories on ikat.
different regions fight about its origin. Did it travel from Gujarat to the south or vice versa? Did it first originate in the coastal belt of Andhra Pradesh and travel to Nalgonda? There is no systematic historical documentation to resolve this dispute. The class was fully attentive now. So, she wanted to teach about the historical background of this pattern making. And when the trade was vigorous, what is the meaning of vigorous? Vigorous means in a great quantity. Very speedily trade was going on. Speed and quantity, these two becomes vigorous. అంటే ఒక మనిషి ఫిట్స్ వచ్చి ఇలా కదులుతున్నాం అనుకోండి, అది ఎంత స్పీడ్గా ఉంటుంది చూడండి, ఎంత భయంకరంగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ విగరస్ మూమెంట్. అలాగే ట్రేడ్ వాజ్ విగరస్ మీన్స్ ఇట్ షుడ్ బి స్పీడీ, ఇట్ వాజ్ వాంటెడ్, మోర్ క్వాంటిటీ ఇస్ నెసరీ, దట్ ఈస్ కాల్డ్ విగరస్ కంప్లీట్లీ. సో అండ్ నేషన్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, అక్కడ ఆ నేషన్లోనూ ట్రేడ్ వాజ్ వెరీ విగరస్. దెన్ టై అండ్ డై, దీస్ threads are made and these were tied and dyed and these were sent over there for making fabric. So chitki as length of fabric was favorite export item. This is chitki, the length of threads made of colors dyed, these were exported from here. So both in silk and cotton, not only in cotton but also in silk, in both the things these were exported, she said. And there are other interesting stories on ikat. There are many stories. What is it one? People claim the origination of this ikat. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? People say it has come from Gujarat to this place, and certain people say from here to Gujarat. నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి గుజరాత్ వెళ్ళే అని నేను చెప్పాను, even without reading this. Why? I have seen the people over there who practice this, they are Telugu speaking people, and it might have come from there to here. If at all it is that Gujarati speaking people should be here. Whatever it is, let us not go for the dispute over there. మనం దాన్ని తన్నుకోవట్లేదు, కానీ ఈ ఆరిజినేషన్ అన్నది ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళింది దానికి చాలా కథలు ఉన్నాయి. అండ్ ఇట్ హెస్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఇది మొదలు ఎక్కడ అయింది, మొదలుగా ఈ డిజైన్ తయారవ్వడం ఎక్కడ తయారైంది అన్నది ఇంతవరకు కూడా ఒక మిస్టరీగా ఉండిపోయింది హిస్టరీకి. లెట్ us నాట్ డిస్ప్యూట్ ఆన్ దట్, బట్ లెట్ us ఎంజాయ్ విత్ ది మ్యాన్ వర్క్ అండ్ ది ఆర్ట్ and the patterns which they have discovered and which they are following. దాని గురించి మనం ఆనందపడిపోదాం. That is what she said. Let us not go for the dispute, and the dispute we are not there to resolve it. Let us not talk about the historical documents, and let us not talk who has started it. We are not going to see to it. For Raksha Bandhan, the tying of the knot was done by yellow and red ikat dyed threads in our tradition. Tying the knot is sacred. Maybe this has a relation to tying and dyeing process, but in parts of Gujarat, Maharashtra and Deccan, designs in ikat were very much influenced by Muslim culture. The bell was ringing, but the class was lost in a period where vibrant colors and compelling stories were woven into beautiful fabrics. Now, some more information has been given. What is that one? Raksha Bandhan. చేతికి రక్ష కడతారు, రాఖీ కడతారు. అది ఎప్పుడు శ్రావణ పౌర్ణమికి కడతారు. అది కట్టినప్పుడు దాని తరక ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఒక విధమైనటువంటి రక్షణ ఇతని వల్ల కలుగుతుంది, ఈ సోర్స్ నుంచి మనకు వస్తుంది. అది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా అవ్వచ్చును, కానీ ఆ కట్టే దారం ఏమిటి అని చూస్తే
రెడ్, ఎల్లో ఈ ప్యాటర్న్స్ ఉన్న దారం దానికి వాడతారు. అంటే దానికి ఎంత మహత్వం ఇచ్చారో చూడండి, ఎంత ఇంపార్టెన్సో, పయస్నెస్ ఎంత ఇచ్చారో చూడండి, సెరెనిటీ ఎంత ఉందో చూడండి దానికి, అంటే దానికి ఇచ్చిన పవిత్రత ఎంత. తర్వాత ఈ హ్యాండ్లూమ్ దారాలు ఉన్నాయి కదా, ఈ హ్యాండ్లూమ్ అంటే చేత్తో వడికినటువంటి దారం, ఆ దారాన్ని దంజం అంటాం మనం. చాలామంది మన బ్రాహ్మణులు వేసుకుంటారు, చాలామంది వేసుకుంటారు దంజం. అది కూడా హ్యాండ్ ఓవెనే, అంటే చేత్తో తీసిన దారమే, మన మిల్లు దారాన్ని వేసుకోరులాగా. అంటే ఆ చేత్తో నేసిన దారం అంత పవిత్రత, హార్ట్కి దగ్గరగా ఉంచుకుంటున్నాం. ఇక్కడ కట్టడం ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనకి పల్స్ ఉన్నది, నాడి, ఆ నాడి మీద కడతాం మనం. చూడండి ఎంత పవిత్రంగా దాన్ని భావిస్తున్నాం మనం అని ఆమె ఇవన్నీ చెప్పింది. తర్వాత ఈ ఐకత్ అన్నది ఎక్కడెక్కడ దాని తలక ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే మహారాష్ట్ర, గుజరాత్ వదిలేయండి, గుజరాత్లో ఉన్నది, మహారాష్ట్రలో ఉంది, డక్కన్ ఉన్నది. ఈ మూడు కూడా నేను చెప్పాను. ఈ ఇన్ఫ్లుయెన్సు ఇక్కడ డెక్కన్లోనూ ముస్లిమ్స్ ఉన్నారు కదా, పరిపాలించారు కదా కొంతకాలం, వాళ్ళలో కూడాను ఈ డిజైనింగు, ఈ నేత పని కూడాను వాళ్ళలో కూడాను ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నది. అంటే ఈ నేత పని నాట్ ఓన్లీ ఏ రిలిజియన్, నాట్ ఓన్లీ ఏ క్యాస్ట్, నాట్ ఓన్లీ ఏ స్టేట్, ఇది ఎంతమందిని కలిపిందో చూడండి ఈ నేత అన్నది అని జానకి టీచరు స్టూడెంట్స్ చెప్పగానే ఆ స్టూడెంట్సు ఈ నేత పని, ఈ కథ, ఈ జాతి, ఈ రిలిజియన్ ఇవన్నీ ఎలాగ కట్టుబడి ఉన్నాయి, దీని వెనకాతల ఎంత ట్రేడ్ ఉన్నది, ఎంత కామర్స్ ఉన్నది, ఎంత ఎకానమీ దాంతో ముడిపడి ఉన్నది అని ఆ స్టూడెంట్స్ ఆలోచిస్తూ ఆ ప్యాటర్న్స్ బుర్రలో పెట్టుకొని ఆ కథలు వింటూ వాళ్ళు అలాగున్నారట. బెల్ అయిపోయింది కానీ బెల్ల తాలూకా ప్రభావం పిల్లల మీద పడలేదు. అంటే ఇప్పుడు ఎందుకు ఆ బెల్ల తాలూకా ప్రభావం పడలేదు అని ఇక్కడ ఈ రైటర్ గారు డాక్టర్ బి శ్యామా సుందరి గారు ఇది రాశారు. ఆ పిల్లల మీద బెల్ల ప్రభావం పడలేదు అని ఎందుకు అక్కడ పెట్టారు అంటే, చాలామంది ఇక టీచర్ ఇక్కడ బోర్డు మీద రాస్తుంటే సార్ బెల్ అయిపోయింది సార్, సార్ బెల్ అయిపోయింది సార్ అని తినేస్తారు పిల్లలు. అంటే ఏంటి? దట్ టీచింగ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్. ద స్టూడెంట్ షుడ్ ఫర్గెట్, ఇమ్మర్స్ ఇన్ యువర్ లెసన్ సో దాట్ దే షుడ్ ఫర్గెట్ ది బెల్ ఈవెన్. దాట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ లెసన్ ఆర్ దట్ లైన్ ఓవర్ దర్. అంటే పిల్లలకి అంత ఇంట్రెస్టింగ్తో పాఠం చెప్పమని ఇక్కడ ఈ ఐకత్, స్టోరీ ఆఫ్ ఐకత్లోను మనం ఒక వేవింగ్ క్లాస్ గురించి చదివాం, ఎక్కడ ఇది వ్యాపించి ఉందో చదివాము, ఎన్ని ఏళ్ల తరబడి నుంచి ఇది వస్తుందో చదివాం, తర్వాత ఆ డిజైన్ గురించి చదివాం, ఎలా వేస్తారన్నది, తర్వాత వాళ్ళ తాలూకా స్కిల్స్ గురించి చదివాం. దో దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ బట్ దే ఆర్ వెరీ మ్యాథమెటికల్లీ క్యాలిక్యులేటివ్ పీపుల్, దే మైండ్ ఈజ్ సెట్ ఇన్ దట్ మేనర్ అని చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఆ పాఠం చెప్పడం ఎలాగా అన్నది కూడా మనం దీంట్లో చూసాం. అంటే ఏంటి? ఆ టీచరు ఆ స్టూడెంట్స్ని అలాగ వాళ్ళ ఇంట్రెస్ట్ రేజ్ చేసి అలాగ పట్టేసి ఉండాలి, కట్టేసి పడేయాలి ఐకత్ లాగా అని చెప్పబడింది. అండర్ యూనిట్ 6 రీడింగ్ బి, వాట్ వీ హ్యావ్. ఆఫ్టర్ హ్యావింగ్ రెడ్ అబౌట్ that handloom fabrics and how skillful they are, what is the art involved in it. Now we are reading a poem about the art, again handicraft. What is this handicraft? To make the pots, to make the pots of different sizes, different shapes. Earlier the people used to cook the food, store the food and everything in the earthen pots. Now we have many kinds of utensils we have now, of many metals we are using now. But earlier only earthen pots were available. How these earthen pots are made? Earth ante prithvi, భూమి, భూమి మీద ఉండే మన్నుని కూడా ఎర్త్ అంటారు. ఆ మన్నుతోనూ మన్ను ముద్ద, వాట్ ఈస్ ఎర్తన్ గోబ్లెట్ అంటే ఒక మన్ను ముద్ద. ఆ మన్ను ముద్దని మనం షేప్ చేయగలం. ఎలాగంటే అలా మనం షేప్ చేసుకోవచ్చును. వీ కెన్ మేక్ ఇన్ టు టైల్స్, వీ కెన్ మేక్ ఇన్ టు బ్రిక్స్,
we can make into pots, we can make into plates, we can make into earthen lamps. అంటే ప్రమిదలు చేసుకోవచ్చు, గ్లాసులు చేసుకోవచ్చు, కుండలు చేసుకోవచ్చు, పిడతలు చేసుకోవచ్చు, మూకులు చేసుకోవచ్చు, ఎన్నో విధాలుగా వాటిని తయారు చేస్తారు. ఆ తయారు చేసే ఆయన ఎవరు? కుమ్మర ఆయన తయారు చేస్తాడు. ఎంత జాగ్రత్తగా చేస్తాడో చూడండి. తండ్రి కూడా పిల్లల్ని అంత జాగ్రత్తగా అంత కేర్ తీసుకొని షేప్ చేయలేడేమో. ఈవెన్ ఫాదర్, ది పేరెంట్స్ మే నాట్ షేప్ దేర్ చిల్డ్రన్ in that carefulness. We can see the care, what care he takes, the potter, and he makes pots with it. Taking that as a point, our poet here, who is the poet here? We can see Harishchandranath Chattopadhyay. Harishchandranath Chattopadhyay, what is he actually? If we see, he is a poet, no doubt. He has written poems in Bengali and English also. And here, dramatist, stage actor, and he used to write dramas even. Dramatist, one who writes dramas. And next, an actor, he plays it, he enacts in that one. And next, a musician, means he composes music also. He composed music. And next, a member of first Lok Sabha under the Prime Ministership of Jawaharlal Nehru. He was the member of Lok Sabha. These are his credentials. Now, and I can name a picture in which he has enacted. బావర్చి అని హిందీ సినిమా ఉంది, రాజేష్ ఖన్నా గారి పిక్చర్. దాంట్లో ఇతను ఇంటికి పెద్ద ఆయనగా యాక్ట్ చేశాడు. అండ్ మోర్ ఓవర్, వాట్ మోర్ వీ నో అబౌట్ హిమ్, హీ ఈజ్ ది యంగెస్ట్ బ్రదర్ ఆఫ్ సరోజినీ నాయుడు. వీ హ్యావ్ కమ్ అక్రాస్ మెనీ పోయమ్స్ ఆఫ్ సరోజినీ నాయుడు. ది బాజార్స్ ఆఫ్ హైదరాబాద్. బాజార్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ బాజార్స్లో ఏంటేంటి అమ్మారు, ఎట్లా ఎట్లా అమ్మారు, ది రిచ్నెస్ ఆఫ్ హైదరాబాద్ గురించి ఆవిడ రాసింది. అండ్ ఆవిడ గురించి చెప్పుకుంటే ఇంకా చాలా పెద్ద ఉన్నది, కానీ హీ ఈజ్ ది యంగెస్ట్ బ్రదర్ ఆఫ్ సరోజినీ నాయుడు. నౌ వాట్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ హీ హెస్ టేకెన్ టు డీల్ ఇన్ హిస్ పోయం? దట్ ఈస్ ఎర్తన్ కోబ్లెట్, ఒక మట్టి ముద్ద. అయితే ఈ మట్టి ముద్దకి, ఈ పోయంకి, ఈ ఆర్ట్కి, ఇతనికి ఏమిటి సంబంధం అని చూసుకుంటే, మనం ఒకవేళ ఒక కుర్రాన్ని కానీ ఎవరినో కానీ మనం ఒక పశువు పేరుతో పిలిచామనుకోండి, ఆ పశువుకి సిగ్గేస్తుంది అని అనుకోవాలి మనం. ఎలాగా అంటే, మా టీచరు మమ్మల్ని తిట్టినప్పుడు, ఒరే గాడిద కొడక అని తిట్టి, నేను అలా పిలుస్తారే గాడిదకి సిగ్గుచేటురా అనేవాడు. గాడిద కొడక అని తిట్టిన తర్వాత మళ్ళీ ఏంటనేవాడు, ఆ గాడిద ఏడుస్తుందిరా నేను గాడిద కొడక అని పిలుస్తాను అంటే ఏమిటో అప్పుడు నాకు అర్థం కాలేదు. వెన్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 8th, వెన్ హీ సెడ్ లైక్ దట్, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై. బికాస్ వీ హ్యూమన్స్ హ్యావ్ అవర్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది donkeys, they have their own characteristics. And if we feel insulted, if we are called, if we are blamed, abused with their name, and in the same sense, they may also feel the same thing. అవి ఎందుకు ఫీల్ కాకూడదు? నన్ను గాడిదొడక అని పిలిచినందుకు అది ఎందుకు ఫీల్ కాకూడదు? ఇలాంటి జడ్డోడా నా కొడుకు అని గాడిద అనుకోవాలి కదా. దాట్ ఈస్ వాట్ ది పోయం డీలింగ్ విత్. వాట్ ఈస్ దట్? కొమ్మరాయన మట్టి ముద్ద తీసుకొని ఆ సారె అంటాం కదా చక్రాన్ని, ఆ సారె మీద పెట్టి దాని షేపులు తయారు చేస్తాడు. ఆ షేపులు తయారు చేసినప్పుడు ఆ మట్టి ముద్దకి గర్వంగా ఉంటుందా, ఇన్సల్ట్ ఫీల్ అవుతుందా? ఈజ్ దట్ ఎర్తన్ గోబ్లెట్ హ్యాపీ విత్ ది న్యూ షేప్ ఆర్ రిగ్రెట్స్ గెటింగ్ ఎ న్యూ షేప్? కొత్త షేప్లోకి వచ్చినందుకు పశ్చాత్తాపడుతుందా?
కొత్త షేప్లో వచ్చినందుకు ఆనందిస్తోందా? అంటే చూడండి, రవిగాంచనిచో కవిగాంచునే కదా అన్నారు. అంటే సూర్యుడు చూడని జాగాలో కూడా కవి వెళ్ళి చూసి వస్తాడట, చూడగలగడట. బికాస్ హీ హ్యాస్ దాట్ విజన్. సో అలాగా ఇతను ఆ మట్టి ముద్ద ఎలా ఫీల్ అవుతుంది? లెట్ us ask ది మట్టి ముద్ద, అరే మట్టి ముద్ద, నిన్ను ఆ కుమ్మరాయన చక్రం మీద పెట్టి తిప్పేసి కుండగా తయారు చేస్తున్నాడు కదా, నీకేంటనిపిస్తోంది అని పోయేట్టు ఆ మట్టి ముద్దను అడిగాడు. అడిగితే ఆ మట్టి ముద్ద ఏం చెప్పింది? చెప్పిన తర్వాత మనకి జ్ఞానోదయం ఎలా కలిగింది? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ పోయం. అండ్ సో ఇట్ హ్యాస్ బీన్ పుట్ యాజ్ ది టైటిల్ ఈజ్ ది ఎర్తన్ గోబ్లెట్. మనం అనుకుంటాం కొత్త షేప్లోకి వస్తే అవి ఆనందిస్తున్నాయిరా అని. అంటే మా టీచర్ నన్ను గాడిద కొడక అని తిడితే నేను బాధపడుతున్నాను అని అనుకుంటున్నాడు అతను. కానీ అట్ ద సేమ్ టైం ఆ గాడిద కూడా బాధపడుతుందని అతనికి ఫీలింగ్ వచ్చింది. Likewise here, the earthen goblet, because it is getting changed into earthen pot, is it happy? No. The goblet outright it says no అని చెప్పేసింది. కొత్త షేప్లోకి వచ్చినందుకు నేను ఆనందపడట్లేదు. అయితే ఏంటవుతున్నది? సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఇన్ దిస్ పోయం, ది ఎర్తన్ గోబ్లెట్. ఓ సైలెంట్ గోబ్లెట్, యా, the earthen goblet is silent. Red from head to heel. It is red or yellow or black as per the color of the earth. It is that. But the area where he covers, our poetess covers, the earth is red in color. And so he said, red from head to heel. Head is this, heel is this. మడ అంత అంటే పూర్తిగా నువ్వు రెడ్గానే ఉంటావు కదా ఓ ఎర్తన్ గోబ్లెట్, అండ్ మోర్ ఓవర్ యువర్ సైలెంట్, నువ్వు శాంతంగా ఉంటావు కదా అని అడ్రస్ చేశాడు. ఓ సైలెంట్ గోబ్లెట్, రెడ్ ఫ్రమ్ హెడ్ టు హీల్, వెన్ యు ఆర్ బీయింగ్ ట్వెర్ల్, ఆ సారె మీద పెట్టి చక్రం గప గిర్రం తిరపడం, దట్ ఈస్ కాల్డ్ గెటింగ్ ట్వెర్ల్. వెన్ యు ఆర్ బీయింగ్ ట్వెర్ల్డ్. నౌ ఇఫ్ యు సీ యువర్ వాషింగ్ మిషన్, దాంట్లో బట్టలు వేసినప్పుడు ఒక వేరే ట్యాంక్, వేరే ఇది ఉంటుంది, దాంట్లో దాన్ని ట్విర్లింగ్ టబ్ అంటారు. డ్రయింగ్ టబ్, ట్విర్లింగ్ టబ్ అని. ఎందుకంటే ఉతకడానికి కూడా అలాగే ఇటు ట్ర్ అని తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఎండపెట్టడానికి రైమని తిరుగుతుంది. సో దట్ ఈస్ ట్విర్లింగ్ టబ్. సో వెన్ యు ఆర్ బీయింగ్ ట్విర్ల్డ్, నువ్వు ఎప్పుడైతే తిప్పబడుతున్నావో, అపాన్ ది పోటర్స్ వీల్, ఎక్కడ? ఆన్ ది పోటర్స్ వీల్, ఆ సారె మీద పెట్టేసి నువ్వు తిప్పబడుతున్నావు, నిన్ను తిప్పుతున్నాడు ఆ కుమ్మరాయన. బిఫోర్ ది పోటర్ గేవ్ యూ టు ద వరల్డ్, హౌ డిడ్ యూ ఫీల్? నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నిన్ను పోటరు మట్టి ముద్ద నుంచి ఒక పాటుగా తయారు చేసి వరల్డ్కి చూపించే ముందు, వరల్డ్లోకి తీసుకొచ్చే ముందు, అంటే నిన్ను షేప్ మార్చేసి నీ కొత్త జీవితం ఇస్తున్నాడు అతను. నీకు కొత్త జీవితం ఇస్తున్నప్పుడు, తీసుకొచ్చి వరల్డ్లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, హౌ డు యూ ఫీల్? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగాడు. సీ ద క్వశ్చన్, రైట్? అందుకే అన్నాను రవిగాంచనిచో కవిగాంచునే కదా అని. అంటే కవితలకు హృదయం ఎట్లా ఉంటుందో చూడండి. నౌ ది ఎర్తన్ గోబ్లెట్ ఆన్సర్స్, I felt a conscious impulse in my clay. ఆ మట్టి ముద్ద అక్కడ పెట్టి గిర్రం తిరుగుతున్నప్పుడు యూ కెన్ సీ ఆ మట్టి ముద్ద కొంచెం దాంట్లో ఉన్న నీళ్లుని కొంచెం చివరల్ని అవి బయట వదిలేస్తుంది, పారేస్తుంది. అంటే కొంచెం షివరింగ్ అవుతున్నట్టు ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎలా పట్టుకొచ్చారు చూడండి. ఐ ఫెల్ట్ ఏ కాన్షియస్ ఇంపల్స్, అంటే ఒక విధమైనటువంటి ఒక ఫీలింగు, అసహ్యత, నాకు ఇష్టం లేదు. ఒక రివల్యూషన్ చేయడం అంటే ఒక విద్రోహం చేయడం, నాకు అలాంటిది ఇష్టం ఉండదు. అలాగ ఫీల్ అయ్యాను నేను ఆ మట్టి ముద్ద అక్కడ కూర్చున్నప్పుడు. ఐ ఫెల్ట్ ఏ కాన్షియస్ అంటే తెలుసున్నటువంటి, అన్కాన్షియస్ తెలియకుండా ఉన్నటువంటి, తెలివి గల, కాన్షియస్ తెలివి గల, ఇంపల్స్ అంటే విరోధించే ఒక తత్వం, దాన్ని ఇంపల్స్ అంటారు.
ఇంపల్స్ ఇన్ మై క్లే, నాలో ఉన్న మట్టి ముద్దలోనే ఒక విధమైనటువంటి విరోధించే తత్వం ఉన్నట్టు నాకు తెలుసుకున్నాను. టు బ్రేక్ అవే, అయితే ఏమిటా తత్వం? టు బ్రేక్ అవే అంటే విరోధించే తత్వం, అక్కడి నుంచి పారిపోవాలి అనే తత్వం నా దాంట్లో ఉన్నట్టు నాకు అనిపించింది. ఫ్రమ్ ది గ్రేట్ పాటర్స్ హ్యాండ్ దట్ బర్న్డ్ సో వామ్, ఇకపోతే అది తిప్పుతూ ఏం చేస్తున్నాడు అతను, ఆ పోటర్ అతను ఈ ఎడం చెయ్య బొటకన వేలు ఈ 3 వేళ్ళు, ఈ కుడి చెయ్యి బొటకన వేలు ఈ 3 వేళ్ళు, ఒకటి లోపల పైన 3 పెట్టి నేను లా పట్టుకు ఎత్తుతున్నాడు. ఆ ఎత్తున్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే ఆ వేళ్ళు వెచ్చవెచ్చగానే ఉన్నాయి, కానీ నేను మండిపోతున్నాను. ఒక చిన్న విధమైన మంట నాలో ఏర్పడుతుంది, అంటే అసహ్య భావన ఏర్పడుతోంది. మట్టి ముద్దని హీ ఈజ్ షేపింగ్ ఇన్ టు సమ్ పార్ట్, రైట్? అండ్ దట్ ఎర్తన్ గోబ్లెట్ ఇట్ ఈస్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ బర్న్డ్ విత్ ది వార్మ్నెస్ ఆఫ్ ది టచ్ ఆఫ్ ది పోటర్. ఆ పోటర్ ముట్టుకుంటే ఆ వెచ్చదనం నన్ను కాల్చేస్తుందా అన్నట్టు నాకు అనిపించింది. అంటే ఏంటి? I don't want to become an earthen pot. Against my will, the potter is making me into a pot. The potter is making me into a pot against my will. నాకు ఇష్టం లేకుండా నన్ను కుండగా మారుస్తున్నాడు ఎర్తన్ కుమ్మరాయన పోటర్. From the great potter's hand, you may feel he is great. And you may feel his hands are great. So I say, from the great potter's hand that burned so firm, I felt a vast feeling of sorrow to be cast. నాకు ఎలా అనిపిస్తుంది? ఒక దుఃఖం, ఒక వేదన, ఒక భయంకరమైన ఏడుపు మనసులోంచి వచ్చేస్తోంది. అయ్యో, నేను నా తత్వాన్ని విడిచేస్తున్నానే. వాట్ ఇస్ ద తత్వం? మట్టి ముద తత్వం ఏమిటి తర్వాత మనం చెప్పుకుంటాం. మట్టి ముద తత్వం ఏమిటి? దాట్ ఇట్ కెన్ గివ్ రైజ్ టు ఏ న్యూ లైఫ్. అలాంటి నన్ను పట్టుకొచ్చి ఈ చక్రం మీద పెట్టి తిప్పేసి నాలోంచి న్యూ లైఫ్ తీస్తున్నాను అనుకొని ఆ పోటర్ గర్వపడిపోతున్నాడు. బట్ వెన్ ఐఎమ్ లెఫ్ట్ ఎలోన్ యాజ్ ఇట్ ఈజ్, I can give rise to a new generation and new life I can give. So I call from the great potter's hand that burned so warm, I felt a vast feeling of sorrow to be cast into my present form. ఈ ప్రజెంట్ ఫామ్లో నేను తయారైపోతున్నానే అని ఒక పెద్ద బాధ నేను ఫీల్ అవుతున్నాను. Why? Before that fatal means భయంకరమైనటువంటి, అంతేనా? భయంకరమైన కాదు, మృత్యు భయంకరమైన. ఫ్యాటల్ అంటే చచ్చిపోయేటువంటి భయం, దాన్ని ఫ్యాటల్ అంటారు. అట్లాంటి ఫ్యాటల్ దట్ అవర్. వై? I am dying as a earthen goblet. I may be getting a new shape as a pot, but my originality dies over there, and so the fatal hour has been put over here. ఎట్లాంటి భయంకరమైన అవరు? నేను చచ్చిపోయేంత భయంకరమైన అవర్ అది. ఎందుకు నేను చచ్చిపోతున్నాను? మై ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ దేర్, నో మోర్. నేను బతికి ఉండలేను. నేను చచ్చిపోతేనే అక్కడేమో ఎత్తని పాట తయారవుతోంది. అట్లాంటి గడియలో ఏంటవుతోంది? దట్ స్వామి క్యాప్టివ్ ఆన్ ది పాటర్స్ వీల్. వాట్ ఇస్ దట్ అవర్? ద అవర్ ఈజ్ ఎ క్యాప్టివ్ అవర్ బికాస్ ఐ హ్యావ్ జస్ట్ బీన్ అరెస్టెడ్ ఓవర్ దేర్. ఐ కెనాట్ గో ఎనీవేర్. ఐ హ్యావ్ బికమ్ క్యాప్టివేటెడ్. ఐ హ్యావ్ బీన్ క్యాప్టివేటెడ్. నన్ను బందీకానలో పడిసినట్టు ఆ చక్రం మీద పడేశాడు. ఐ కెనాట్ గో ఎనీవేర్. So I feel that is a fatal captive hour when I am changing my shape, and I can say I am not changing my shape but I am dying.
నేను చచ్చిపోతున్న ఆ టైంలోను, అండ్ క్యాస్ట్ ఇన్ టు హిస్ క్రిమ్జన్ గోబ్లెట్ స్లీప్ ఐ యూజ్డ్ టు ఫీల్ ద ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ఎ లిటిల్ ఫ్లవర్ whose root was in my bosom buried deep. So now I am put on the wheel. నన్ను ఆ సారె మీద కుమ్మరాయన పెట్టేశాడు. కెన్ ఐ గో అవే ఫ్రమ్ ఇట్ బై మై సెల్ఫ్? నో. సో ఐ ఆమ్ క్యాప్టివేటెడ్. నన్ను బందీఖానలో పడేసినట్టు అక్కడ పడేశాడు. పడేసి ఏం చేస్తున్నాడు? వేళ్లతో నా షేప్ మార్చేస్తున్నాడు. అంటే ఏంటి? ఎర్లియర్ నా జన్మ అక్కడతో ఖతం, చచ్చిపోయింది. ఐఎమ్ నో మోర్ ఎర్తన్ గోబ్లెట్. ఐఎమ్ షేపింగ్, ఐఎమ్ గెటింగ్ ఏ షేప్, న్యూ షేప్, నో డౌట్. బట్ that is being kept in a fire and I am being burnt, then I am no more. When I am kept in the oven and when I am completely burnt, I am no more. కుమ్మరాయన కొండల ఆవం తగిలించి దానికి పూర్తిగా నిప్పు పెట్టేస్తాడు. ఆ మట్టి పచ్చి మట్టితో తయారు చేసిన కుండలు కాలి గట్టిగా అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ మట్టి ముద్ద దాని తాలూకా తత్వం దాంతో ఉండదు. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ నో మోర్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఎర్త్? ఇఫ్ ఎట్ ఆల్ యూ కీప్ ఏ స్మాల్ సీడ్ ఇన్ దాట్, it can give rise to a plant, and that plant may have 2 to 3 leaves, and that plant may have a flower which can give sweet smell. అది నేను కోల్పోయేనే అని నేను ఏడుస్తున్నాను. మీన్స్ యు సీ, కుమ్మరాయన he is getting happy because he is changing the shape of the earth. But at the same time, the earth goblet, it is feeling sorrow because it is losing its own nature. Natural quality it is losing. What is the natural quality? Natural quality is to be able to give a new life to the seed. ఒక విత్తనానికి కొత్త జన్మని ఇచ్చే నా తత్వాన్ని నేను అక్కడ పోగొట్టుకుంటున్నాను అని నాకు ఏడుపు వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అతను ఎక్కడికి వెళ్ళి చూశాడు ఆ సంగతి. అంటే ఆ ఫిలాసఫీ చూడండి. ది ఫిలాసఫీ బిహైండ్ ది ఎర్తన్ గోబ్లెట్ అండ్ ది పాట్ అండ్ ఎర్త్, యాక్చువల్లీ ది ఎర్త్, అండ్ కీపింగ్ ఎ సీడ్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ రైస్ టు ఎ ప్లాంట్ అండ్ ఎ ఫ్లవర్. దట్ సెంట్ ఐఎమ్ లూజింగ్. నన్ను కొండగా తయారు చేసి ఆవరణలో పడేసి కాల్ చేసి నన్ను కొండగా తయారు చేసి అతను అమ్ముతాడు. నేను పనికొస్తాను, కానీ నా ఒరిజినాలిటీ ఏంటి? నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత దాంట్లో నా నీళ్ళో లేకపోతే గింజలో అన్నమో ఏదో నా దాంట్లో ఉడకపెట్టుకోవడం ఏదో చేస్తారు అంతే. కానీ నా ఒరిజినాలిటీ ఏంటి? మై ఒరిజినాలిటీ ఈజ్ ఐ ఆమ్ గివింగ్ బర్త్ టు అదర్ థింగ్స్ దట్ ఐ ఆమ్ లూజింగ్, and so I am sorrowful. I am not happy that I am getting a new incarnation through the hands of the potter. Incarnation అంటే అవతారం. ఇంకో అవతారం ఎత్తుతున్నానే అని నాకు ఆనందంగా లేదు, కానీ నా ఒరిజినాలిటీనే కోల్పోతున్నానే అని నాకు ఒక దుఃఖం వేస్తుంది. ది ఫ్రాగ్రెంట్ అంటే వాసన, సువాసన. ఫ్రెండ్షిప్ అంటే చెట్టుతో మొక్కలతో పువ్వులతో నేస్తం కట్టుంటాను కదా, ఆ నేస్తానికి వచ్చే సువాసన ఉంది కదా, ఆ సువాసన నేను కోల్పోతున్నానే అని నాకు బాధ ఉంది. హూజ్ రూట్ వాస్ ఇన్ మై బాజమ్ బర్రీడ్ డీప్. నాలోనే ఆ ప్లాంట్ తలక రూటు చాలా లోపలికి వెళ్ళి నాలోంచి అది తిండి తీసుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం నేను కోల్పోతున్నాను అని ఆ మట్టి ముద్ద కవికి చెప్పిందిట. ది potter has drawn out the living breath of me and given me a form which is the death of me. My past unshapely natural state was best, with just one flower flaming through my breast. Now, పాటర్ ఏం చేస్తున్నాడు? అతను ఎందుకు గర్వపడుతున్నాడు?
నన్ను షేపులు తయారు చేసి కుండలుగాను పాత్రలుగాను తయారు చేస్తున్నాడని అతనికి గర్వంగా ఉంది. కానీ అతను ఏమిటి చేస్తున్నాడు అన్నది ఆలోచిస్తే అతనికి సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువ కలుగుతుంది. ఏం చేస్తున్నాడు? నన్ను చంపేస్తున్నాడు, నాలో ఉన్న ఒరిజినాలిటీని తీసేస్తున్నాడు, నా న్యాచురల్ ఫీలింగ్స్ని లాగేస్తున్నాడు. వాట్ ఇస్ దట్ వన్? అండ్ గివెన్ మీ ఏ ఫామ్. ది పాటర్ మే బీ he may be very, 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 very proud of his handiwork, but he should think that he is removing the breath of a living thing from me. నాలో ఒక చెట్టు కానీ ఒక మొక్క కానీ నిలబడి బ్రీత్ తీసుకొని జీవిస్తోంది. దాని నుంచి నన్ను వంచితం చేసేస్తున్నాడు. అంటే దట్ ఐఆమ్ లూజింగ్ దట్ కెపాసిటీ, దట్ ఎబిలిటీ. మై పాస్ట్ అన్షేపిలీ నేచర్ స్టేట్ వాజ్ ది బెస్ట్. నాకు ఏ షేపు లేదు. మట్టి ముద్ద, మట్టి డెల్లా అంటారంటే ఒక ముక్క ఉందనుకోండి, దానికి ఏం ఆకారం ఉండదు. లేదు అంటే కుమ్మేసి మట్టి ముద్దగా చేస్తే మట్టి ముద్దగా ఉంటాను, లేదు అంటే గోళికాయలా చేస్తే గోళికాయలా ఉంటాను. నాకు ఒక షేప్ లేదు. కానీ నా షేప్ లేని తత్వం నుంచి నేను షేప్ ఇవ్వగలుగుతున్నాను. ఐ కుడ్ గివ్ ది షేప్ టు సో మెనీ లివింగ్ థింగ్స్ ఆన్ మీ. I am giving food to many living things, but he is just bringing away that is what he is driving away that capacity. ఆ కుమ్మరాయన నాలోంచి ఆ తత్వాన్ని, ఆ లక్షణాన్ని తీసి పారేస్తున్నాడు. అంటే జీవం ఇచ్చే లక్షణాన్ని నాలోంచి తీసి పారేస్తున్నాడు. అందుకనేసి నాకు ఏ షేప్ ఉన్నా సరే ఆ షేప్లోనే ఐ వాజ్ మచ్ హ్యాపియర్. నేను చాలా ఆనందపడి ఉండేవాడిని ఆ జాగాలో. బట్ ఈ జాగాలోకి వచ్చి విత్ జస్ట్ వన్ ఫ్లవర్ ఫ్లేమింగ్ త్రూ మై బ్రెస్ట్, ఐ మే నాట్ బీ హ్యావింగ్ ఎనీ షేప్, బట్ ఫ్రమ్ మై బ్రెస్ట్, నా హృదయం నుంచి ఒక మొక్క మొలిచి ఆ మొక్కకు పువ్వు పుడితే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ కుడ్ గివ్ ది షేప్స్ దో ఐ డోంట్ హ్యావ్ ది షేప్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ this potter, he is thinking that he brought me and giving me some shapes, and so he is feeling proud. I don't like that. కుమ్మరాయన చేతిలో చచ్చే కన్నా నేను నా షేప్ లేని జాగాలోనే ఉండి నా షేప్ లేని తత్వం నుంచి నేను జన్మనిస్తున్నాను, అదే నాకు ఆనందంగా ఉంటుంది అని ఆ గోబ్లెట్, ఎర్తన్ గోబ్లెట్ కవికి సమాధానం చెప్పింది. నా అంటే ఎవరినైనా సరే మనం ఒక జంతువుతో పోలిస్తే ఆ జంతువుకి సిగ్గెందు రాకూడదు అని కొంచెం ఆలోచించండి. కుక్క అన్నాం అనుకోండి, కుక్కున్న విశ్వాసం మనకుందా? కెన్ వీ బీ ఫెయిత్ఫుల్ యాజ్ ఎ డాగ్? ఇఫ్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, ఐ గెట్ అన్ ఆన్సర్ 0. నేను కుక్క అలాగా విశ్వాసంగా ఉండలేను. ఐ కెనాట్ బీ ఫెయిత్ఫుల్, రైట్? అన్నప్పుడు గాడిద అని తిట్టామనుకోండి, గాడిద ఎంత పని చేస్తుంది, ఎంత చాకరీ చేస్తుంది, అంత మనం చేస్తామా, చేయగలమా? గాడిదగా ఉంటూ కూడా గుర్రంగా పరిగెట్టడానికి ట్రై చేస్తాం. అంటే వాళ్ళకి ఆ జంతువులకి ఉండవలసిన తత్వాలు వాళ్ళకు ఉన్నాయి, మనుషులకున్న తత్వాలు మనుషులకు ఉన్నాయి. లెట్ us నాట్ కంపేర్ దమ్ ఇన్ ఎనీ మ్యానర్. తర్వాత అగైన్ he says that you are bringing out new shapes. For that don't feel proud. Just let us think what that original raw material loses. మనం ఒక చెట్టు కొమ్మ కట్ చేసి పట్టుకొచ్చేసి ఫర్నిచర్ తయారు చేసేసాం. చెట్టు కొమ్మ విరిచి పట్టుకొచ్చి ఎండబెట్టి దానికి పాలిష్ కొట్టి అంతా కొట్టి ఒక కుర్చీ తయారు చేసాం. ఆహా, ఏం కుర్చీ తయారు చేసాము సార్. లేదు అంటే చెట్టు కొమ్మ కట్ చేసి దాన్ని పల్ప్గా తయారు చేసి పేపర్ తయారు చేసి దాని మీద రాసేసుకున్నాం, రామాయణం రాసేసాం. ఆహా, చెట్టు నీకు ఎంత పుణ్యం ఆలోచించేవా? చెట్టుకి ఈ తీసి మనం పల్ప్ చేసి కాగితం చేసి కాగితం మీద రామాయణం రాసి చెట్టుకు పుణ్యమా? దెర్ ఆర్ పీపుల్ థింకింగ్ లైక్ దట్. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఒరిజినాలిటీ, ఒరిజినల్ ఫీచర్స్. ఫర్ దెమ్ దే ఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళ తాలూకా జన్మ ఎందుకు వచ్చింది, ఆ జన్మ తాలూకా కారణం,
అది కంప్లీట్ చేయడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు. కంప్లీట్ చేసుకుంటేనే వాళ్ళు గర్వపడాలి. కానీ మనం దాన్ని మార్చేసి, రే నువ్వేంట్రా ఎందుకు పనికిరాని వాడురా, నేను నీకు ఉద్యోగం ఇచ్చాను, ఒక ఇల్లు ఇచ్చాను, ఒక పెళ్లి చేశాను అని ఇతను గర్వపడిపోతాడు. కానీ అతను దేనికోసం వచ్చాడో మనకేం తెలుసును. అంటే ఇక్కడ మనం అలా హెల్ప్ చేయకూడదా అన్నది ఒక ప్రశ్న రావచ్చును. యూ ఆర్ టు డూ టు ఎన్ ఎక్స్టెంట్ ఓన్లీ. ఒక కొంతవరకే మనం హెల్ప్ చేయడం. హెల్ప్ చేసిన తర్వాత నేను హెల్ప్ చేశాను అని చెప్పుకోవడానికి కాదు. సో దట్ ఈస్ ద పోయమ్ హియర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఒరిజినల్ క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ హ్యాపీ విత్ ఇన్ దట్. సో వాట్ ఆర్ట్ ఈజ్ లయింగ్ హియర్? మట్టి ముద్దని బొమ్మలుగాను, మట్టి ముద్దని కుండలుగాను, మట్టి ముద్దని పాత్రలుగాను చేసేస్తున్నాం. అది ఒక ఆర్ట్, అది ఒక హస్తకళ, చేతి పని. ఇప్పుడు కుండలు మనం చూసుకోవాలంటే వెతుక్కోవాలి. తర్వాత మళ్ళీ ఆ కుండలు పట్టుకొచ్చి చాలామంది మోడర్న్ పీపుల్ దే గివ్ పెయింట్ అండ్ దే పుట్ ఇట్ ఇన్ దేర్ హౌసెస్ యాజ్ ఎ డెకరేటివ్ ఐటెం. బట్ ఆ కుండ దేంతో తయారవుతుంది? మట్టితోనే తయారవుతుంది. ఎవరు తయారు చేస్తున్నారు? ఆ కుమ్మరాయనే తయారు చేస్తాడు. దట్ ఈజ్ ఎన్ ఆర్ట్. సో ది పోయమ్ హ్యాస్ an artistic quality and also one more quality, a touch is philosophical touch. That is, the earth is rightly made to give life to so many other living creatures. It has to hold it. లైఫ్ని హోల్డ్ చేయడం కోసం ఉన్నది, కానీ దాంట్లోంచి లైఫ్ తీసేయడం కోసం ఎర్త్ లేదు అని కవి గారు మనకి ఇక్కడ చెప్పారు. సో నౌ అండర్ రీడింగ్ సి వాట్ వీ హ్యావ్, we have covered in A something and in B something, and under C we are covering some other kind of art. In the first A reading we have covered about the designing, drawing and art, right? And now the second one, the poem, it talks about the potter and how he shapes the pots. అది కూడా ఒక హస్తకళే. తర్వాత ఈ మూడో దాంట్లో మనం ఏంటి గురించి చదువుతాం? ఒక నాట్య కళ గురించి చదువుతాం. ఈ నాట్య కళ అన్నది అది చాలామందికి డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఆ డ్యాన్స్ ఏమిటి, ఎలా చేయాలి, అంటే దానికి ముద్రలు ఏంటి, కాళ్ళు ఎట్లా వేయాలి, చేతులు ఎట్లా పడాలి, ఇవన్నీ పట్టించుకోరు. పాట వస్తే చాలాగా దే విల్ బి డాన్సింగ్. అండ్ ఆల్సో ఐ సీన్ చెవుల్లో పెట్టేసుకొని ఆ ఇయర్ ఫోన్స్ ఇలా అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే ఏంటి, ఆ డ్యాన్స్ అన్నది మనిషి బ్లడ్లోనే ఉన్నది. అంటే అది చాలా అంత సరిపోతుందా? నాలెడ్జ్ మనిషిలో బ్లడ్లోనే ఉంది, అయితే చదవడం ఎందుకు? కాబట్టి నాలెడ్జ్ మనిషి బ్లడ్లో ఉన్నా సరే చదువుకోవాలి, చదువుకొని పిహెచ్డీలు చేసుకోవాలి, అయితే ఇంకా మాస్టర్స్ డిగ్రీస్ చేసుకోవాలి, ఇంకా పెద్ద పెద్ద డిగ్రీ చేసుకోవాలి. వై? అది జ్ఞానానికి ఒక పరాకాష్ట, జ్ఞానం. అలాగే నాట్యం అనేది ఒక జ్ఞానంగా తీసుకుంటే, ఒక విజ్ఞానంగా చెప్పుకుంటే, మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సైన్స్, వీ షుడ్ నో ది ఫార్ములా ఆఫ్ ది సైన్స్, ది డెవలప్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ ది స్ప్రెడింగ్ ఆఫ్ సైన్స్. ఆ నాట్యం అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఎలా మనం పాపులరైజ్ చేయగలము, దాట్ హ్యాస్ బికమ్ ఏ మిషన్. అంటే ఒక పెద్ద బృహత్ కార్యాన్ని మిషన్ అంటారు. మన ఇంగ్లీష్ సినిమాలు చాలా టైటిల్స్ మనం విన్నాం. మిషన్ ఎన్నో ఉన్నాయి. మిషన్ ఇంపాసిబుల్, దట్ ఈస్ మిషన్. అంటే ఒక బృహత్ కార్యం, ఒక పెద్దనటువంటి కార్యం, పని. ఏమిటా పెద్ద పని అంటే, మన తెలుగు నాటలో ఉండే నాట్యాన్ని ప్రపంచానికి చూపించడం. నేను పాడగలను, ఎక్కడ? బాత్రూంలో. అది ప్రజలు తెలుస్తుందా నేను పాడగలనని? లేదు. ఐ విల్ బి కాల్డ్ యాజ్ ఏ బాత్రూమ్ సింగర్. కానీ నేను పాడగలను, పాట ఇలాగుండాలి, ఇలాగ పాడితే చక్కగా ఉంటుంది అన్నది చెయ్యాలి, అని ప్రపంచానికి చూపించాలి. ఎవ్రీవేర్ ఐ షుడ్ బికమ్ ఏ వెరీ ఫేమస్ పర్సన్ అండ్ పీపుల్ షుడ్ ఫాలో మీ ఇన్ సింగింగ్. దెన్ దాట్ ఈజ్ ఎ మిషన్. అంటే టు ప్రాపగేట్ ఎన్ ఆర్ట్, ఒక కళని పూర్తిగా విస్తృతం చేయడాన్ని ఒక పెద్ద కార్యక్రమం అది. ఆ కార్యక్రమం తన నెత్తి మీద వేసుకున్న ఆయన
అంటే తన భుజం మీద ఎత్తుకున్న ఆయన, తన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్న ఒక ఆయన ఉన్నాడు. అతని గురించి మనం చదువుకుంటున్నాం ఈ రీడింగ్ సీలో. అంటే అతను కూడాను చిన్నప్పుడు మనలాగే ఎందుకన్నానంటే మనం కూడా ఎవరి మాట వినం. అతనికి పరిస్థితులు ఎట్లా ఏర్పడ్డాయంటే ఎవరి మాట వినని పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ వినని ఎవళ్ళు తన మాట వినని పరిస్థితులు ఏర్పడ్డాయి. చదువుకోలేదు, పెద్ద గొప్పగా చదువుకోలేదు, కానీ పెద్ద గొప్ప ఆయన అయ్యాడు. మనం హఫీజ్ కంట్రాక్ట్ గురించి చదువుకున్నాం. అతను కూడా అంతే, చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ నౌ హీ ఈజ్ ద వరల్డ్ నెంబర్ 1 ఆర్కిటెక్టర్. అలాగే ఇక్కడ మనకి ఇంకో ఆయన గురించి చదువుకుంటాము. అతనేమో వచ్చి ఒక నాట్య విద్యలోను, మన తెలుగు నాటకు సంబంధించిన నాట్యం. అయితే ఈ నాట్యం ఒకటే ఉన్నదా? ఎన్నో రకాల నాట్యాలు, అంటే ఎన్నో రకాలు ఉన్నాయి. డప్పు నాట్యం ఉన్నాయి, కాలికి గజ్జి కట్టుకుని డప్పు వాయిస్తూ డ్యాన్స్ చేస్తారు. ఆ డప్పులో కొన్ని స్టెప్స్ ఏమొచ్చి ఒకేలా కామన్గా ఉంటాయి, కానీ ఆ కామన్ స్టెప్స్ వేస్తున్నప్పుడు మనకి చూడడానికి కూడా ఆనందంగా ఉంటుంది, రైట్? అయితే కొన్ని డ్యాన్స్ నాటకాలు ఉంటాయి. మన హేమమాలిని గారి గురించి మీరు వినుంటారు. ఆ హేమమాలిని గురించి విన్నప్పుడు మనం, ఆమె ఏమొచ్చి దుర్గా తాలూకా దీన్ని ఆమె స్టేజ్ చేసింది నాటకం. అంటే నాటకం డ్రామా అనమాట. ఒకసారి డ్యాన్స్ డ్రామా అండ్ డ్యాన్స్ నాట్యంతో ఆమె, అలాగే శ్రీకృష్ణ తులావారం కూడాను ఎన్నో ఆమె అలాగే చేసింది. అంటే ఈ డ్యాన్స్లోనూ ఎన్నో ఫామ్స్ ఉన్నాయి. అలాంటిది మన తెలుగు నాటకాల యొక్క డ్యాన్స్ ఏంటయ్యా అంటే కూచిపూడి. ఇక్కడ మనకి సురభి నాట్య కంపెనీ ఒకటి ఉంది. ఆ సురభి వాళ్ళది మొట్టమొదట స్టార్టింగు అదే కూచిపూడి నాట్యం చేయడమే. తర్వాత నాటకాలు, తర్వాత పౌరాణికాలు ఇవన్నీ వేసుకుంటూ వాళ్ళు ఒక నాటక కంపెనీ అరేంజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళేమో కూచిపూడి వాళ్ళు డ్యాన్సులు చేయడం. దాంట్లోనూ భామా కలాపం అనేది చాలా పెద్ద పేరు సంపాదించింది. ఈ భామా కలాపం ఎందుకు పేరు సంపాదించింది అంటే దాంట్లో ఆ డ్యాన్స్ చేసేది అమ్మాయి కాదు. ఎందుకంటే అప్పట్లోనూ ఈయన డ్యాన్స్ నేర్చుకునే కాలంలోనూ అమ్మాయిలు స్టేజ్ మీదకి రావడం అనేది ఎక్కడ లేదు. స్టేజ్ మీద కాదు, బయట కూడా వచ్చేవారు కాదు ఇంట్లోంచి. అలాంటప్పుడు ఆ సత్యభామ కావాలి అంటే సత్యభామ ఎక్కడి నుంచి వస్తుంది? మగవాళ్ళే ఆ ఆడవాళ్ళు డ్రెస్ వేసుకొని ఆడవాళ్ళ తాలూకా హావభావాలను ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేసేవారు. అది భామా కలాపం. అంటే కూచిపూడిలోను పీజీ డిగ్రీ, అంటే అతను ఆడవేషం వేసుకొని డ్యాన్స్ చేసి ప్రజలను మెప్పించగలగాలి. అది పీజీ డిగ్రీ అనమాట, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. తర్వాత ఇంక చూస్తేను చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఎంత మన సినిమాల్లో యాక్ట్ చేస్తున్న మన హీరోలు యాక్ట్ చేస్తూ ఉంటారు చూడండి. ఆ యాక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఏదో ఒక సినిమాలోనూ మన హీరో, మన ఫేవరెట్ హీరో, హీ విల్ బికమ్ షీ, అమ్మాయి వేషం వేసుకుంటాడు, రైట్? అది ఏమిటి? అమ్మాయి వేషం వేసుకోవడం అంటే ఫ్యాన్సీయా? కాదు. ఒక మగ ఆయన ఆ అమ్మాయిలాగా యాక్ట్ చేయాలి అంటే అది చాలా కష్టమైన పని, రైట్? అది పరాకాష్ట. అంటే నాటకానికి కానీ యాక్షన్కి కానీ పరాకాష్ట ఏమిటయ్యా అంటే లేనిది చూపించడం. అంటే నాలో లేనిది ఏమిటో అది చూపించడం, అది గొప్పతనం అనమాట. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే కూచిపూడిలోనే ఇవన్నీ మొట్టమొదట మొదలయ్యాయి. కూచిపూడి డ్యాన్సు, ఆ డ్యాన్స్ డ్రామా డ్యాన్సు, ఆ డ్రామా డ్యాన్స్లో ఏమొచ్చి సత్యభామ, భామా కలాపం, ఇవన్నీ కూడాను స్టేజ్ చేసి ప్రజల్ని ఒప్పించి, ప్రజల్ని మెప్పించి చేసిన ఆయన ఒక అతను ఉన్నాడు. అతను వెంపటి చిన్న సత్యం అతని పేరు. అతని గురించి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ది మాస్ట్రో విత్ ఎ మిషన్. మాస్ట్రో అంటే ఒక మహాన్ కళాకారుడు, ఒక పెద్ద కళాకారుడు, తిరుగులేని కళాకారుడు అని చెప్పుకోవచ్చు మాస్ట్రో అంటే. ది 18 years old lad, 18 years old boy, can we say? No. Boy is up to 11 years or 12 years or 13 years boy, completed. When he enters into teens, of course up to 16 also we can say he is a boy. Thereafter can we call him a boy? No. He is called as a lad. Lad ante aa vayasu vaadu. From the school left his house with just 2 rupees
ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎ డ్రీమ్. పాకెట్లో ₹2 ఉన్నాయి. ఇల్లు వదిలేశాడు. ఒక స్కూల్ కుర్రాడు 18 ఏళ్ల వాడు ఇల్లు వదిలేసి బయలుదేరాడు. ది 18 years old lad ఏ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ది స్కూల్ నుంచి పంపించేశారు. స్కూల్లో చదవనివ్వలేదు అతన్ని. దట్ కైండ్ ఆఫ్ బాయ్ ఆర్ ఎ గర్ల్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ది స్కూల్. లెఫ్ట్ హిస్ హౌస్ విత్ జస్ట్ ₹2 ఇన్ హిస్ పాకెట్. ఇన్ ఆర్డర్ టు రియలైజ్ హిస్ డ్రీమ్. రియలైజ్ అంటే ఏంటి? పోల్చడం, పోలిక పట్టడం, తర్వాత గుర్తించడం. ఈ గుర్తించడం అంటే తన తాలూకా యాంబిషన్ గుర్తించడమా? కాదు, తన తాలూకా గుర్తింపబడిన యాంబిషన్ని నిజం చేయడం. దట్ ఈస్ కాల్డ్ రియలైజ్. సో టు రియలైజ్ హిజ్ డ్రీమ్, తన స్వప్నాన్ని సాకారం చేయడం కోసం జేబులో ₹2 వేసుకొని అతను ఇల్లు వదిలేశాడు. ఇట్ వాజ్ ది ప్యాషనేట్ డ్రీమ్ హీ వాజ్ డ్రివెన్ బై. ద డ్రీమ్, వాట్ కైండ్ ఆఫ్ దట్ డ్రీమ్ హీ వాజ్ హ్యావింగ్? ఏ ప్యాషనేట్, ఒక అంటే ఎంత ఇష్టం అంటే అతనికి హీ కెనాట్ సెపరేట్ హిమ్సెల్ఫ్. అంటే నేను ఈ కళ వేరే వేరే కాదు, మీ ఇద్దరం ఒకటే అన్న ఒక బలీయమైనటువంటి ఇష్టం, దాన్ని ప్యాషన్ అంటారు. ఒక బలీయమైన ఇష్టం, చాలా ఇష్టం, ప్యాషన్. డ్రీమ్ హీ వాజ్ డ్రివెన్ బై, హీ వాజ్ హ్యావింగ్ దట్ విత్ ఇన్ హిమ్. అది ఉంది కాబట్టి అతను బతికున్నాడు, ముందుకు నడుస్తున్నాడు. అలాంటి ఇష్టం. He wanted to elevate the status of an art. ఒక ఆర్ట్ తాలూకా గుర్తింపుని, దాన్ని పైకి తీసుకురావడం. వాట్ ద వర్డ్ టు పైకి తీసుకురావడం ఈజ్ ఎలివేట్. హీ వాంటెడ్ టు ఎలివేట్. ఎలివేట్ అంటే పైకి తీసుకురావడం. ఏమిటి? ది స్టాటస్ ఆఫ్ ఎన్ ఆర్ట్. ఒక కళని, ఒక కళ తాలూకా తత్వాన్ని మీదకి తీసుకురావడం, గుర్తింపుకి తీసుకురావడం. అది అతని తాలూకా యాంబిషన్, అతని తాలూకా ప్యాషన్. హీ హ్యాడ్ లెర్న్డ్ ఫ్రమ్ హిస్ గ్రేట్ గురూస్. వాట్ దట్ ఆర్ట్? ద ఆర్ట్ విచ్ హీ హ్యాడ్ లెర్న్డ్ ఫ్రమ్ హిస్ గ్రేట్ గురూస్. వాళ్ళ గురువు గారి దగ్గర నేర్చుకున్న ఆర్ట్ని ప్రపంచానికి చూపించాలి, ప్రపంచం తెలుసుకోవాలి ఈ ఆర్ట్ కూడా చాలా గొప్పది అని. మనకి ఎన్నో ఆర్ట్లు ఉండేవండి. హరికథ, బుర్రకథ, జబకీ పాట, తర్వాత డప్పు పాట, డప్పు నాట్యం, ఇలా వెళుతూ చూసుకుంటుంటే వీధి నాటకాలు, పద్యాలు చదవడాలు, ఇవన్నీ కూడాను పెద్ద ఆర్ట్గా మనకు ఉండేది. ఇంతకుముందు మనకి జాతరలు జరిగితే, అంటే మనం ఇప్పుడు అమ్మవారి జాతరలు గట్రా చేసుకుంటాం కదా, అమ్మవారి జాతరలు చేసుకుంటే 15 రోజులు పండగలా ఉండేది ఊరంతటికి. పగటి వేషగాళ్ళు వచ్చేవారు, అదొక ఆర్ట్, పగటి వేషగాళ్ళు. హరికథ చెప్పడం అంటే ఎండాకాలం వచ్చిందనుకోండి, ప్రజలకి ఇంకో అవగేషన్ ఉండేది కాదు. ఒక గుడి, ఆ గుడికి వెళ్ళిపోవడం, అక్కడ కూర్చోవడం. హరికథ చెప్పే ఆయన అంటే నారాయణుడి గురించి ఏదో ఒక కథ చెప్తుండేవాడు. ఈ 15 రోజులు ఆ కథ జరిగేట్టు చూసేవాడు. అయితే అతనికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఒక పూట భోజనం పెట్టేవారు. అతను అది కూడా బ్రాహ్మణుల ఇంట్లోనే. తర్వాత ఆ హారతి పనుల్లో వచ్చిన డబ్బులు. అంటే ఏమిటి? హరికథ చెప్పే ఆయన కూడా ఏమీ ఆశించేవాడు కాదు. తర్వాత వీళ్ళు కూడా హరిదాస్కి ఏమొచ్చి పెద్ద ఏదైనా ఇచ్చేద్దామని తత్వం ఉండేది కాదు. కాబట్టి ఆర్ట్ అంతా అలా చక్కగా నడుస్తూ ఉండేది. ఎప్పుడైతే ఆర్ట్ డబ్బులకి అమ్ముకోవడం మొదలైందో ఆర్ట్ చచ్చిపోవడం మొదలైంది. బుర్రకథ చెప్పడానికి వచ్చేవారు. అంటే దెర్ ఆర్ 3 people. దే యూస్ టు ప్లే దేర్ ఓన్ మ్యూజిక్, దేర్ ఓన్ సాంగ్స్ అండ్ దేర్ ఓన్ స్టోరీ దే యూస్ టు టెల్. దెన్ ఒక తబలా అయినా, ఒక హార్మోనియం అయినా, ఇలాగా ప్రజలు ఎంకరేజ్ అయిపోయారు ఆ కళలో. దాని తర్వాత ఆ కళకి 3,000 4,000 అడుగుతూ ఉండేవారు. ఎప్పుడైతే ఆ డబ్బులు వచ్చాయో ఆ కళ అలా చచ్చిపోయేది. అలాగే ఇప్పుడు జాతరలు జరిగితే ఈ డ్యాన్సులు చేసేవాళ్ళు, పులి వేషగాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఎవరో డబ్బులు ఇస్తారని చెప్పేసి వేషాలు వేసుకునేవారు కాదు. వేషం వేసుకుని వెళ్ళి అతను డబ్బు దండుకునేవాడు. ఆ దండుకునే డబ్బు కూడా అతను తినేవాడు కాదు, జాతరలోకి ఎందుకో ఖర్చు పెట్టేవాడు. దట్ వాజ్ ది ట్రెండ్ ఇన్ దోస్ డేస్. ఆర్ట్ వాజ్ ఫర్ ఓన్లీ ఆర్ట్, అలా ఉండేది. సో ఆ ఆర్ట్ని ఏదైతే అతను గ్రేట్ గురూస్ దగ్గర నేర్చుకున్నాడో దానికి ఒక గుర్తింపు తేవాలి, ఏ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఫర్ దట్.
దానికోసం అతను పాటుపడ్డాడు. హీ డిసైడెడ్ టు డెడికేట్ హిజ్ లైఫ్. డెడికేట్ సమర్పించడం. ఏమిటో సమర్పించడం? నా లైఫ్ అన్లెస్ దిస్ ఆర్ట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ది పీపుల్ ఐ ఫీల్ మై లైఫ్ ఈజ్ వేస్ట్. దట్ వే హీ డిసైడెడ్. అంటే తన్నే ఆ ఆర్ట్కి అంకితం చేసేసుకున్నాడు. హిజ్ లైఫ్ ఫర్ ది ఎన్రిచ్మెంట్ ఆఫ్ దట్ ఆర్ట్ ఫామ్. ఆ ఆర్ట్ ఫామ్ని దాన్ని ఎన్రిచ్ చేయడం అంటే దాన్ని గుర్తింపుకి తీసుకురావడానికి తను సమర్పించుకున్నాడు. ది ల్యాడ్ లెఫ్ట్ హిజ్ హౌస్ ఫర్ మద్రాస్. ఎర్లియర్ ఇఫ్ ఎనీబడి వాంటెడ్ టు షో హిజ్ ఆర్ట్ టు ది వరల్డ్ దేర్ వాజ్ ఓన్లీ వన్ డెస్టినేషన్, ఇట్ వాస్ మద్రాస్. ఎందుకు అంటే అక్కడ ఆర్ట్కి పెద్ద విలువ ఉంది. ఒక చిన్న సంగతి, త్యాగరాజు. ఈ త్యాగరాజు మనవాడు అని మనం కాదు, మావాడు అని తమిళియన్స్ ఇద్దరం తన్నుకుంటున్నాం ఇంతవరకు కూడా. రైట్? పుట్టిన అన్నమాచార్యులు గారు ఇక్కడ పుట్టారు, గీతాలు ఇక్కడ రాశారు, కానీ అన్నమాచార్యుల గీతాలు ఆ తమిళియన్స్ పాడిన తర్వాత మనం నేర్చుకున్నాం. సి దట్ వై లైక్ దట్ మీన్స్ అక్కడ గుర్తింపు ఎక్కువ ఇచ్చారు కాబట్టి ప్రజలు అక్కడికి వెళ్ళేవారు. ఇప్పుడు చిన్న పిల్లడు అనుకోండి, ఒక చిన్న పిల్లడు అంటే అబౌట్ వన్ ఇయర్, అతనికి నేను ఎక్కువ దగ్గర తీస్తున్నాను అనుకోండి, నా దగ్గరికి వస్తాడు కానీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళడు. అంటే హీ డజంట్ లైక్ హిజ్ డాడీ వాట్? అది కాదు పద్ధతి. మనం ఎక్కువ ప్యార్ చేస్తున్నాం కాబట్టి, మనం ఎక్కువ దగ్గర తీస్తున్నాం కాబట్టి మన దగ్గరికి వస్తున్నాడు. అలాగే ఆర్ట్ కూడాను ఈ మద్రాసీయులు అంటే తమిళియన్స్ దే యూస్ టు గివ్ రెస్పెక్ట్ టు ది ఆర్ట్. అందుకే మన తెలుగు సినిమా అక్కడ మొట్టమొదటి స్టార్ట్ అయింది. నాట్ ఓన్లీ తెలుగు సినిమా, ది సౌత్ ఇండియన్ సినిమా అంటే మొట్టమొదట మద్రాస్ అని పేరు చెప్తారు. అక్కడే వాహిని స్టూడియోస్, ఇంత పెద్ద పెద్ద స్టూడియోస్ అన్నీ అక్కడే ఉన్నాయి. రైట్? అక్కడ తయారయ్యాయి. అందుకు ఎవరికైనా సరే తన ఆర్ట్ ప్రపంచానికి చూపించాలి అంటే ది ఫస్ట్ డెస్టినేషన్ వాజ్ మద్రాస్. మద్రాస్ వెళ్ళిపోతాను. ది ల్యాడ్ లెఫ్ట్ హౌస్ ఫర్ మద్రాస్, నౌ కాల్డ్ చెన్నై. నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ చెన్నై. కానీ యూ ఆల్ నో మద్రాస్ అండ్ చెన్నై ఈజ్ వన్ అండ్ ది సేమ్, యు నో ఇట్. అబౌట్ 400 kilometers అవే ఫ్రమ్ హిస్ ప్లేస్. 400 kilometers దూరం ఉంది ఆ చెన్నైకి, మద్రాస్కిను, అతని ఊరికిన్ను. ద ప్లేస్ వేర్ హీ స్టార్టెడ్ వాస్ ఎ విలేజ్ అబౌట్ 50 kilometers అవే ఫ్రమ్ విజయవాడ. విజయవాడ నుంచి 50 kilometers దూరంలో అతని ఊరు. అక్కడి నుంచి అతను బయలుదేరాడు. ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్, విజయవాడ వేర్ ఇస్ ఇట్? యు నో ఇట్ ఈస్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో హీ వాక్డ్ ఆల్ ది వే. 50 kilometers నడిచేసాడా సార్ అంటే ఐ నో పీపుల్ వాకింగ్ ఫర్ hundreds and hundreds kilometers. చక్క 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 నడిచేసేవారు. రైట్? ఎంత దూరమైనా సరే. దట్ ఈస్ హియర్ ఫ్రమ్ అమీర్పేట్ టు బల్కంపేట్, బాలానగర్, అండ్ త్రూ బాలానగర్ టు చింతల్. రైట్? ఐ యూజ్ టు వాక్. అది నిన్న ఎవరికో చెప్తే ఏంటి సార్ అంత నడిచారా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. We used to have that kind of capacity. We used to walk 10 kilometers to go to school. మా స్కూల్కి మేము వెళ్ళడానికి 10 kilometers నడుచుకుని వెళ్ళేవాళ్ళం. రైట్? ఒక తాలూకా ప్లేస్లో స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో వెళ్ళి చదువుకోవాలంటే 10 kilometers నడవాలి. 10 or 12 kilometers వీ డు నాట్ నో. సైకిల్ ఎవరికి ఇచ్చేవారు కాదు, నడుచుకు వెళ్ళడమే. రైట్? సో 50 kilometers distance he had walked from his village to Vijayawada. On his long way, he walked all the way. On his long way, he fed himself on plantains and water. Plantain. What is this? Plantain. Banana. అరటి పళ్ళు. ఎందుకు అంటే ఆ కృష్ణా బెల్ట్లోనూ అరటి పళ్ళు చాలా విరివిగా ఉండేవి. విరివిగా ఉండేయంటే వెళ్ళి పండిపోయిన అరటిపళ్ళ చెట్టు మీద కోసుకొని తినడం. లేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే, అక్కడికి వెళ్ళినా సరే అరటిపండు ఒకటి ఇచ్చేస్తూ ఉండేవారు. అది తీసుకొని తినడం, మంచినీళ్ళు తాగడం, నడవడం. అంటే 50 kilometers ద బాయ్ కుడ్ ఏబుల్ టు వాక్ ఓన్లీ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లాంటైన్ అండ్ వాటర్.
ఫైండింగ్ ద కండిషన్ ఆఫ్ ది ల్యాడ్, ఏ స్టేషన్ మాస్టర్ అట్ వెంకటాచలం ఆఫర్డ్ హిమ్ ఏ ఫుల్ మీల్. ఒక స్టేషన్కి అంటే రైలు పట్టాల నుంచి నడుచుకుంటూ గబ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది వాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు వెంకటాచలం అనే ఒక స్టేషన్ ఉన్నది, అంటే గుడివాడ లైన్ అనుకుంటాను, అక్కడ వెంకటాచలం అనే స్టేషన్ ఉంది. అక్కడ స్టేషన్ మాస్టర్ గారు చూసి, ఏంట్రా కుర్రాడు ఎక్కడి నుంచి వస్తున్నాను ఆయన అంటే, పలానా. అక్కడి నుంచి నడుచుకొస్తున్నావా? అవును సార్. తిన్నావా ఏమైనా దారిలో? తిన్నాను సార్, అరటిపళ్ళు తిన్నాను సార్, మంచినీళ్ళు తాగాను సార్ అంటే ఆ స్టేషన్ మాస్టర్ గారికి ఓ చిన్న దయ కలిగింది. ఏంట్రా కుర్రాడు ఎక్కడికి వెళ్తున్నాను ఆయన? మద్రాసు వెళ్తాను సార్. మద్రాసు వెళ్తాట, అరటిపళ్ళు తినేసి నీళ్ళు తాగేసి అని చెప్పి ఆ రాత్రి నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్పి ఆ రాత్రికి అతనికి భోజనం పెట్టాడు, ఫుల్ మీల్స్ పెట్టాడు. అంటే అలాంటి ప్రజలు కూడా ఉండేవారు. నేను చెప్పాను కదా 10 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళాను. దేర్ వర్ స్టూడెంట్స్ హూ యూజ్ టు ఈట్ ఇన్ 7 different houses for the 7 days or 14 different houses for the 7 days. వారాలు చెప్పుకోవడం అని ఉన్నారు, మీరు వినలేదు. మీ డాడ్స్ కానీ మీ గ్రాండ్ డాడ్స్ కానీ విని ఉంటారు. వారాల అబ్బాయి, వారాలు చెప్పుకొని అంటే ఏంటి? మీకు రేపు ఆదివారం కదండి, ఉదయం పూట మీ ఇంటికి వచ్చేస్తాను భోజనానికి, నేను ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్నాను, ఓకే కమాన్ అని అలాగా దయతోనూ తిండి పెట్టేవాళ్ళు కూడా ఉండేవారు. ఆ అబ్బాయికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, పుస్తకాలు కొనిచ్చేవారు. ఆ అబ్బాయికి కట్టుకోవడానికి చొక్కా లేదు, ఓ చొక్కా కొనిచ్చారా అంటే చొక్కా కొనిచ్చి ఇచ్చేవారు. అట్లాగా చదివిన వాళ్ళు ఐఏఎస్లు అయిపోయి ఐపీఎస్లు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ కూడా. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ వాట్ వీఆర్ రీడింగ్ హియర్, బట్ ఐ హ్యావ్ సీన్ ఇట్ మై సెల్ఫ్. సో ఫైండింగ్ ది కండిషన్ ఆఫ్ ది ల్యాడ్, a station master of Venkatachalam offered him a full meal. Where are you going, dear? The station master asked. No reply came. సమాధానం చెప్పలేదు. The lad looked at the endless sky. ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు, బయలుదేరిన మద్రాసు వెళ్ళడానికని, ఎప్పుడు చేరుతానో నాకే తెలియదు అని వితౌట్ రిప్లయింగ్ హీ హ్యాస్ సీన్ ది స్కై. ఆకాశం వైపు చూశాడు, అనంతం వైపు చూశాడు, నెవర్ ఎండింగ్ అనే ఒక థింగ్ వైపు చూశాడు. అంటే మై జర్నీ ఈజ్ నెవర్ ఎండింగ్ అని అక్కడ మనకి ఇది సింబాలిజంగా ఉపయోగిస్తుంది అనమాట. నో రిప్లై కేమ్, ద ల్యాడ్ లుక్డ్ అట్ ది ఎండ్లెస్ స్కై. ది ల్యాడ్ వాజ్ వెంపటి చిన్న సత్యం, who later came to be known as Dr. Vempati Chinna Satyam, and the place where he started from was Kuchipudi, and the art form he was passionate about was Kuchipudi. Now, this is what we have here. Dance form in which he had become master and which he has taken as a mission, right? That is Kuchipudi. That is a local dance form of Andhra Pradesh Kuchipudi village. And the person, the maestro with a mission, he is Dr. Vempati Chinna Satyam. He was a school dropout. What is meant by school dropout? Okay, 7వ క్లాసో 6వ క్లాసో 5వ క్లాసో 8వ క్లాసో చదివేసి మానేసిన ఆయన, మరి డబ్బులు కట్టలేక చదువుకి వెళ్ళలేక కష్టాలు వచ్చి ఆగిపోయిన వాళ్ళని స్కూల్ డ్రాప్స్ అవుట్ అంటారు, రైట్? అట్లాంటి ఆయన he could able to be known later as Dr. Vempati Chinna Satyam. Doctorate has been given. గౌరవనీయ బిరుదు అతనికి ఇవ్వబడింది. అంటే ఆ పర్సనాలిటీ చూడండి, ఎంత కష్టపడి ఒక ఆర్ట్ ఫామ్ని వరల్డ్ వైడ్ ఫేమస్ స్టేటస్ తీసుకొచ్చాడు. సో దట్ ఈస్ ది హార్డ్ వర్క్ behind every person makes him successful. That is what we are going to learn through this lesson. All the story about Satyam and Kuchipudi becomes meaningless if we really don't know certain facts about Kuchipudi. What is this Kuchipudi? We should know about it. కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. కూచిపూడి అంటే ఏమిటి?
భామనే సత్యభామని అని చెప్పాను. తర్వాత మగవాళ్ళే డ్రెస్ వేసుకొని ఆ కూచిపూడి నాట్యంలోనూ అభినయం చేసి నటనాభినయం చేసి ప్రజల్ని మెప్పించగలగడం. భామనే సత్యభామనే అని చేస్తూ పాట వెనకాతలు పాడుతున్నప్పుడు వెంపటి చిన్న సత్యం గారు డ్యాన్స్ చేస్తుంటే ఆడవేషంలోనూ యూ ఫీల్ యాజ్ ఇఫ్ సత్యభామ హ్యాడ్ కమ్ ఓవర్ దాట్. యూ విజువలైజ్ ఎస్ సత్యభామ ఇంతకన్నా అందంగా ఉండేది కాదు అనిపించేది అనమాట. నౌ లెట్ us read what this book and lesson wants to say about his dance form Kuchipudi. The dance form originated in the village of Kuchipudi. కూచిపూడి అనే విలేజ్ నుంచి అతను వచ్చాడు. ఆ కూచిపూడి అనే విలేజ్ నుంచే ఈ డ్యాన్స్ ఫామ్ని అది బయటకు వచ్చిందనమాట. ఫర్ ఎ లాంగ్ టైమ్ ది ఆర్ట్ వాజ్ పెర్ఫార్మ్డ్ అట్ టెంపుల్స్. ఐ ఆల్రెడీ స్పోకెన్ టు యూ. నేను ఇంతకుముందే చెప్పాను ఏంటి, టెంపుల్తోనే మనిషి తాలూకా జీవితం ఎంటర్టైన్మెంటు అంతా కూడా టెంపుల్తోనే కనెక్ట్ అయి ఉండేవి. ఇవాళ రేపు అంటే సినిమా హాళ్ళు వచ్చాయి, కానీ ఇంతకుముందు టెంపుల్ జాతర జరిగేది. ఒక 15 రోజులు జాతర, 11 రోజులు జాతర. వినాయక చవితి అది కూడా ఒక టెంపులే, ఒక భగవంతుడే. అతని గురించే నవరాత్రులు జరిగేవి, రామనవమి నవరాత్రులు జరిగేవి, దుర్గా నవరాత్రులు జరిగేవి. అంటే ఏంటి, సంవత్సరంలో కనీసం ఒక 4 పర్యాయాలు ప్రజలందరూ కలిసి వాళ్ళ ఆనందాన్ని ఒకరికి ఇచ్చిపుచ్చుకోవడం చేసుకుంటూ ఉండేవారు. అంటే అంత కలిసికట్టుగా ఉండేవాళ్ళు. దిస్ ఫెస్టివల్స్ అంటే మనిషి తాలూకా ఆనందం, ఆ పండగల్లోనే ఆనందం. పండగలు కలిసి చేసుకుంటే ఆనందం, కలిసికట్టుగా ఉంటేనే ఆనందం. ఈ ఆనందాన్ని ప్రజలేమో వచ్చి ఏడాదికోసారి, అంటే ఒక విష్ణుమూర్తి వారు కోలిందనుకోండి, విష్ణుమూర్తి వారికి ఒక పెళ్ళి అని ఒక కార్యక్రమం చేసి ఆ 9 రోజులు 10 రోజులు 11 రోజులు లేదంటే 15 రోజులు అక్కడ కార్యక్రమాలు జరిగేవి. హరికథలు, బుర్రకథలు, డ్యాన్సులు, డ్రామాలు, తర్వాత వీధి భాగవతాలు, పులి వేషగాలు ఇవన్నీ ఉండేవి. డప్పు డ్యాన్సులు, రైట్, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండేవి అనమాట. అదెందుకు, ఆ పండగలు ఎందుకు వచ్చేవి అంటే కలిసికట్టుగా ఉండడానికి, టు బ్రింగ్ అబౌట్ యూనిటీ. నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్, బట్ వీఆర్ డైవర్సిఫైయింగ్. ఒక పూజ ఉన్నది, ఒక స్ట్రీట్లో చూస్తే 4-5 పెండాలు వేసుకుని 4-5 పూజలు చేస్తున్నాం. ఇది మీది, ఇది మాది అని. మా గణేశుడు మా గణేశుడు, గణేశుడు మీ ఏంటి మా ఏంటి ఒకటే కదా, కాదు. అట్లాగే పండగలు ఎప్పుడూ కూడాను ఈ విభజన కోసం రాలేదు. పండగలు ఎప్పుడూ కూడాను ఒక యూనిటీ కోసం వచ్చాయి. సో ఈ ఆర్ట్ ఫామ్ అంటే డ్యాన్స్ అవనండి, హరికథ అవనండి, బుర్రకథ అవనండి, డ్రామా అనివ్వండి, అభినయం చేయనివ్వండి, ఏవైనా సరే ఆ గుడి ఎదురకుండా అంటే దేవుడు ఎదురకుండా దాన్ని ప్రదర్శించేవారు. తర్వాత పొట్టకూటి అంటే అది వేరు, అంటే పొట్ట కోసం కష్టపడి డ్యాన్స్ అది వేరే సంగతి. కానీ దేవుడే సర్వే సర్వ అని అతను ఎదురకుండానే వీళ్ళు అభినయం చేసేవారు, ప్రదర్శించేవాడు. రాజుల కాలంలో రాజులే సర్వ అని అతను ఎదురకుండా ప్రదర్శించేవాళ్ళు. అంటే ఒక విధమైనటువంటి ఒక శక్తి, మనని కలిపి కట్టుగా ఉండే ఒక శక్తి ఎదురకుండానే ఈ కళలన్నీ కూడాను ఇది వ్యాపించబడేవి. అలాగా ఈ టెంపుల్ దగ్గర ఈ కూచిపూడి అనే నాట్య కళ అన్నది అక్కడ తయారైంది. అండ్ పెర్ఫార్మ్డ్ అట్ టెంపుల్స్ అట్ ద టైమ్ ఆఫ్ యాన్యువల్ ఫెస్టివల్స్ అండ్ ఇన్ స్ట్రీట్స్ ఆన్ ది డిమాండ్ ఆఫ్ ది పీపుల్. వీధిలో కూడాను వీధి నాటకాలు అని చెప్పాను. ఆ వీధి నాటకాల్లో కూడా ఎప్పుడు కూడా పాట, పద్యము, అభినయము. పాట ఉండేది, పద్యం ఉండేది, అభినయం ఉండేది. ఇవిలాగా వీధి భాగవతాలు అనేవారు. ఈ వీధి నాటకాలు, వీధి భాగవతాలు, పులి వేషకాలు ఇవన్నీ కూడాను వాళ్ళు ప్రదర్శిస్తుండేవారు. అది ఎప్పుడు ప్రజలు అడిగేవారు అన్నమాట. మాకు ఇక్కడ చేయాలంటే అక్కడ వచ్చి ఒక రోడ్డు మీదే ఒక డ్యాన్స్ ఫార్మ్ కానీ ఇవి కానీ చేసేవారు. ఇనీషియల్లీ ఇట్ వాస్ ఏ మేల్ ఓరియంటెడ్ డ్యాన్స్ ఫామ్. ముందు అంటే ఎందుకు అలా జరిగింది అంటే, మనకి చాలా కాలం మన ఇంట్లో ఆడవాళ్ళని స్టేజ్ ఎక్కనివ్వడం కానీ బయటికి వెళ్ళనివ్వడం కానీ చేసేవాళ్ళం కాదు. వై
Is it not against the woman liberation? No, not that. We respected women from the very beginning, and hence we want to safeguard them, and hence we have restricted them to the threshold. ఇప్పుడు బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, చక్కగానే ఉంటున్నారు. అంటే ఇప్పుడు సేఫ్టీ గురించి చూసుకుంటే మీకే తెలుసు, నాకు చాలా తక్కువ తెలుసును. సో ఇట్ వాస్ నాట్ దట్ ది ఆర్ట్ ఫామ్ ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ విమెన్, అది కాదు. Because that is there is a restriction for this kind of a thing, and so only men used to take part in this kind of action based dances, drama based dances, dialogue based dances, and song based dances. Even female roles were played by men. What a surprise! విమెన్ రోల్ కూడాను మెన్నే చేసేవారు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, అప్పుడేను మన ఇష్టమైన హీరో కూడాను ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక సినిమాలోనూ ఆడవేషం వేస్తాడు. ఎందుకది అంటే లేనట్టుది చూపించడం అన్నదే ఆ కళ, నాలో లేనిది చూపించడం అన్నది ఒక కళ. వాళ్ళలాగే అభినయించడం, వాళ్ళలాగే నడవడం, వాళ్ళలాగే బట్ట కట్టుకోవడం, వాళ్ళలాగే తిప్పుకోవడం, కళ్ళు తిప్పడం, ఇదంతా కూడాను అది దట్ ఈస్ కాల్డ్ అభినయం. మగవాడుగా యాక్ట్ చేసేస్తే అభినయం లేనేలేదు. ఒక చిన్న కుర్రాడు తాతలాగా యాక్ట్ చేసాడు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాక్షన్. అభినయం అంటే అది. సో ఇక్కడ నా వాట్ ఏ సర్ప్రైజ్, గ్రేట్ గురూస్ లైక్ వేదాంతం లక్ష్మీనారాయణ గారు, చింతా కృష్ణమూర్తి enriched the transformed it and welcomed women into play different roles. తర్వాత కాలంలోనూ వేదాంతం లక్ష్మీనారాయణ గారు అండ్ చింతా కృష్ణమూర్తి గారు, దీస్ ఆర్ ఆల్సో మాస్ట్రోస్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ కూచిపూడి. దే వెల్కమ్డ్ ది విమెన్ టేకింగ్ పార్ట్ ఇన్ టు దిస్ డ్యాన్స్ ఫామ్. సో దే ప్రొడ్యూస్డ్ many dance dramas and choreographed several solo items. Thus, the transformation of dance was complete. It is during these two, Vedantam garu and Chinta varu, వీళ్ళ టైంలోనే డ్యాన్స్ ఫామ్ కుడ్ ఏబుల్ టు సీ ఏ చేంజ్, ఒక పరివర్తనం. అది ఎప్పుడు అయింది అంటే మన వేదాంతం గారి టైంలోనూ తర్వాత చింతావారి టైంలోనూ ఇది డ్యాన్స్ ఫామ్ చేంజ్ అయింది. అంటే అక్కడ విమెన్ వర్ అలౌడ్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్. విమెన్ టుక్ ఇంట్రెస్ట్ ఇన్ టు ద డ్యాన్స్. ఆ అభినయంతో కూడుకున్న డ్రామాలోకి, అభినయంతో కూడుకున్న డ్యాన్స్ ఫామ్లోకి విమెన్ అప్పుడే వచ్చారు. చాలామంది పెద్దింటి వాళ్ళు కూడాను అప్పుడే వాళ్ళ ఆడపిల్లలకి డ్యాన్స్ ఇంట్లో నేర్పించడం, సంగీతం ఇంట్లో నేర్పించడం, సంగీతం గురువు గారు రావడం, డ్యాన్స్ మాస్టర్ గారు రావడం, అక్కడ డ్యాన్స్ నేర్పించడం, ఇవన్నీ కూడాను అలాగా పెద్ద ఇళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ పిల్లలేమో వచ్చి డ్యాన్స్ స్టేజ్ మీదకి రాగానే తర్వాత మిగతా పిల్లలు కూడాను ఎస్ దిస్ ఈజ్ అన్ ఆర్ట్ వీ కెన్ టేకప్, మనం ఇది కూడాను అభ్యసించగలము, ఇది కూడా అభ్యాసానికి తగినటువంటి ఒక విద్య అని నేర్చుకున్నారు. Thus, the transformation of dance was complete. It was different from the days when men played the female roles. Now, women play even male roles. ఇప్పుడు ఎలాగుంది అంటే హేమమాలిని ఆమె తాలూకా డ్యాన్స్ ట్రూప్ ఉంది కదండి, దాంట్లో కొన్ని రాక్షసుల తాలూకా యాక్షన్ చేయాలి. ఆ వేషంలో కూడాను ఆమె ఆడవాళ్ళనే పెట్టింది. That is, if the stage is filled with all women, they can be very freely exhibiting or performing the item. అలాగే అందరు మొగాళ్ళు ఉన్నారనుకోండి, it would be very free for them to enact or perform. అందుకని ఇప్పుడు డ్యాన్స్ ఫార్మాట్లోనూ పెర్ఫార్మెన్స్లోనూ ఎట్లా వస్తున్నాయి అంటే అందరూ ఆడవాళ్ళే. అంటే ఒక రాజుగారు వేషం వేసినా సరే ఆమె మీసాలు పెట్టుకొని
ఆడామె రాజుగారిగా రావడం, అది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంతకుముందు ఆడవేషాలు మగవాళ్ళే వేసేవారు. సో yet it was not much popular and it was not recognized on a par with other classical dances till 1958. 1958 వరకు కూడాను దిస్ డ్యాన్స్ ఫామ్ కూచిపూడి డిడ్ నాట్ గెట్ మచ్ రికగ్నిషన్. భరతనాట్యం నేర్చుకునేవారు చాలామంది. అంటే కూచిపూడికి భరతనాట్యంకి తేడా ఏంటయ్యా అంటే, కూచిపూడి ఒక డ్యాన్స్ డ్రామా ఫామ్. చాలామంది యాక్టర్స్ ఉంటారు, చాలామంది డ్యాన్స్ చేస్తుంటారు. ఆ డ్యాన్స్తోనే, అభినయంతోనే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అన్నీ మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. భరతనాట్యం ఏంటి, ఒక సాంగ్కి సరిపోయినట్టు ఆ ముద్రలు వేసుకొని ఆ ముద్రలతోనూ చేతి దీంతోనూ డ్యాన్స్ చేయడం, దట్ ఈస్ భరతనాట్యం. ఈ రెండింటికి తేడా అది. అయితే ఈ కూచిపూడికి 1958 వరకు దెర్ వాజ్ నో రికగ్నిషన్, రైట్. అంటే ప్రజలు అంత విరివిగా ఈ కూచిపూడి డ్యాన్స్ చూసేవారు కాదు. అంటే అదొక డ్యాన్స్ ఫార్మా అన్నట్టు ఉండేది, లేదు అంటే ఒక ఇట్ మే బీ ఏ డ్రామా అన్నట్టు ఉండేది అనమాట. సత్యం వాజ్ టూ బిగ్ ఇన్ హిస్ ఆస్పిరేషన్ అండ్ టూ స్మాల్ ఇన్ హిస్ అచీవ్మెంట్స్. 1958 తాలూకా స్టేటస్ ఏమిటి అంటే, హీ వాజ్ టూ బిగ్ ఇన్ హిస్ ఆస్పిరేషన్. అంటే ఇది జరుగుతుందా, ఇది నాకు కావాలి. ఆస్పిరేషన్ ఈజ్ దట్ టు విష్ సంథింగ్, దట్ ఎస్పైర్ టు గెట్ సంథింగ్, టు అచీవ్ సంథింగ్. అయితే అచీవ్మెంట్లో ఏమిటి అటు పక్క వెళ్తే, హీ డిడ్ అచీవ్ వెరీ లెస్. కోరికలు ఎక్కువగా ఉండేవి, దట్ ఇస్ కాల్డ్ aspiring, to have aspiration. Achievements, if you see, very less. Why? Further he has to work hard. మన మనసులోనే ఐడియాలు ఉంటే అవ్వదు. మనం డాక్టర్ అయిపోదాం అనుకుంటే అయిపోదు. మనం దాని గురించి కష్టపడాలి. ఏ విధంగా కష్టపడాలి అది తెలుసుకోవాలి, ఆ విధంగా మనం కష్టపడాలి. లేదు అంటే వీ వాంట్ టు బికమ్ సంథింగ్, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ సంథింగ్ అవ్వాలనుకుంటున్నాం. ఆ అవ్వాలనుకుంటున్నప్పుడు ఆ అయ్యే విధం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఆ అయ్యే విధం ఏమిటి అంటే దానికి సరిగ్గా మనం ప్లాన్ చేసుకొని సరిగ్గా వెళ్తున్నామా లేదా అది తెలుసుకోవాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ లాయర్, ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ ఆర్ మెజిస్ట్రేట్, సంథింగ్ యూ వాంట్ టు బికమ్, సో వాట్ ఈస్ ద బేసిస్ టు హ్యావ్ దట్? యూ హ్యావ్ ఆస్పిరేషన్స్. అవుదాం అని ఒక ఐడియా ఉన్నది, పెద్ద పెద్ద ఐడియాలు ఉన్నాయి, కానీ అచీవ్మెంట్స్ ఏమిటి మనం సరిగ్గా తెలియకపోతే దారి మళ్ళీపోయి ఇంకెక్కడికో వెళ్ళిపోయి వీ బికమ్ సంథింగ్ ఎల్స్. ఐ వాంట్ టు బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఐ మే ల్యాండ్ అప్ ఇన్ ఏ కానిస్టేబుల్ పోస్ట్. సో హియర్ చిన్న సత్యంస్ ఆస్పిరేషన్స్ వర్ హై అండ్ అచీవ్మెంట్స్ వర్ లో when we compare it during 1958. So he faced many hardships. Of course, if at all you want to success, you have to face the hardships. అంటే కష్టాలు రావా, దారిలో ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ ఈ కష్టాలన్నింటినీ దాటుకుని వెళ్ళాలి. Many hardships in the childhood. He had a strong desire to learn Kuchipudi. కూచిపూడి నేర్చుకుందాం అని ఒక పెద్ద బలీయమైనటువంటి ఇష్టం అతనికి ఉండేది. ఏ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ కూచిపూడి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, యు సీ ద యూసేజ్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత ఏంటుంది, ఒక ప్రొనౌన్ ఉంది, దట్ అని ఉంది. దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్, ఏ ప్రొనౌన్. ఇన్ స్పైట్ ఆఫ్ హెర్, a pronoun. In spite of my, a pronoun. In spite of their, a pronoun. What kind of pronoun we have? Possessive pronoun. So in spite of tarvata possessive pronoun ravali. In spite of that, he was humiliated by a teacher in his village. The teacher said, "Don't attempt to learn Kuchipudi again. You are unfit for it." So when he had been to the Guru, when he expressed his wish, the Guru said, "Yes,
ఇలా స్టెప్లు అయినా అన్నాడు. ఆ స్టెప్లు వేయలేకపోయాడు మొదట్లో. దెన్ గురువు సెడ్, కూచిపూడి అంటే నీకు ఒక లడ్డు కాదు నాయన తినేయడానికి, మళ్ళా ఎప్పుడు కూచిపూడి నేర్చుకోవడానికి ట్రై చేయకు, పో ఇక్కడి నుంచి అని అతను తగిలేసాడు అతన్ని. రైట్? హీ మేడ్ దిస్ కమెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. సమ్ రిడిక్యూల్డ్ హిమ్. సో ఇతను వెళ్ళి అవర్ చిన్న సత్యం హీ సెడ్, ఇలాగ అన్నారా గురువుగారు అని. గురువుగారు కూడా అన్నారు, అవునరా. పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, ఏంటి అవునరా నీ మొహానికి డ్యాన్స్ ఏంటరా అన్నారు. అక్కడ గురువు ఏంటన్నాడు, డోంట్ ఎవర్ ట్రై టు లెర్న్ కూచిపూడి. అండ్ నౌ హిస్ ఫ్రెండ్స్ సెడ్, నీ మొహానికి కూచిపూడా అని అడిగారు. దట్ ఈస్ కాల్డ్ రిడిక్యూల్, వెక్కిరించడం. నీ మొహానికి కూచిపూడా అని వెక్కిరించారు. బట్ సమ్ అదర్స్ సింపథైజ్డ్. కొంతమంది వెక్కిరించారు, కొంతమంది అయ్యో పాపం వీడికి కూచిపూడి నేర్చుకోవడానికి ఇష్టం ఉందిట్రా వెటకారమే చేశారు, కానీ కొంచెం సింపతి చూపించారు, దయ చూపించారు, జాలి చూపించారు. అండ్ దెన్ డైడ్ హిస్ ఫాదర్ వెన్ హీ వాజ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థాట్ టు లెర్న్ కూచిపూడి. హిస్ ఫాదర్ డైడ్, a setback. He had to feed 4 sisters and mother. నా ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తే గంటలు వేస్ట్ అయిపోతాయి. 4 sisters and mother he has to look after. తన మదర్ని 4 చెల్లెళ్ళని పెంచాలి. సో బియాండ్ దిస్ సత్యం వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నథింగ్ బట్ హిజ్ ఫేవరెట్ ఆర్ట్ ఫామ్ విత్ సమ్ rudimentary knowledge of it. Rudimentary means ఒక చిన్న ఇలా చేతులు తిప్పాలి, అలా చేతులు తిప్పాలి, కాళ్ళు వేయాలి. ఇదే rudimentary అంటే ఇది ఫండమెంటల్. అది కూడా నాట్ క్లియర్. దో ఇట్ ఈస్ ఫండమెంటల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ క్లియర్. అంటే ఈ ముద్రలు ఎట్లా పట్టడం, చెయ్యి ఎలా తిప్పడం, అభినయం ఎట్లా చేయడం, నవ్వడం ఎట్లాగా, తలకాయ ఎట్లా ఊపడం, రైట్, ఇవన్నీ కళ్ళు ఎలా తిప్పాలి, ఇవన్నీ కూడాను ఆర్ట్ ఫామ్లో వస్తాయి. దానికి కొంచెం అంటే ఒక విధమైనటువంటి నాట్ పెర్ఫెక్ట్ బట్ ఫండమెంటల్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. కానీ మదర్ ఉన్నది, సిస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరం చూసుకోవాలి. బట్ హిజ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ వాజ్ టు లెర్న్ కూచిపూడి. దట్ ఈస్ హార్డ్లీ ఆఫ్ ఎనీ యూస్ టు పర్సన్ విత్ ఎ లాఫ్టీ డిజైర్. ఈ చిన్న రూడిమెంటరీ నాలెడ్జ్ పనికిరాదు. ఎందుకు? మై డిజైర్ ఈజ్ వెరీ లాఫ్టీ, వెరీ స్పేసియస్, ఐ కెన్ పుట్ ఎనీథింగ్ ఇన్ టు ఇట్. దట్ కైండ్ ఆఫ్ క్రేవ్ హీ వాజ్ హ్యావింగ్ ఫర్ కూచిపూడి. ఒక విధమైనటువంటి దాహం, లేదు అంటే ఒక ఆకలిలాగా ఆ కూచిపూడి నేర్చుకోవాలి అన్నది అతన్ని వెంటాడుతూ ఉండేది. తాడేపల్లి పేరయ్య శాస్త్రి అండ్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి taught him the difficult aspects of Kuchipudi. Now, Tadepilli Peraya Sastri, he is also one of the gurus, and Vedantam Lakshmi Narayana Sastri. These two are the gurus, and they told him how to behave, how to enact, and how to perform the dance form. Very difficult tasks in it, items in it, events in it, how to make it. It has been taught to him. Satyam developed a genius and ardent interest towards the art form. Ardent means ఎక్కువైనటువంటి శ్రద్ధతో కూడుకున్నటువంటి, శ్రద్ధ ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఆ రెండింటినీ కలిపితే ఆర్డెంట్ అనే పదం వస్తుంది. దాంట్లో మళ్ళీ ఏంటి? కోరిక. ఎట్లాంటి కోరిక అంటే ఇది నేర్చుకొని తీరాలి, అంత భయంకరమైన కోరిక, తర్వాత ఇంట్రెస్టు, దాన్ని వదలలేను అన్నటువంటి ఒక భక్తి, ఒక విశ్వాసం, ఇవన్నీ పెడితే ఆర్డెంట్ అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఆ ఆర్డెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది ఆర్ట్ ఫామ్ అంటే అట్లాంటి క్రేవ్తో కూడుకున్నటువంటి ఒక కోరిక, ఈ ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలి అన్నది అతనికి ఉండేది. హీ సమ్టైమ్స్ sold his meal tickets to watch dance programs.
in Chennai. He only wanted to liberate Kuchipudi from the clutches of insignificance and oblivion. Oblivion means what? Where there is no fall at all. అంటే అంత కింద స్థాయి, దాన్ని ఒబ్లివియన్ అంటారు. అంటే అంతకన్నా కిందకి పడిపోవడం ఇంకోటి ఉండదు. మీన్స్ వాట్? ఇట్ ఈస్ రాదర్ నాట్, వీ కెన్ సే. అంటే ఇంకా లేదు, ఆ ఆర్ట్ ఫామ్ అన్నది లేదు. అంత కింద స్థాయికి పడిపోయిన ఆర్ట్ ఫామ్ని మీదకి తీసుకురావడం అన్నది ఒకటి అతని తలక సంకల్పం, దృఢ సంకల్పం. ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెన్స్. ఇన్సిగ్నిఫికెన్స్, నో ఇంపార్టెన్స్. సిగ్నిఫికెన్స్ ఈజ్ ఇంపార్టెన్స్. ఇన్సిగ్నిఫికెన్స్, నో ఇంపార్టెన్స్. అన్ఇంపార్టెన్స్ స్టేజ్ నుంచి దాన్ని ఒక హై స్టేజ్కి పట్టురావడం అన్నది అతని పెద్ద దృఢమైన సంకల్పం. సో విత్ encouragement and moreover that we are a line we are forgetting. ఆ చెన్నైలోను కొంత బీద విద్యార్థులకి కొంతమంది మీల్ టికెట్లు దానంగా ఇచ్చేవారు. అంటే ఏంటి? ఒక సత్రవు కానీ ఒక హోటల్ కానీ దాంట్లోనూ టికెట్ సిస్టమ్ ఉండేది. అంటే నెలకి 60 టికెట్లు మనం ముందు డబ్బు కట్టేయాలి. ఒక 100 ఒక 60 రూపాయలు ఎంతో కట్టేస్తే వాళ్ళు 60 టికెట్లు ఇచ్చేవారు. అంటే ఈ పూట ఆ పూట మీరు చేసుకుని రావచ్చు ఆ టికెట్ ఒకటి ఇచ్చేసి. దట్ ఈస్ కాల్డ్ మీల్ టికెట్. అంటే వై ఐఎమ్ టెలింగ్ సో క్లియర్లీ ఈజ్ దిస్ ఫామ్ యూ హ్యావ్ నాట్ సీన్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్. హోటల్లో ఆ మీల్స్ టికెట్ సిస్టమ్ ఉండేది. ముందు డబ్బులు కట్టేస్తే మనకు టికెట్లు ఇస్తారు. ఆ టికెట్లతోనూ భోజనం చేయాలి. టికెట్ పట్టుకెళ్ళలేదనుకోండి, దట్ ఫెలో విల్ నాట్ రికగ్నైజ్ యూ. ఏమంటే అక్కడ అంతమంది టికెట్ హోల్డర్స్ ఉండేవారు. సో ఆ టికెట్ బుక్స్ కూడాను కొంతమంది తీసుకొని ఇలాంటి పేదవాళ్ళకి పంచిపెట్టేవారు. చూడండి ఎంత, వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఎలాంటి పరిస్థితులు అతను నేర్చుకున్నాడో చూడండి. ఆ టికెట్ తెచ్చుకొని, ఆ టికెట్ బుక్ తెచ్చుకోవడం, టికెట్ బుక్ తెచ్చుకున్న తర్వాత ఒక డ్యాన్స్ చూడాలి. ఒక డ్యాన్స్ చూడాలి అంటే అప్పట్లో అనావో ₹10 ఎంతో టికెట్ ఉండేది. ఆ టికెట్కి నా దగ్గర డబ్బులు లేవు. అయితే ఇంకోటి దగ్గర డబ్బులు తీసుకొని ఈ టికెట్ అమ్ముకునేవాడిని. అంటే అతను ₹10 ఇస్తే నా ₹10 టికెట్లు 2 ఇచ్చుకొని ₹10 తీసుకొని అక్కడ డ్యాన్స్ చూడడానికి వెళ్ళేవాడు. అంటే ఐ యూస్ టు ఫోర్గో 2 times ఆఫ్ మీల్ టు వాచ్ దట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్. వై? ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అండ్ యు సీ how firm he was about his assignment. అతను అనుకున్న కార్యం సాధించడానికి అతను ఎంత పట్టుదల ఉందో చూడండి అతనికి. విత్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ హిస్ కజిన్ వెంపటి పెద్ద సత్యం. వై ఈజ్ కాల్డ్ చిన్న సత్యం? హీ వాజ్ హ్యావింగ్ వన్ కజిన్, హీ ఈజ్ ఎల్డర్ టు హిమ్, అండ్ సో హీ ఈజ్ కాల్డ్ యాజ్ వెంపటి పెద్ద సత్యం. And Peda Satyam was also knowing about Kuchipudi. Right? Vampati Satyam tried his luck in Telugu film world. Can the Telugu film lovers forget the dance sequence in Nartanasala, Devadasu and Pandava Vanavasam? In Pandava Vanavasam and Nartanasala and even your Devadas. In these 3, Chinna Satyam, he had gifted some dance sequences in these films. Even now the film admirers become nostalgic when they recollect the sequences. What is nostalgic? Nostalgic means పాత సంగతులు జ్ఞాపకం చేసుకొని ఆనందించడం, తన్మయత్వం చెందిపోవడం, దాంట్లోనే లివ్ అవ్వడం, దాంట్లోనే జీవించడం. దట్ ఈస్ కాల్డ్ నాస్టాలజిక్. పాత విషయాలు తలుచుకుంటూ, రే మా ఊళ్ళో నీకు తెలుసురా, సమ్మర్ వచ్చిందనుకో మేము ఎప్పుడు చింత చెట్టు మీద ఉండేవాళ్ళం, చింతకాయలు కోసుకుంటూ ఉండేవాళ్ళం రా. ఇక్కడ చింత చెట్టు లేదు, ఎవడు లేదు, కానీ నా ఫ్రెండ్స్తో చెప్పుకొని
యాజ్ ఇఫ్ ఐఎమ్ ఆన్ ది చింత చెట్టు, ఐఎమ్ ఫీలింగ్ దట్ అండ్ బికమింగ్ హ్యాపీ. దట్ ఈస్ నాస్టాలజిక్. నర్తనశాల. నర్తనశాల, ది నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్టార్టింగ్ విత్ డ్యాన్స్. నర్తనశాల ఈజ్ రాజుల కొలువులోను, రాజుల కొలువులో కాదు, రాజుల తాలూకా పిల్లలు గట్రా నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఒక వేరే హాల్ లాగా ఉండేది. అండ్ దాంట్లోనే వాళ్ళ పిల్లలు ఏమొచ్చి డ్యాన్స్ ఫామ్ గట్రా నేర్చుకునేవారు. ఉత్తర కుమారికి బృహన్నల గారు డ్యాన్స్ నేర్పిస్తారు. దట్ ఈస్ కాల్డ్ నర్తనశాల. అంటే ఈ పాండవులు 5 కూడాను వచ్చేసి ఇక్కడ విరటరాజు కొలువులోను ఒకళ్ళేమొచ్చి రాజుగారికి సలహా ఇస్తూను ధర్మరాజు గారు, తర్వాత అర్జునుడు ఏమొచ్చి పేడి రూపంలోను బృహన్నలుగా వచ్చి డ్యాన్స్ నేర్పిస్తాడు రాజకుమార్తెకి. భీముడు ఏమొచ్చి వరలుగా ఇవి వంటరసాలని ఇచ్చేస్తాడు. నకుల సహదేవులు గోవులను తర్వాత అశ్వాలని చూస్తున్న వాళ్ళగా ఉంటారు. ద్రౌపది సైరేంద్రియ అయి మహారాణికి అసిస్టెంట్గా చెలికత్తిగా ఉంటుంది. ఇది నర్తనశాల జిస్ట్, నర్తనశాల జిస్ట్. దాంట్లోనూ బృహన్నల గారు డ్యాన్స్ నేర్పిస్తారు ఉత్తర కుమార్కి. ఆ ఉత్తర కుమార్కి డ్యాన్స్ నేర్పిస్తున్నప్పుడు ఆ సీక్వెన్స్ని కొరియోగ్రాఫ్ చేసిన ఆయన మన వెంపటి చినసత్యం గారు. తర్వాత పాండవ వనవాసంలోనూ హేమమాలిని మొట్టమొదటి ఒక డ్యాన్స్ ఫామ్ పెడుతుంది. ఎక్కడ? అడవిలో. పాండవులు వనవాసం చేస్తారు కౌరవుల చేతిలో ఓడిపోయి. ఆ వనవాసం చేసినప్పుడు అక్కడ దుర్యోధనుడు గారు వచ్చి వీళ్ళనేమొచ్చి ఇది చేయడానికి, ఎగతాళి చేయడానికి ఆ అడవిలోనే ఒక డ్యాన్స్ ఏర్పాటు చేస్తారు. దట్ వన్ ఆల్సో కొరియోగ్రాఫ్డ్ బై అవర్ వెంపటి చినసత్యం. సో ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ యు సీ యువర్ grandfathers, if they meet together, they will be talking about that dance form and that cinema and that cinematography in a very rich form. అంటే ఏ సినిమాలండి ఇవి, ఎన్నిసార్లు చూసినా సరే అవి చూడాలనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారి తనకు అభినయం ఆ డ్యాన్స్లో ఉంది చూడండి, లేదంటే హేమమాలిని అభినయం ఆ డ్యాన్స్లో ఉంది చూడండి. దే సే దట్, దే టాక్ లైక్ దట్. దట్ ఈస్ కాల్డ్ నాస్టాలజిక్. So even now the film admirers become nostalgic when they recollect those sequences. Thus, Dr. Vempati has carved a niche in Telugu films as well as a dance director. To carve a niche అంటే తన గుర్తింపు అక్కడ ఉంచడం. To keep his symbol, to keep his sign, to keep his mark. దట్ ఈస్ కాల్డ్ టు కావ్ ఎ నీచ్. అంటే తనదైనటువంటి ఒక విధమైనటువంటి ఒక గుర్తింపు అక్కడ తీసుకొచ్చాడు. ఎక్కడ? ఇన్ ద సినిమా ఫీల్డ్. హీ హాజ్ డైరెక్టెడ్, కొరియోగ్రాఫ్డ్ మెనీ సీక్వెన్సెస్ ఆఫ్ దట్ కైండ్, మెనీ. అండ్ దీస్ 3 వీ కెన్ స్టిల్ రిమెంబర్ అండ్ వీ కెన్ స్టిల్ హియర్ ది పీపుల్ ప్రైజింగ్ దీస్ సీక్వెన్సెస్. డాక్టర్ వెంపటి was not satisfied with his success in the tin cell. అంటే సినిమా తాలూకా ఆ గ్రూప్లోనూ అక్కడే కొన్ని డైరెక్షన్ చేయడం, లేదు అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తుండడం. హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. హీ వాంటెడ్ టు టేక్ దిస్ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్ టు ది హైయెస్ట్ పీక్. సో హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ హియర్ ఇన్ ద tin cell. Tin cell means the film industry. So in tin cell world, his desire to popularize Kuchipudi grew stronger. When some pictures, he could able to introduce the dance form in some pictures. He had seen people welcomed it, they praised it. With that appraisal, is he happy with that? Maybe happy, but was he satisfied with that? No. Why? He wanted to take this dance form to its heights. So, he established Kuchipudi Art Academy for this purpose. దీనికోసమే ఒక కూచిపూడి అకాడమీ, డ్యాన్స్ అకాడమీ అనేది స్థాపించాడు అతను. ఇన్ 1963 ఇన్ మద్రాస్లో 1963లో ఒక అకాడమీ స్థాపించడానికి, ఒక స్కూల్, ఈ కూచిపూడి నేర్చుకోవడానికి ఒక స్కూల్ అక్కడ ఏర్పరిచాడు.
As many as 180 solo items and 15 dance dramas were composed and choreographed by Dr. Vempati. Those have been performed all over the world. He composed his first dance drama, Sri Krishna Parijatam, followed by Ksheerasagara Madanam. Both were received well by the audience all around the world and brought laurels to Vempati. Now, about 180 solo sequences items. Solo means single-handed. ఒకే మనిషి 180 items he could able to present in that form, solo form. And there were many 15 dance dramas. డ్రామా నాటకం వేయడం అనేది ఒక విధంగా అయిపోతుంది, కానీ అభినయంతోనూ తర్వాత డ్యాన్స్తో రెండూ కలిపి ఆ స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలి. దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ 15 ఈ కుడ్ ఏబుల్ టు కంపోజ్, అంటే రాసుకొని కోరియోగ్రాఫ్ చేసుకొని సంగీతం పెట్టుకొని ఇవన్నీ చేసుకొని, అంటే మొత్తం అంతా ఎవ్రీవేర్ వీ కెన్ సీ వెంపటి సత్యం. దట్ ఈస్ కాల్డ్ కంపోజింగ్. పాటలు రాయడం, ఆ పాటలకి అభినయం ఎట్లా చేయడం, కోరియోగ్రాఫ్ చేయడం, ఇవన్నీ కూడాను అతనే చేసుకొని హీ హ్యాడ్ డెవలప్డ్ ది డ్యాన్స్ ఫామ్ కూచిపూడి. అండ్ విచ్ ఆర్ దీస్ డ్యాన్స్ డ్రామాస్ విచ్ ఆర్ వెరీ గాట్ అక్లెయిమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్? దే ఆర్ శ్రీకృష్ణ పారిజాతం. శ్రీకృష్ణ పారిజాతం మనకు సినిమా వచ్చింది, శ్రీకృష్ణ తులాభారం అని. శ్రీకృష్ణ తులాభారం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ శ్రీకృష్ణ పారిజాతం. వాట్ ఇస్ దట్ వన్? ఈ పారిజాతం చెట్టునే పట్టుకొచ్చేస్తాడు స్వర్గం నుంచి కిందకి. సత్యభామ ఇంట్లో పోతాడు. ఈ చెట్టు అన్నది దేవతా వృక్షం కాబట్టి అది మళ్ళా దేవతల దగ్గరికి వెళ్ళిపోవాలి, స్వర్గంలోకి వెళ్ళిపోవాలి. హౌ టు డూ దట్? సో నారదుల వారు అంతా ఒక ప్లాన్ వేసుకుంటారు. రైట్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద డ్రామా అబౌట్. కానీ దాంట్లో సత్యభామ తాలూకా డ్యాన్స్ ఉంది చూసారా, మీరజాల గలడా నా యానతి అని ఒక పాట. ఆ పాటలోను జమున గారి అభినయం, జమున గారిది ఈ శ్రీకృష్ణ పారిజాతం దీంట్లోంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టబడింది. సో నెక్స్ట్ వన్ ఈజ్ క్షీరసాగర మదనం. దేవతలు కూడా అండ్ రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని వాళ్ళు కవ్వం పెట్టి చిలికారు. దాంట్లో ఏంటి, ఒక పర్వతం పట్టుకొచ్చారు, ఒక పెద్ద సర్పాన్ని పట్టుకొచ్చారు. దేవతలు వాళ్ళు రాక్షసులు ఇద్దరు పట్టుకొని దాన్ని చిలికారనమాట, కవ్వం తిప్పినట్టు. దట్ ఈస్ కాల్డ్ క్షీరసాగర మదనం. దాంట్లోనూ విష్ణుమూర్తికి మోహిని ఆకారం తీసుకోవాల్సి వస్తుంది, అవతారం ఎత్తాల్సి వస్తుంది. ఎందుకు అంటే అమృతం రాగానే రాక్షసులు దాన్ని తీసేసుకున్నారు. దాన్ని ఎలాగైనా అక్కడ తీసుకొచ్చి దేవతలకి పంచాలి. అది ఒక్క విష్ణుమూర్తి గారికే చెందుతుంది. కాబట్టి ఆ విష్ణుమూర్తి గారు ఆడవేషంలో వచ్చి అక్కడ డ్యాన్స్ చేసి ఆ అమృత కలశాన్ని తీసుకొని దేవతలకి రాక్షసులకి పంచుతాడు. దాట్ ఈజ్ ద డ్యాన్స్ ఫామ్ ఓవర్ హియర్. చూడండి, అంటే ఎంత మనం ఈ కథ వినగానే మనకి ఒక చిన్న విధమైనటువంటి గగురుపాటు జరుగుతుంది. అట్లాంటిది మనం ఆ డ్యాన్స్ చూస్తే మనకి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇఫ్ ఎట్ ఆల్ వీ సీ ద డ్యాన్స్, హౌ వీ ఫీల్ వెన్ వీ హెర్డ్ ది స్టోరీ ఇట్ సెల్ఫ్ హియర్, వీ కుడ్ ఏబుల్ టు గెట్ సమ్ టుమల్ట్, ఒక విధమైనటువంటి అని ఒక భావం జరిగింది. అలాగే అది ఆ డ్యాన్స్ ఫామ్లో మనం చూస్తే ఎట్లా ఉంటుందో చూడండి. రైట్, సంపత్ కుమార్ అని ఒక అతను డాన్సర్ ఉండేవాడు. సంపత్ కుమారు ఈ పడవల వాళ్ళ తలక డ్యాన్స్ చేసేవాడు, అతను స్టేజ్ చేసేవాడు. అఫ్కోర్స్ నౌ దట్ స్టేజింగ్ ద డ్యాన్స్ ఫామ్ ఆన్ ఏ స్టేజ్ వీ డోంట్ సీ, బట్ చీరల్ని ఇలా పెట్టి ఇలాగ ఆడించి వెనకాతల రకరకాల రంగురంగుల చీరలు పెట్టి దాంతో సముద్రం అలలు వచ్చినట్టు పెట్టి బోయవాడు పడవలో వెళుతున్నట్టు దానికి చేసి కోరియోగ్రాఫ్. అంటే ఇఫ్ యు సీ ఆన్ ది స్టేజ్ ఇట్ సెల్ఫ్ యూ ఫీల్ మహాసముద్రం వచ్చేసిందా, సముద్రంలో పడవ వెళుతుందా అన్నట్టు ఫీల్ అవుతారు. దిస్ ఆర్ ఆల్ డ్యాన్స్ డ్రామా ఫామ్స్.
చెప్పుకుంటూ వెళ్తే ఇంకెంతో ఉంటుంది. వీ మే హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ దిస్ లెసన్. కానీ మనం ఏంటి అక్కడ చూడవలసింది, డ్యాన్స్ డ్రామా ఎట్లా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హి హస్ గివెన్ శ్రీకృష్ణ తులాభారం ఆర్ పారిజాతం అండ్ క్షీరసాగర మదనం. ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇచ్చారు. దాంట్లో మగవాళ్ళే అన్ని పాత్రలు వేసి ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ ఎప్పుడైతే మన వేదాంతం వారు వచ్చేసారో ఆడవాళ్ళు కూడా దీంట్లోకి వచ్చారు కాబట్టి దీస్ టూ డ్రామాస్ హ్యావ్ బికమ్ ది మోస్ట్ సక్సెస్. బోత్ వర్ రిసీవ్డ్ వెల్ బై ది ఆడియన్స్ ఆల్ అరౌండ్ ది వరల్డ్ అండ్ బ్రాట్ లారల్స్ టు వెంపటి. లారల్స్ మీన్స్ ఎ క్లైమ్, ఎ ప్రైజల్. ఆహా, ఏం కొరియోగ్రాఫ్ చేశారండి, ఏం కంపోజర్ అండి, ఏం పాటలు సార్. నిజంగా ఎక్కడ డైలాగులు లేకపోయినా సరే ఆ పాటలోనే, ఆ అభినయంలోనే మనకు అన్ని తెలిసిపోయింది సార్. రియలీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ పెర్ఫార్మెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ లారల్స్, పొగడ్తలు. సమ్ ఆఫ్ ది మాస్టర్ పీసెస్ లైక్ పద్మావతి శ్రీనివాస కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణ వైభోగం. పద్మావతి శ్రీనివాస కళ్యాణం అంటేను. తర్వాత composed by Dr. Vempati are the symbols of depth of his knowledge and mastery over Kuchipudi. కూచిపూడిలో అతను మాస్టరా కాదా అన్నది కొంచెం పక్కన పెడితే, సంస్కృత గ్రంథాలు, మన పురాణ గ్రంథాలు అతనికి ఫింగర్ టిప్స్ మీద ఉండేవన్నమాట. వై? ఏ ఘటన నేను ఈ డ్యాన్స్ ఫామ్లో పట్టురాగలను, డ్యాన్స్ ఫామ్లో పట్టుకొచ్చి ప్రజల చేత మెప్పు పొందగలను, ప్రజల చేత నేను గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. పద్మావతి శ్రీనివాస కళ్యాణం ఇప్పుడు మనకి దసరాల తర్వాత, దసరాలకు ముందు మనం చూస్తే అక్కడ వెంకటేశ్వర కళ్యాణం చేస్తారు. అది యాక్చువల్గాను శ్రీనివాస పద్మావతి కళ్యాణం, వకుళదేవి, రాక్షసరాజు వీళ్ళందరూ కూడా రావడం, ఆకాశరాజు, తర్వాత కుబేర్ దగ్గర నుంచి డబ్బు పట్టుకొచ్చుకోవడం, ఇవన్నీ కూడాను అతను అక్కడ అరేంజ్ చేసి అది నాటకాన్ని నడిపించడం. అంటే ఎంత కష్టమైన పని, ఎంత చక్కగాను అతను కుడ్ ఏబుల్ టు అరేంజ్ ఇట్, మేనేజ్ ఇట్, కంపోజ్ ఇట్, కొరియోగ్రాఫ్ ఇట్ అండ్ యస్ షోన్ ఇట్. దట్ ఈస్ ద థింగ్. కంపోజ్డ్ బై డాక్టర్ వెంపటి ఆర్ ది సింబల్స్. సింబల్స్ అంటే గుర్తులు, కొండ గుర్తులు అతనికి జీవితంలో ఏర్పడిపోయాయి. ఏంటది? అతని తాలూకా నాలెడ్జ్, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్. కూచిపూడిలో ఎంత విద్య అతను ఆర్జించాడు అంటే కొన్ని గ్రంథాలని అతను డ్యాన్స్ ఫామ్లో పెట్టగలిచాడు. అంటే నాట్ ఓన్లీ ఈజ్ మాస్టర్ ఇన్ కూచిపూడి బట్ ఆల్సో ఈజ్ మాస్టర్ ఇన్ అవర్ ఎపిక్స్. మన పురాణాల్లో కూడా అతను మాస్టర్ అయ్యాడు అనమాట. నౌ హీ హ్యాడ్ అన్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఈచ్ నాన్స్ ఆఫ్ ది డ్యాన్స్ టు కన్నాయిజర్స్ అండ్ లే పర్సన్స్ ఈక్వల్లీ వెల్. డ్యాన్స్లోనూ కొన్ని ముద్రలు ఉంటాయి, కొన్ని అభినయాలు ఉంటాయి, కొన్ని కళ్ళు ఇలాగా. It are all called nouns, N-A-U-N-C-E. Sorry, N-U-A-N-C-E. Nouns అంటే ఏంటి? ముద్రలు. డ్యాన్స్లో వచ్చే అవి దాని తాలూకా చెయ్యి తిప్పడాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని నాన్స్ అంటారు. దాన్ని చాలా అంటే మామూలు సాధారణ మనిషి వరకు, ఇఫ్ ఐ ఎమ్ పండిత్ ఇన్ ఎపిక్స్ ఐ నో ఇట్, బట్ his dance form is not for only a high class people or literate people or well known people. No, not that. His dance form is for those who are very lay persons and also connoisseurs also. What is connoisseurs? Connoisseurs means very well learned people. వాళ్ళకి కామన్ పీపుల్ కూడా, అంటే పండితులకి పామరులకి. పండితులు అంటే కన్నాయిజర్స్, పామరులు అంటే లే పర్సన్స్. అంటే సంగీతం తాలూకా గొప్పతనం ఏంటంటే పశుర్వేతి, శిశుర్వేతి అనేవో వేతులు చెప్పారు. నాకు జ్ఞాపకం రెండే. అంటే పశువులను కూడా ఆకట్టుకునేది మ్యూజిక్ టైం.
శిశువులను కూడా ఆకట్టుకునేది సంగీతం. అలాంటి సంగీతాన్ని డ్యాన్స్ ఫామ్లో పట్టుకొచ్చి ఆ డ్యాన్సు అభినయంతోనూ పండితుల్ని పామరుల్ని కూడాను సమానంగా కూడా అలరారించేవాడు. అతను ఎంగేజ్ చేసేవాడు ఈక్వల్లీ వెల్. అండ్ పామర్లు లే పర్సన్స్, పండితులు కొనాయిజర్స్ అట్లా పెట్టాడు. డాక్టర్ వెంపటీస్ డిస్టింగ్విష్డ్ డిసైపుల్స్ ఇన్క్లూడ్ శాంతారావు, యామిని కృష్ణమూర్తి, వైజయంతిమాల బాలి, హేమా మాలిని, మంజు భార్గవి, శోభా నాయుడు, బాలకొండలరావు అండ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఎక్సెట్రా. అండ్ దగ్గుబాటి పురంధేశ్వరి అంటే ఎవళ్ళు? మన ఎన్టీ రామారావు గారు, అంటే మన చీఫ్ మినిస్టర్గా ఉండేవారు కదా. అంటే రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, భీముడు అంటే ఎవరు అని మనం క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఒకటే ఫిగర్ మనకు వచ్చేది ఏంటి? ఎన్టీ రామారావు గారు. అతని తాలూకా పెద్దమ్మాయి దగ్గుబాటి పురంధేశ్వరి గారు. ఆమె తాలూకా ఆమె కూడా కూచిపూడి నేర్చుకుంది ఎవరి దగ్గర? చిన వెంపటి సత్యం గారి దగ్గర. హేమమాలిని నో, ఆమె కూడా ఇతని తాలూకా శిష్యురాలే. ఇంకా వైజయంతిమాల బాలి, ఈమె హిందీ ఫీల్డ్లోకి వెళ్ళి హిందీ ఫీల్డ్లో కూడా మన భరతనాట్యాన్ని, కూచిపూడిని ఆమె అక్కడ ప్రదర్శించింది హిందీ ఫీల్డ్లో కూడా. ఇప్పుడు ముంబైలోనూ పెద్ద భరతనాట్యం స్కూల్ పెట్టుకున్న ఆమె వైజయంతిమాల బాలి. రైట్. మంజు భార్గవి, ఇప్పుడు మన ప్రజెంట్ డేస్లోనూ వీ కెన్ సీ మంజు భార్గవి, శోభానాయుడు, బాలకొండలరావు, వీళ్ళందరూ మన ప్రజెంట్ డేస్లో మనం అక్కడక్కడ మనకి స్టేజ్ ప్రోగ్రాంలు ఇస్తూ, వరల్డ్ వైడ్ వెళుతూ అక్కడ కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇస్తూ వీళ్ళందరూ కూడాను కూచిపూడిని నెక్స్ట్ జనరేషన్లో కూడా వాళ్ళేమొచ్చి ఫాలో అయ్యి దాన్ని ప్రాపగేట్ చేస్తున్నారు. Every one of these disciples take pride in being a disciple of డాక్టర్ వెంపటి. మీరు ఎవరు శిష్యులు సార్? వెంపటి సత్యం గారి శిష్యులు ఉన్నామా అని గొప్పగా చెప్పుకున్నారు. ఫర్ ఆల్ దట్ హీ హ్యాస్ డన్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కూచిపూడి టు ఏ full-fledged డ్యాన్స్ ఫామ్. డాక్టర్ వెంపటి వాజ్ రైట్లీ కన్ఫర్డ్ ది మచ్ కవెటెడ్ పద్మభూషణ్. అతను కూచిపూడి డ్యాన్స్కి చేసిన సేవ అంటే ఒక చిన్న పిల్లని అలా పెంచి పెద్ద చేసి, అంటే ఒక పెద్ద పెద్ద కళాకారునిగా నిలబెట్టాడు కూచిపూడిని. వరల్డ్ వైడ్ acclaim he could able to get for the dance form Kuchipudi, which nobody was knowing during 1958. Then by the year 2000 వచ్చేసరికి it got a world acclaim over everywhere, and so he was conferred with a title, a respect, an honor. What? Padma Bhushan అని ఒక టైటిల్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అతనికి ఇచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ awarded him an honorary doctorate in 1980. Sri Venkateswara University Tirupati honored him with an honorary degree, D.Lit, Doctor in Literature, right, in 1983. Literary form of dance and all these things. Adi D.Lit, right. Dr. Satyam was presented with the golden key by the mayor of Miami, I think in USA or so. అక్కడ ఇతను డ్యాన్స్ ఫామ్ అతను ప్రదర్శిస్తే ది మేయర్ ఆఫ్ మైమీ హీ హ్యాడ్ గివెన్ హిమ్ గోల్డ్ కీ. ఇది తీసుకో బాబు, ఇంతకన్నా నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పి ఒక గోల్డ్ కీ అతనికి ఇచ్చాడంటే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆనర్ ఇన్ యుఎస్ఏ. స్టెఫెన్ పి క్లార్క్ ఇన్ ద ఇయర్ 1981. హూ వాజ్ దిస్ మేయర్ ఆఫ్ మైమీ? స్టెఫెన్ పి క్లార్క్. In 1981, he honored him with the golden key. He was chosen for the Sangeet Natak Academy Fellowship and the Raja Lakshmi Foundation, Madras,
presented the Raja Lakshmi Award. These are only a few to mention. అంటే అతనికి ఆనర్, ఇండియాలో దొరికిన గౌరవ బిరుదులు ఏంటి అంటే పద్మభూషణ్, డాక్టర్, ఆనరీ డిగ్రీ ఆఫ్ డాక్టరేట్ అండ్ డీలిట్ ఫ్రమ్ వెంకటేశ్వర యూనివర్సిటీ, గోల్డెన్ కీ ఫ్రమ్ మేయర్ ఆఫ్ మైమీ, వాట్ ఈజ్ నేమ్, స్టెఫెన్ పి క్లార్క్, అతని నుంచి గోల్డెన్ కీ తీసుకున్నాడు. తర్వాత హీ గాట్ ది ఫెలోషిప్ ఆఫ్ సంగీత్ నాటక్ అకాడమీ, రైట్, అండ్ నాట్ ఓన్లీ దాట్, అండ్ ది రాజలక్ష్మి ఫౌండేషన్, ఫ్రమ్ దెమ్ హీ వాస్ గివెన్, మద్రాస్ presented ది రాజలక్ష్మి అవార్డ్ టు హిమ్. ఇవి కొన్ని చెప్పుకోదగ్గ బిరుదులు, అవార్డ్స్ అతనికి దొరికినవి. These are only a few to mention. There are so many feathers in his cap. అంటే అతని క్యాప్లోనూ ఎన్నో కలికితురాయిలు ఉన్నాయి. కలికితురాయి అంటే బిరుదులు. అది అతని పాగాలో ఎన్నో ఉన్నాయి అలాంటివి. చెప్పుకోవడానికి ఇవి కొన్ని. In the year 1976, the TTD made Satyam the Asthana Natyacharya. Now, about the culture of our TTD, తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ కల్చర్ ఏమిటి అంటే అక్కడ సంగీతకారుల్ని, నాట్యకారుల్ని, అక్కడ ఏమొచ్చి వాళ్ళు ఆస్థాన కవులుగాను, ఆస్థాన నాట్యాచారులుగాను, ఆస్థాన సంగీతకారులుగాను ఉంచుకుంటారు. ఘంటసాల వారు ఎన్నో ఏళ్ళు ఆస్థాన సంగీతకారులుగా ఉండేవారు. బాలమురళీకృష్ణ ఇప్పుడు ప్రస్తుతంకి ఉన్నారు. తర్వాత ఇతను కూచిపూడి వారు అక్కడ నాట్యాచారులుగా ఎంతో కాలం అక్కడ ఉండేవారు టీటీడీలో. ఇవన్నీ గౌరవ స్థానాలు అతనికి దొరికాయి. ఇన్ ద ఇయర్ 1976 he was born to వెంకటాచలమయ్య అండ్ వరలక్ష్మి. యు సీ హౌ టు రైట్ ఏ బయోగ్రఫీ. అతని తాలూకా అన్నీ ముందు చెప్పేసేసి అప్పుడు ఇతను ఇంత పెద్దవాడు అయ్యాడు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత గౌరవం వచ్చిందో చూడండి. మనం ఏ పని చేసినా సరే, ఎంత జాగ్రత్తగా చేసినా సరే, మనం ఎవరి కోసం చేస్తాం, మన గురించి చేస్తాం కాదాం, కానీ దాంట్లో వన్ పార్ట్, ఒక కొంత భాగం మీ తల్లిదండ్రులకు కూడా వెళుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ కమింగ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అన్నీ 10 out of 10 మీకు వచ్చాయి అనుకోండి, అప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఆనందపడతారు. తల్లిదండ్రులు ఆనందం ఒక్కటే పడతారా? కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతారు వచ్చి అబ్బా మీ పిల్లడే కదండి 10 out of 10 వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చాడు. మీన్స్ యూ కెన్ అండర్స్టాండ్ నౌ. మనం తల్లిదండ్రులకు ఇవ్వగలిచిన బహుమతి ఏమిటి అంటే ఇదొక్కటే, మనం ఇంకోటి ఇవ్వలేము, ఆనందమే ఇవ్వగలం. సో ఇక్కడ ఇంత చెప్పేసి అతని గురించి ఇంత పెద్దవాడైన తర్వాత ఆ తల్లిదండ్రుల పేర్లు ఇక్కడ చెప్పడానికి కారణం అదే. హీ వాజ్ బోర్న్ టు వెంకటాచలమయ్య అండ్ వరలక్ష్మి. ఈ దంపతులకి అతను పుట్టాడు. ఎప్పుడు? ఆన్ 15th October 1929. 1929 15th of October అతను పుట్టాడు. హీ లెడ్ అన్ ఇల్లుస్ట్రస్ లైఫ్. ఇల్లుస్ట్రైఫ్స్, వాట్ ఇస్ ఇల్లుస్ట్రస్ మీన్స్? ఒక వెలిగేడరా అంటాం కదా మనం. అంటే అక్కడ జమీందారుగా ఒక వెలిగేడరా అంటే ఏంటి? హీ హ్యాడ్ బికమ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్. దాన్ని ఒక వెలిగేడరా అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఇల్లుస్ట్రస్ అంటాం. అంటే కాంతివంతంగాను ప్రకాశమయంగాను అతని జీవితం గడిచిందనమాట. ఇల్లుస్ట్రస్ లైఫ్ ఆఫ్ 83 years. 83 yearsలో ఎప్పుడు కూడా లైమ్ లైట్ అంటే ఇప్పుడు లైమ్ లైట్ అంటారు. లైమ్ లైట్ అంటే ఏంటో ఒక విధమైనటువంటి ప్రకాశంలోనే ఉండడం. దట్ ఈస్ కాల్డ్ లైమ్ లైట్. హీ వాజ్ ఇన్ లైమ్ లైట్ ఫర్ 83 years. అండ్ హీ బ్రీత్డ్ ఈజ్ లాస్ట్ ఆన్ 29th July 2012. Only about 4 years ago he died. But he carved his name in the field of art. అతని పేరును చెక్కేసుకుని ఉంచేశాడు ఆర్ట్లో.
So he was survived by his wife Swarajyalakshmi, 2 sons and 3 daughters. Now when he died, his wife is there still, his sons are there, his daughters are there. All the Telugu speakers identify themselves with Kuchipudi now. What is your art form? Kuchipudi art form. Sangeetam, Carnatic music. పక్షి పాలపిట్ట. అంటే మనకు ఒక గుర్తింపు, స్టేట్ వైజ్ గుర్తింపు రావాలి అంటే కూచిపూడి అంటే అక్కడ ఆంధ్ర అంటాం మనం టక్కమని, అది గుర్తింపు. ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్. నా ఆల్ ది తెలుగు స్పీకర్స్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ కూచిపూడి. The rest of the world looks at Kuchipudi and Dr. Vempati's stupendous work with reverent eyes. What is stupendous and what is your reverent? Stupendous means enormous, a very great achievement, a very great work which he had done for Kuchipudi. Stupendous. And reverent means ఆదరణీయమైనటువంటి, పూజ్యమైనటువంటి. రివరెంట్. సో రివరెంట్ ఐస్, భక్తితో కూడుకున్న కళ్ళతోనే, దృష్టితోనే చూస్తారు. దేన్ని? వెంపటి సత్యాన్ని, కూచిపూడిని. కూచిపూడి హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఏ పార్ విత్ అదర్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా లైక్ భరతనాట్యం, కథక్, కథాకళి. Countless people worked for Kuchipudi, but Dr. Vempati remains the source of inspiration to such people, and he remains at the center stage of Kuchipudi's surge as a classical dance form in modern India. Hence, he can rightly be called maestro with a mission. So why was he called, or why is he called as maestro with a mission, is the work he had done for this dance form Kuchipudi. కూచిపూడి అని చెప్పగానే చాలా పేర్లు మనకి వినపడతాయి. మనం విన్నాం కూడా, వేదాంతం గారు, తరువాత పేరియా శాస్త్రి గారు, ఇవన్నీ పేర్లు మనం విన్నాం. కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఇవన్నీ పేర్లు విన్నాం. కానీ కూచిపూడి అనగానే మొట్టమొదట దన్నమని గుర్తుకొచ్చే పేరు ఇక్కడ మన వెంపటి చిన్న సత్యం గారి పేరే. సో దాట్ ఈజ్ ది వర్క్ హీ పుట్ ఫర్ ఇట్. అతనికి ఎప్పుడు ఆ పేరు వచ్చినా సరే కూచిపూడితో కనెక్ట్ అయిన ప్రతి వాళ్ళకు కూడా దృష్టి గౌరవంతోనే, అతని మీద భక్తిభావంతోనే ఉంటాయి. భక్తిభావాన్ని ఏంటన్నారు ఇక్కడ? రివరెంట్ అన్నారు. So, and why was it so? He could able to bring that Kuchipudi dance form on a par with your Bharatanatyam, Kathak, Kathakali and all. తర్వాత ఒడిస్సీ అనే డ్యాన్స్ గురించి చెప్పుకోవాలంటే అక్కడ ఒక మహాపాత్ర అని అతని పేరు ఉన్నది. అతను దానికి ఒక స్టేజ్, ఒక లెవెల్కి పట్టుకొచ్చాడు ఆ ఒడిస్సీ డ్యాన్స్ని. రైట్. అంటే ఈ ఇద్దరు కూడాను కాంటెంపరీసే. మన వెంపటి చిన్న సత్యం గారు, ఆ మహాపాత్ర, వీళ్ళందరూ కూడాను. తర్వాత ఇంక చాలామంది పేర్లు ఉన్నాయి. సంపత్ కుమార్ అని పేరు చెప్పాను మీకు ఇప్పుడే. సంపత్ కుమార్, వీళ్ళందరూ కూడాను ఒక స్టేజ్లోను వాళ్ళ డ్యాన్స్ ఫామ్ని ఒక హైయెస్ట్ పీక్ తీసుకురావడానికి వాళ్ళు కష్టపడ్డ వాళ్ళే. So when we are talking about Kuchipudi and Vempati Chinna Satyam, we have to take the names of these people, this Mahapatra and this your Sampath Kumar, వీళ్ళందరి పేరు కూడా మనం చెప్పుకోవాలి. భరతనాట్యం, ఇట్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ ఏన్షియంట్, అంటే రాజులు మహారాజుల కాలం నుంచి వచ్చింది కాబట్టి ఈ కథక్కు, కథాకళి ఇవి కూడాను అప్పటి నుంచి ఉన్నవి కాబట్టి అది ఆ డ్యాన్స్ ఫామ్ అలాగ ముందుకు వెళ్ళిపోయింది. కానీ కూచిపూడి, which was a very downtrodden one, it has been brought into the highlight because of the sufferings which our Vempati Chinna Satyam took on him, and so he can be called as a maestro with mission. What was his mission? To bring the Kuchipudi dance to a level,
టు హైయెస్ట్ లెవెల్, నాట్ ఎ లెవెల్, టు హైయెస్ట్ లెవెల్. సో దట్ ఈస్ ద లెసన్ అబౌట్ దిస్ ఆర్ట్. ఆర్ట్ అనేది ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళు ఒక చేయూత ఇస్తేనే అది మీదకి వెళ్తుంది. లేదంటే ఇట్ ఈజ్ ఏ క్రీపర్ లైక్. మనం మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటాం కదండి, ఆ మనీ ప్లాంట్ కూడా మనం ఎక్కడానికి ఏదో ఒక చిన్న సహాయం చూపించాలి. పడిపోతూ ఉంటుంది, మళ్ళా పెట్టాలి, పడిపోతూ ఉంటుంది, మళ్ళీ ఎక్కించడానికి పెడుతూ ఉండాలి. ఇలాగా చాలా కష్టపడి పెంచితేనే ఆ లత అలా పెరుగుతుంది. డ్యాన్స్ కూడా ఒక లత లాంటిదే. దాన్ని ఇతను పెంపకం చేశాడు, పెంపకం చేసి ప్రజలకి చూపించాడు, ఇచ్చాడు. సో హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ విత్ ఏ మిషన్. ఒక ఉద్దేశ్యంతో కూడుకున్నటువంటి ఒక ప్రసిద్ధ కళాకారుడు అని మనం చెప్పుకోవచ్చు.